హలో అండ్ వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ సంబంధించిన మనం యూనిట్ 1A డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ అండ్ బేసికల్లీ ఫస్ట్ యూనిట్ వచ్చేసి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి. సో దీంట్లో మనం ఇన్డెప్త్గా ఎలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ ట్రాక్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, మనకు మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి యానస్ నుంచి ఎండ్ అవుతుంది, మధ్యలో ఉన్న వాటి గురించి మనం డీటెయిల్గా చదువుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌత్ అండ్ బకల్ క్యావిటీ. ఇక్కడ జనరల్గా మనం మౌత్ గురించి దాని యొక్క ప్యాలెట్ అంటే హార్డ్ ప్యాలెట్ ఎలా ఉంటుంది, మనకు చూయింగ్ ఎలా జరుగుతుంది అనేది చూసుకుందాం. అండ్ కమింగ్ టు టీత్, బేసికల్గా టీత్ అనేది మన టీకోడాంట్ అంటే మనకు సాకెట్లో మనకు ఎంబీడ్ అయి ఉంటుంది. అండ్ జనరల్గా మనం లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద టీత్ గురించి చూసుకుంటే దిస్ ఇస్ ద లాంగిట్యూడినల్ సెక్షన్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ద టంగ్. బేసికల్గా టంగ్ అంటే ఇట్స్ ఏ ఫ్రీలీ మూవబుల్ మస్కులర్ ఆర్గన్. దీని మీద ఉన్న ఏవైతే మనము ప్యాపిలే అంటామో ఈ ప్యాపిలేలో మనకు టేస్ట్ బడ్స్ ఉంటాయి, దీనివల్ల మనకు టేస్ట్ అనేది అర్థమవుతుంది. కమింగ్ టు ఫ్యారింగ్స్, బేసికల్గా ఫ్యారింగ్స్ వచ్చేసి 3 రకాల ఫ్యారింగ్స్, 3 సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇది కామన్ కైండ్ ఆఫ్ పాత్వే ఓకే ఫర్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ ఫుడ్ వాటర్ అండ్ ఎయిర్ పైప్, విండ్ పైప్. సో బేసికల్గా నెక్స్ట్ వచ్చేసి యూస్ ఆఫ్ ఎగసిస్, ఒక థిన్ లాంగ్ ట్యూబ్ అనమాట. ఓకే, బేసికల్గా ఇది వచ్చేసి ఇట్ విల్ స్టార్ట్ విత్ ద మౌత్ అండ్ ఇట్ విల్ ఎండ్ పోస్టీరియర్లీ విత్ ద స్టమక్. సో ఇక్కడ యూస్ ఆఫ్ ఎగస్ ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టమక్. సో స్టమక్ వచ్చేసి మనకు బేసికల్గా 3 పార్ట్లో డివైడ్ అవుతుంది, కార్డియాక్, ఫండస్ అండ్ పైరోలిక్. అండ్ దిస్ ఇస్ ద స్టమక్ బేసికల్లీ. అండ్ కమింగ్ టు స్మాల్ ఇంటెస్టైన్, బేసికల్గా ఇది 3 డిఫరెంట్ టైప్స్లో డివైడ్ అవుతుంది, డియోడినం, జిజియం అండ్ ఐలం. అండ్ ఇక్కడ బేసికల్గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది జాయిన్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్గా ఎండ్ అయ్యేది లార్జ్ ఇంటెస్టైన్లో. సో అక్కడ ఆ జంక్షన్ని, ఆ పర్టికులర్ పార్ట్ని ఎవరు కంట్రోల్ చేస్తుందంటే ఇలియోసీకమ్ వాల్వ్ అని అంటాం. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి మనకు సీకమ్, కోలాన్ అండ్ రెక్టమ్. దీంట్లో బేసికల్గా ఈ కోలాన్ ఏదైతుందో దిస్ విల్ బి డివైడ్ ఇంటూ అసెండింగ్, ట్రాన్స్వర్స్ అండ్ డిసెండింగ్ పార్ట్. ఓకే, సీకమ్ ఇస్ ద ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఇది మనం లార్జ్ ఇంటెస్టైన్లో చదువుకున్నాం. అండ్ ఫైనల్గా వచ్చేసి మనము డైజెస్టివ్ గ్లాండ్స్లో సెల్వరీ గ్లాండ్స్, దీంట్లో వచ్చేసి మనకు లైసోజైమ్ అండ్ టైలిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. అండ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో బేసికల్గా మనకు వచ్చేసి ఏంది పైరోలిక్ గ్లాండ్స్, ఫండిక్ ఆక్సెంటిక్ గ్లాండ్స్, కార్డియాక్ గ్లాండ్స్. ఇవన్నీ కలిపితే ఏంటంటే జనరల్గా దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సింథసైజింగ్ ద ప్రోఎన్జైమ్ కాల్డ్ యాస్ పెప్సినోజన్ అండ్ గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్. ఇదే కాకుండా ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ కూడా సింథసైజ్ అవుతుంది. అండ్ పిహెచ్ వచ్చేసి 0.9 to 1.8. ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో బేసికల్గా మన కంప్లీట్ ఇంటెస్టైనల్ జ్యూస్ని సర్కస్ ఇంట్రికస్ అంటాము. అండ్ ఇవన్నీ దిస్ ఆర్ ద ఎంజైమ్స్ అనమాట. అండ్ కమింగ్ టు లివర్, బేసికల్లీ దిస్ లివర్ ఏంటంటే జనరల్ ఇట్స్ లార్జెస్ట్ గ్లాండ్ అండ్ it is covered by a capsule called as Gilson's capsule, and basically it is involved in synthesizing the bile and it is concentrated in the gallbladder. Okay, and the mottam opening is guarded by the sprinkler of OD. And this is the complete structure, that is the duct of the liver and the gallbladder and the pancreas. నౌ కమింగ్ టు ద లివర్ బేసికల్గా దీని యొక్క ఫంక్షన్స్ అనేది మన బేసికల్గా మనం బైల్ పిగ్మెంట్స్ అండ్ కమింగ్ టు ద డీటాక్సిఫికేషన్ and it is having a special kind of cells called as pancreas Kupffer cells. And coming to the physiology of digestion, బేసికల్గా ఇక్కడ ఏంది మనకు ఈ డైజెషన్లో భాగంగా మనం బకల్ క్యావిటీ ఫస్ట్ నేర్చుకున్నాం. దాంట్లో మాస్టికేషన్, స్వాలోయింగ్ అంటే చూయింగ్ ఆఫ్ ద ఫుడ్ అండ్ డీగల్జింగ్, స్వాలోయింగ్ ఆఫ్ ద ఫుడ్. ఈ కంప్లీట్ మిక్సప్ అవ్వడం వల్ల వచ్చే అవుట్పుట్ని బోలస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ ఇన్ ద స్టమక్. దీంట్లో డిఫరెంట్ డైజెషన్, బేసికల్గా మన ప్రోటీన్ డైజెషన్ జరుగుతుంది. అండ్ ఎంజైమ్ వచ్చేసి మనకు వచ్చే పార్టిసిపేట్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయి అంటే HCl, రెనిన్ అండ్ ఆల్సో పెప్సిన్. అండ్ స్మాల్ ఇంటెస్టైన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ డైజెషన్. అండ్ దీంట్లో బేసికల్గా మనం ఏమంటామంటే మనకి ఇందులో బైకార్బోనేట్ రావడం వల్ల pH 7.8 అవుతుంది. దేనివల్ల అంటే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ వల్ల. దట్ విల్ క్రియేట్ ది ఆల్కలీ కండిషన్. అండ్ కమింగ్ టు డైజెషన్ ఆఫ్ ద ప్రోటీన్ డైజెషన్ గురించి చెప్పుకుంటే ఇవంతా యాక్టివ్ ఫామ్ ఆఫ్ ద ఎంజైమ్. ఇక్కడ మనకి ఈ ప్రోటీన్స్ ఈ యాక్టివ్ ఫామ్ని బ్రేక్ డౌన్ చేసేసి ఫైనల్గా మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఫ్యాట్స్ వచ్చేసి బేసికల్ డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బైల్ సాల్ట్స్. సో ఇవంతా ఫ్యాట్స్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోయి మనకు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. అండ్ డైజెషన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్, బేసికలీ ఇట్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ ద అవుట్పుట్ వచ్చేసి గ్లూకోజ్, ఫ్రక్టోస్, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. ఇవన్నీ డైజెషన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ యొక్క
మెయిన్ ఇంపార్టెంట్ అవుట్పుట్. అండ్ ఇక్కడ డైజెషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ వచ్చేసి మనకు న్యూక్లియస్, షుగర్ అండ్ బేసెస్. సో ఇక్కడ పెరిస్టాలిక్ మూమెంట్ అంటే బోలస్ ఆఫ్ ద ఫుడ్, అంటే ఫుడ్ ఎప్పుడైతే బోలస్ వస్తుందో బోలస్ ఆఫ్ ద ఫుడ్ మనకు ఫారింగ్స్ ద్వారా మనకు మింగడంని మనం డీగల్జింగ్ అంటాం. ఓకే, మింగడాన్ని డీగల్జింగ్ అంటాం. ఈ బోలస్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు మస్కులర్ మూమెంట్ ద్వారా, పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా మనకు మూవ్ అవుతూ ముందుకెళ్తుంటుంది. ఆ రెగ్యులేషన్ అనేది జరిగేది స్ప్లింక్టర్ మజిల్స్ ద్వారా. అబ్జార్ప్షన్ వచ్చేసి షుగర్ అండ్ గ్యాలక్టోస్ వచ్చేసి బేసికల్గా మనకు ఇనీషియల్గా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అబ్జార్బ్ అయితే ఫైనల్గా వచ్చేసి ఫ్యాకల్టేటివ్ డిఫ్యూజన్ ద్వారా, అండ్ వాటర్ వచ్చేసి ఆస్మోటిక్ గ్రేడియంట్ ద్వారా మనకు వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. మిసెల్లీ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ మిసెల్లీ ద్వారా అబ్జార్ప్షన్ జరుగుతుంది. అండ్ కమింగ్ టు అజ్యుమిలేషన్, ఫైనల్గా సబ్స్టెన్స్ ఏదైతుందో సబ్స్టెన్స్ జనరల్గా మన బాడీని యూజప్ చేసుకోవడాన్ని అజ్యుమిలేషన్ అంటాం. డిఫికేషన్ అంటే బేసికల్గా మనకు ఫీకల్ మ్యాటర్ ఎక్స్పెల్ అవుట్ అవ్వడాన్ని డిఫికేషన్ అంటాం. ఓకే, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్లో గ్యాస్ట్రిన్ అనేది పాజిటివ్ హార్మోన్. జనరల్గా హెచ్సిఎల్ని పెప్సినోజన్ని సింథసైజ్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ఇనిబిటరీ పెప్టైడ్ వచ్చేసి బేసికల్గా మనకు ఇనిబిషన్ చేస్తుంది. సెక్రిట్రిన్ అని వచ్చేసి బేసికల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెక్రీషన్ ఆఫ్ ద వాటర్ అండ్ బైకార్బోనేట్, involved in creating the secretion of water and bicarbonate from the pancreatic juices. Cholecystokinin బేసికల్గా ఇది ఏంటంటే మన ప్యాంక్రియాస్ని, గాల్ బ్లాడర్ని బాగా ఎగ్జైట్ చేయడం వల్ల మనకు సింథసిస్ జరుగుతుంది, రిలీజ్ ఆఫ్ బైల్ అండ్ ఎంజైమ్స్ అనేది జరుగుతుంది. డిజార్డర్స్ వచ్చేసి బేసికల్గా మనకు జాండీస్, వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్, ఇంజెషన్. జాండీస్ వచ్చేసి బేసికల్గా మనకు హై లెవెల్స్ ఆఫ్ బైల్స్ పిగ్మెంట్స్, వామిటింగ్ అంటే థ్రోయింగ్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఫ్రమ్ ద స్టమక్, డయేరియా అంటే మనకు లిక్విడ్ ఫీకల్ డిశ్చార్జ్, కాన్స్టిపేషన్ అంటే డ్రై అప్ ఆఫ్ వాటర్ వల్ల మనకు ఇర్రెగ్యులర్ ఫామ్ అవుతుంది, అండ్ ఇండైజెషన్ అనేది బేసికల్గా మనకు ప్రాపర్ డైజెషన్ జరగదు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ. ఓకే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి ప్రాసెస్ని మనం డీటెయిల్గా ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. దీంట్లో బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే హౌ ద కాంపౌండ్ ఈస్ బ్రోకెన్ డౌన్, అంటే మనం తీసుకునే ఫుడ్ ఏ విధంగా డైజెషన్ జరిగి దాని యొక్క డైజెషన్ ప్రాపర్గా జరిగి ఆ వచ్చిన కాంప్లెక్స్ మెటీరియల్ ఏదైతుందో సింపుల్ కాంపౌండ్ లాగా ఫామ్ కావడాన్ని డైజెషన్ అంటాం. సో డైజెషన్ ప్రాసెస్ ఏమంటాము, మనం తీసుకునే ఫుడ్ అరుగుదల కావడాన్ని డైజెషన్ అంటాం. ఇలా ఫామ్ అయిన సింపుల్ మాలిక్యూల్స్ మన బాడీ యూజ్ చేసుకోవడం, అంటే మనం బాడీని రక్తంలోకి తీసేసుకొని మార్చుకునే దాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాం. Okay, absorption is nothing but conversion of utilization of the simple molecule into by taking into the blood. So this is about the absorption and the digestion. So digestion is a very complex process which includes it also includes both the mechanical and biochemical part. అదే కాకుండా ఈ డైజెషన్ ప్రాసెస్లో మనకు వెరీ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ కాస్త ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ మెటీరియల్. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ సింపుల్ ఫుడ్ మెటీరియల్ బై మీన్స్ ఆఫ్ బోత్ మెకానికల్ అండ్ బయోకెమికల్ పాత్వే ఆర్ బయోకెమికల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as డైజెషన్. సో ఫైనల్గా ఈ డైజెషన్ జరిగినాక వచ్చిన సింపుల్ మెటీరియల్ ఏదైతుందో సింపుల్ మెటీరియల్ కాస్త ఇట్ విల్ బి టేకన్ ఇన్ టు ద బ్లడ్ బై మీన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే అలా ఫామ్ అయిన ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఫుడ్ అరిగిందో అరిగిన ఫుడ్ కాస్త అరిగిన ఫుడ్ అరగడం వల్ల మన గ్లూకోజ్, ఆ ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ అండ్ ఆల్సో అమినో యాసిడ్స్ ఇవన్నీ ఫామ్ కావడం వల్ల ఫైనల్గా ఇవి ఏవైతే అవుట్పుట్ ఫామ్ అయినాయో అది కాస్త బ్లడ్ ద్వారా అబ్జార్ప్షన్ జరిగిపోతుంది. అబ్జార్ప్షన్ జరిగిపోవడంని మనము డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అంటాం. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వేర్ it is the process where complete process, it's a complex process which is involving both the digestion and the absorption or together is called as complete digestive system, or this complete process is called as a digestive system. సో దీంట్లో మనం ఏం మాట్లాడుకుంటాము, ఇది ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ పాయింట్, ఇట్ విల్ అకర్ ఇన్ ఏ ఆర్గన్ కాల్డ్ as ఎలిమెంటరీ కెనాల్. ఓకే, కంప్లీట్ మనము ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఒక ఎలిమెంటరీ కెనాల్లో జరుగుతుంది. యాంటీరియర్ సైడ్ వచ్చేసి మౌత్ ఉంటుంది. Okay, it will start with the mouth which is anterior part and it will be ending with the anus, that is the posterior part.
సో మనకి ఎలిమెంటరీ కెనాల్ ఏముంటుంది, ద యాంటీరియర్ పార్ట్ ఈస్ ద మౌత్ విచ్ ఈస్ హ్యావింగ్ ద మెకానికల్ అండ్ ఆల్సో ఇట్ విల్ స్టార్ట్ ద బయోకెమికల్ ప్రాసెస్. ఇది యాంటీరియర్ పార్ట్. ఓకే, ఇది వచ్చేసి పోస్టీరియర్ పార్ట్. ఓకే, ఇది వచ్చి anterior part, ఇది వచ్చి posterior part. This method of taking the food from the anterior part, driving to the alimentary canal, and finally it is excreted from the posterior part. This complete arrangement is called as alimentary canal or digestive system. Okay, this is the digestive system which is involved both the digestion and the absorption process, and this is done in the process called as alimentary canal. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతుందో, ఈ డైజెస్టివ్ సిస్టంలో మనకు జనరల్గా మనకు మెకానికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాను నేను. మెకానికల్ ప్రాసెస్. రెండోది వచ్చేసి మనకు బయోకెమికల్ ప్రాసెస్. ఓకే, మెకానికల్ ప్రాసెస్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్, ఈ రెండు ప్రాసెస్ని కలిపితే ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎస్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. సో ఇప్పటివరకు చదువుకుందంతా మనం ఇన్డెప్త్గా మనం ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందాం. సో మనకు బేసికల్గా ఇప్పటివరకు చదువుకుంది డైజెస్టివ్ సిస్టమ్ కింద మనం ఎలిమెంటరీ కెనాల్ విచ్ విల్ బి బిగినింగ్ విత్ ద మనకు యాంటీరియర్ పార్ట్ వచ్చేసి మౌత్తో బిగిన్ అవుతుంది, పోస్టీరియర్ పార్ట్ వచ్చి యానస్తో ఎండ్ అవుతుంది. అండ్ ఇది బకల్ క్యావిటీ, యానస్, మౌత్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎలిమెంటరీ కెనాల్ అనమాట. సో కమింగ్ టు ద మౌత్, బేసికల్గా మౌత్లో మనకు ప్యాలెట్ అనేది మనకు కిందున్న బకల్ క్యావిటీ, పైన బేసికల్గా డార్సల్ నేసల్ ఛాంబర్ అనేది మనకు సపరేట్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు టీత్, బేసికల్గా టీత్ వచ్చేసి మనకు టీకోడెంటో అని అంటాము. అండ్ టీకోడెంటాన్ అండ్ డయేషియస్ అంటే మిల్క్ టీత్ రీప్లేస్ బై ద పర్మనెంట్ టీత్. అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్లో మనకు రీప్లేస్మెంట్ జరుగుతుంది. అండ్ మన ఫార్ములా వచ్చేసి డెంటల్ ఫార్ములా వచ్చేసి 2123 అంటే బేసికల్గా మనకు 2 ఇన్సీజర్స్, 1 కెనైన్, 2 ప్రీమోలార్స్ అండ్ 3 మోలార్స్. ఇవన్నీ మనకు ప్రాసెస్లో అంటే గ్రైండింగ్ ప్రాసెస్లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది టీత్. అదే మనకు మిల్క్ వచ్చేసి 2102 అంటే మనకు ప్రీమోలార్స్ యాబ్సెంట్ ఉంటాయి అండ్ మోలార్స్ వచ్చి 2 ఉంటాయి అన్నమాట. ఓకే, కమింగ్ టు ద టీత్, బేసికల్గా మనకు టీత్లో క్రౌన్, నెక్, రూట్ అనేది మనకు 3 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అండ్ టంగ్ అనేది బేసికల్గా మనకు it's a free movable sense organ, muscular sense organ which is having the structures called as papillae. Basically it is involved in the sensing the food, taste of the food. అండ్ ఫారింగ్స్లో వచ్చేసి మన గ్లాటిస్, ఎపిగ్లాటిస్ అనేది 2 కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఇవి ఇన్ డెప్త్లో మనం అప్కమింగ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం అనమాట, వాట్ ఈస్ గ్లాటిస్ అండ్ ఎపిగ్లాటిస్. అండ్ యూసోఫాగస్ అనేది ఇట్స్ అ థిన్ ట్యూబ్ విచ్ ఇస్ కనెక్టింగ్ బోత్ ద స్టమక్ అండ్ ఆల్సో బకల్ క్యావిటీ. సో స్టమక్లో మనకు బేసికల్గా 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. కార్డియాక్ అని చెప్పాము, ఫండిక్ అండ్ ఫైరోలిక్. ఇదంతా లోపట్ లేయర్ అనేది ఇట్స్ బేసికల్లీ ఇట్స్ జే షేప్డ్ స్ట్రక్చర్ విచ్ ఈస్ హ్యావింగ్ ద మస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిక్సింగ్ అప్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ప్రాపర్లీ. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందంటే బేసికల్గా మనకు అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ ఆల్సో మనకు ఎక్స్టెన్సివ్ డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో బేసికల్గా మనం ఏం నేర్చుకుంటామంటే బేసికల్గా మనకు మైక్రోబియల్ యాక్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు ఫైనల్ ఫీకల్ మ్యాటర్ అనేది షేప్ అవుట్ అవుతుంది. అండ్ బేసికల్గా మనకు ఇది జనరల్గా మనకు యానస్ ఎండ్ అయ్యేది ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ అండ్ అవుటర్ ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ ద్వారా మనకు ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి చూసేసుకుంటే బేసికల్గా మనకు దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టీఎస్ ఆఫ్ ద గట్ అండ్ ఆల్సో దిస్ ఈస్ ద స్మాల్ ఇంటెస్టైన్ విచ్ ఈస్ షోయింగ్ ద విల్లై. ఓకే, ఇదంతా మనం ఇప్పుడు చదువుకున్నంత ఇన్ డెప్త్లో మనం అక్కడ చదువుకుంటాం అనమాట దేర్ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, ఇక్కడ మనం జనరల్గా మనం దీంట్లో ఏం మాట్లాడుకుందామంటే బేసికల్గా డైజెస్టివ్ సిస్టమ్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఇట్ విల్ స్టార్ట్ విత్ ద మౌత్. సో ఇక్కడ మనం వీ విల్ ట్రై టు గో త్రూ ద కంప్లీట్ సిస్టమ్. సో మనం ఇన్ డీటెయిల్గా మనం ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఉందో మనం క్లియర్ కట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం వచ్చేసి బేసికల్గా
సో ఇక్కడ బేసికల్గా మనం డైజెస్ట్ సిస్టమ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఏంటంటే కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ ఇక్కడ ఇది స్టార్ట్ అయ్యేది మౌత్ ద్వారా. ఓకే, ఇక్కడ మౌత్ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఈ క్యావిటీ మన నోట్లో ఉన్న క్యావిటీ మనం బకల్ క్యావిటీ అంటాం. ఓకే, దీన్ని బకల్ క్యావిటీ అంటాము. అండ్ దేర్ ఆఫ్టర్ మనకు వచ్చేది ఫారింగ్స్. ఓకే, ఈ ఫారింగ్స్ దగ్గరనే ఇక్కడ మనకు విండ్ పైపు, ఇక్కడ మనకు ఫుడ్ పైపు రెండు డివైడ్ అవుతాయి అన్నమాట. ఇది ఫుడ్ పైప్ ఇది. ఓకే, ఫుడ్ పైప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫారింగ్స్ నుంచి మనకు ఫుడ్ పైప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ మనం నెక్స్ట్ వచ్చేసి లారింగ్స్. ఇక్కడ లారింగ్స్ ఉంటుంది. కమింగ్ టు దిస్ ఫుడ్ పైప్ని మనం ఇంకో విధంగా ఏమనొచ్చు? యూసోఫేగస్ అంటాం. ఓకే, యూసోఫేగస్ is nothing but it's a very thin pipe-like structure which is connecting the above part, that is the buccal cavity, pharynx with the stomach. అలా మనకు ఈ పైపు ఫామ్ అయినాక ఇక్కడ మనకు స్టమక్ వస్తుంది అన్నమాట. ఓకే, దీంట్లో ఈ స్టమక్లోకి ఫుడ్ రావాలంటే మనకి ఇక్కడ స్ప్లింటర్ ఉంటుంది. ఓకే, ఒక మస్కులర్ స్ప్లింటర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద యూసోఫేగస్ టు ద స్టమక్. దిస్ కైండ్ ఆఫ్ స్ప్లింటర్ ఈస్ కాల్డ్ యాజ్ okay, this is the splinter. Basically it is a usogastric splinter. Okay, usogastric splinter ante it is having the muscular structure which is controlling the flow of the substance or the flow of the food from the esophagus into the stomach. So ee stomach lo manaki em jarugutundi basically ga ikkada manaku gastric HCl form aitundi. Okay, gastric HCl form aitundi as well as inko enzyme vachesi pepsin. ఇక్కడ మనకు జనరల్గా 4 to 5 hours వరకు స్టమక్లో మనకి ఫుడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఫైనల్గా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకో స్ప్లింటర్ ఉంటుంది. ఈ ఇంకో స్ప్లింటర్ పేరు ఏమంటామంటే జనరల్గా మనము పైరోలిక్ స్ప్లింటర్ అంటాం. ఓకే, పైరోలిక్ స్ప్లింటర్. ఈ పైరోలిక్ స్ప్లింటర్ ఏం చేస్తుంది? ఇక్కడ ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఉందో ఆ ఫుడ్ మెటీరియల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. దేంట్లోకి వెళ్ళేటట్టు ఇట్ విల్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ది స్టమక్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. Okay, this is controlling the effect. This is involved in the controlling the flow of the food material from the stomach into the small intestine. That is the pyrolic splinter. ఇక్కడ జనరల్గా మనం బేసికల్గా మనకు ఈ స్మాల్ ఇంటెస్టైన్ని 3 విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ది వచ్చేసి డియోడినం. ముందుది వచ్చేసి డియోడినం. రెండోది వచ్చేసి మనం బేసికల్గా జిజినం అండ్ ఫైనల్ వచ్చేసి ఐలియం. ఓకే, ఈ 3 సెగ్మెంట్స్ ఏంటంటే దీస్ ఆర్ ఫార్మింగ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఫుడ్ ఏదైతుందో ఫుడ్ మనకు ఈ పైరోలిక్ స్ప్లింటర్ ద్వారా ఇట్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఆ స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎప్పుడైతే వస్తుందో అదే టైంలో ఏం జరుగుతుందంటే మనకు ఒక కామన్ డక్ట్ వస్తుంది అనమాట. ఈ కామన్ డక్ట్ ఏముంటుందంటే ఒకటి జనరల్గా మనకు ఒకటేమో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కొంచెం క్లియర్ కట్ చూసుకుందాము. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ స్టమక్ వస్తుందో ఈ స్టమక్లో మనకు ఒక రకమైన కామన్ డక్ట్ ఉంటుంది. ఈ కామన్ డక్ట్ని మనం హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. ఎందుకు హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం అంటే ఒకటి ప్యాంక్రియాస్, ఇంకోటి లివర్. ఓకే, ఒకటి ప్యాంక్రియాస్ ఒకటి లివర్ నుంచి వచ్చే ఈ కామన్ డక్ట్ వచ్చేసి మనకు డియోడినంలోకి అన్లోడ్ అవుతుంది అనమాట. దీన్ని మనము హిపాటో ప్యాంక్రియాటిక్ కామన్ డక్ట్. Okay, hepatopancreatic common duct ante it is involved in the unloading the liver contents and the pancreatic contents, or together they are unloaded into the first part of the duodenum. That is the first part of the small intestine is called as డియోడినం. ఈ డియోడినం నుంచి మనకి ఏం జరుగుతుందంటే బేసికల్గా డియోడినంలో ఏం జరుగుతుందంటే మనకు డైజెషన్ అనేది ఇంకా ఫర్దర్గా జరుగుతుంది. ఇక్కడ మనం బకల్ క్యావిటీలో మనకు స్టార్చ్ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు స్టమక్ దగ్గరికి వచ్చేవరకు ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చేసి ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మనకు జనరల్గా ఏం జరుగుతుందంటే మళ్ళీ మనకు జనరల్గా అన్ని అక్కడ వరకు ఆగిపోయిన స్టార్చ్ డైజెషన్ ఏదైతే స్టమక్లో ఆగిపోయిందో ఆ స్టమక్లో ఆగిపోయిన డైజెషన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు జనరల్గా మనకు స్టార్చ్ డైజెషన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అలాంగ్ విత్ ద ప్రోటీన్స్
అండ్ ఎక్స్టెన్సివ్గా స్మాల్ ఇంటెస్టైన్లో జరిగే డైజెషన్ ఏంటంటే ఫ్యాట్స్. సో ఇక్కడ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ స్టార్చ్ ఈ మూడు డైజెషన్స్ అనేది ప్రాపర్గా జరుగుతుంటుంది అనమాట. ఇదే జరుగుతుండగా మనకు నెక్స్ట్ పార్ట్ అంటే జిజియం అండ్ ఐలంలో ఏం జరుగుతుందంటే బేసికల్గా మనకు ఫస్ట్ హాఫ్లో ఎక్స్టెన్సివ్ డైజెషన్ జరుగుతుంటుంది. సెకండ్ హాఫ్ అండ్ థర్డ్ హాఫ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందంటే మనకు అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ వన్లో మనకు అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ అబ్జార్ప్షన్ జరగడానికి మెయిన్ కారణం ఇక్కడే ఎందుకు జరుగుతుందంటే మనకు ఇక్కడ ఆల్కలీ కండిషన్ మన కండిషన్ వచ్చేసి ఆల్కలైన్ పిహెచ్ ఉంటుంది. సో అబోవ్ 7 ఉంటుంది అనమాట ఇక్కడ కండిషన్. సో మనకు ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, ఈ బైల్ జ్యూసెస్ యొక్క పిహెచ్ చూస్తే అది దాని యొక్క పిహెచ్ వచ్చేసి మనకు బేసికల్గా బేసిసిటీ ఉంటుంది. సో ఆల్కలీన్ పిహెచ్ దగ్గర మనకు ఎక్స్ట్రాగా ఈ ఏవైతే ఫామ్ అయినాయో కంప్లీట్గా ఫామ్ అయిన బ్రేక్ డౌన్ అయిపోయి లాస్ట్కి ఫామ్ అయిన బయోమాలిక్యూల్స్ ఏవైనాయో అవి కంప్లీట్గా అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఆల్కలైన్ పిహెచ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద where the absorption takes place. సో ఫైనల్గా మనకు ఈ ఫుడ్ ఏదైతుందో ఈ ఫుడ్ కాస్త జనరల్గా ఇక్కడ మనకు ఒక స్ప్లింటర్ ఉంటుంది అనమాట. ఈ స్ప్లింటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. ఇది ఇంకో స్ప్లింటర్. అంటే స్ప్లింటర్ అంటే మనకు ఒక నాచ్ లాగా మనకు ఒక బట్ట ఏ విధంగా మనం దాన్ని టైఅప్ చేస్తామో టైట్గా అట్లా ఒక స్ప్లింటర్ ఉంటుంది. ఈ స్ప్లింటర్ మనకు ఓపెన్ అయితే ఫుడ్ లోపలికి వెళ్తుంది, క్లోజ్ అయితే ఫుడ్ మూమెంట్ ఆగిపోతుంది. ఈ స్ప్లింటర్ అనేది బేసికల్గా ఫుడ్ని మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఇనీషియల్గా ఇది కంప్లీట్ డైజెస్టివ్ సిస్టము. దీంట్లో మనం లార్జ్ ఇంటెస్టైన్ ఎస్పెషల్గా చూసుకుంటే ఏంటంటే బేసికల్గా ఓకే, ఇక్కడ బేసికల్గా మనకి ఈ ఫుడ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది కనుక ఇక్కడికి వచ్చినాక ఈ ఫస్ట్ వచ్చేసి సీకం అంటాం దానం. ఓకే, ఫస్ట్ వచ్చేదాన్ని మనం సీకం అంటాం. ఈ సీకం ఈ ఫస్ట్ అపియర్ అయ్యే సెగ్మెంట్ ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్లో దాని సీకం అంటే ఎప్పుడైతే ఫుడ్ మనకి ఇక్కడ నుంచి వస్తుంటుందో ఆ ఫుడ్ కాస్త సీకంలోకే మనకి ఎంటర్ అవుతుంది. సీకంలోకి ఎంటర్ అయినాక అది ఏమవుతుందంటే దట్ విల్ అండర్గో ఫర్దర్ అబ్జార్ప్షన్. ఇక్కడ అబ్జార్ప్షన్ ఏ విధంగా జరుగుతుంటుంది? జనరల్గా లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఓకే, మనకి ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో బేసికల్గా ఫుడ్ మెటీరియల్ అనేది వచ్చి మనకు జమ అవుతుంది సీకంలో. ఈ సీకంలో జమ అయిన ఫుడ్ ఏదైతుందో ఈ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. మనకు వాటర్ అబ్జార్ప్షన్ అండ్ ఆల్సో మనకు మినరల్స్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో అదే కాకుండా మనకి ఈ సీకంలో మనకు బయోటిక్ ఎన్విరాన్మెంట్ చాలా ఉంటుంది, మైక్రో ఆర్గానిజం. సో బేసికల్గా ఇవన్నీ మనకు ఆ ఫుడ్ మీద యాక్ట్ చేసి ఆ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే అది వాటర్ అంతా వెళ్ళిపోయి డిహైడ్రేటెడ్ ఫామ్ వచ్చేసి అది మెల్లమెల్లగా మనకు పెరిస్టాలిటిక్ మూమెంట్ ద్వారా అదంతా ఎక్స్క్రీట్ అయిపోయి మనకు ఫైనల్గా ఈ యానస్ దగ్గర మనకు ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యానస్ అంటే రెక్టమ్ దగ్గర మనకు ఎప్పుడైతే ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ అయినప్పుడు ఆ జమైన మెటీరియల్ కాస్త బయటకు వచ్చేస్తుంది యానస్ ద్వారా. ఓకే, ఆ బయట మన పోస్టీరియర్ పార్ట్ ఏదైతుందో దాన్ని యానస్ అంటాం. సో ఇది కంప్లీట్గా మనం ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ద ఓవరాల్ అపియరెన్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. దట్ ఈస్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్. బేసికల్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద యాంటీరియర్ పార్ట్ టు ద పోస్టీరియర్ పార్ట్. అంటే ఫస్ట్ నోర్తో స్టార్ట్ అయ్యి ఫైనల్గా యానస్తో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ద ఓవరాల్ వ్యూ. ఈ కంప్లీట్గా దీన్ని ఏమంటాం అంటే ఓవరాల్ వ్యూ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. Okay, overall view of the digestive system is nothing but it starts with the buccal cavity, that is the mouth, and it will end with the anus, that is the last part, that the posterior part of the posterior part of the digestive system. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత మనము డీటెయిల్గా ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నామంతా జనరల్గా మనం బక్కల్ క్యావిటీ అంటే మనకు మౌత్ ద్వారా ఈ క్యావిటీ స్టార్ట్ అవుతుంది. సో ఈ మౌత్ ద్వారా స్టార్ట్ అయ్యేదాన్ని మనం ఇప్పుడు డీటెయిల్గా మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ మనము మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంది బేసికల్గా మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి మౌత్. ఓకే, మౌత్ అండ్ బక్కల్ క్యావిటీ.
అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ నోరు ఏదైతుందో, ఓకే, ఈ మౌత్ అండ్ బకల్ క్యావిటీ అంటే ద లోవర్ పోర్షన్, పైన వచ్చేసి నాసల్ క్యావిటీ, ఎక్కడైతే మనకు ఎయిర్ లోపలికి వెళ్తుందో దాన్ని నాసల్ క్యావిటీ అంటాము, కింద వచ్చేసి బకల్ క్యావిటీ. సో మౌత్ అండ్ బకల్ క్యావిటీలో బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే, జనరల్గా లిప్స్ అనేది దే విల్ మేకప్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌత్. సో లాబియా అంటే లిప్స్. ఓకే, ఇక్కడ ఈ లిప్స్ నుంచి మనం ఈ ఫుడ్ ఏదైతే మనం లోపల తీసుకుంటామో ఆ ఫుడ్ జనరల్గా మనకు ఆ ఫుడ్ని ఏం చేస్తారంటే, మనం ఈ మెకానికల్ మూమెంట్ ద్వారా, మెకానికల్ క్రషింగ్ ద్వారా ఆ ఫుడ్ ఏదైతే మౌత్లోకి వెళ్తుందో ఆ బకల్ క్యావిటీ ద్వారా ఆ ఫుడ్ ఏదైతే ఉందో, ఓకే, మౌత్ ద్వారా లోపలికి వెళ్ళి దానికి చూయింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడ చూయింగ్ జరుగుతుంది. ఆ చూయింగ్ని మనం మాస్టికేషన్ అంటాం. ఓకే, ఆ చూయింగ్ని మనం మాస్టికేషన్ అంటాం. ఈ మాస్టికేషన్ అంటే, చూయింగ్ అంటే నథింగ్ బట్ ఈ మౌత్ మనము ఆ తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఈ లంగ్స్తో అది ఈ టంగ్తో పాటు మనకి ప్యాలెట్ రీజన్ ఏదైతే ఉంది, మనకు ఈ పార్టిషన్ రీజన్ని మనం ప్యాలెట్ అంటాం. సో ఈ ప్యాలెట్ ఈ టంగ్ ద్వారా మనకి కంప్లీట్ క్రషింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంటుంది అనమాట. ఈ క్రషింగ్ అనేది సలైవాతో మిక్స్ అవుతూ మనం ఏదైతే నములుతూ ఉంటామో దాన్ని చూయింగ్ ఆర్ మాస్టికేషన్ అంటాం. సో ఇక్కడ బేసికల్గా ఇది మౌత్లో బకల్ క్యావిటీలో, ఎస్పెషల్గా మౌత్లో బకల్ క్యావిటీలో జరిగే యాక్టివిటీ చూయింగ్ అండ్ మాస్టికేషన్. ఈ చూయింగ్ అండ్ మాస్టికేషన్లో ఏవేవి హెల్ప్ చేస్తే మనకు టంగ్ అండ్ ఆల్సో ద హార్డ్ ప్యాలెట్. ఓకే, హార్డ్ ప్యాలెట్ అంటే టంగ్ అండ్ హార్డ్ ప్యాలెట్ ఏంది, జనరల్గా మనకి ఈ ప్యాలెట్ ఏదైతుందో ఇది అప్పర్ పోర్షన్, మనకు ఎప్పుడైతే నమలేటప్పుడు ఈ హార్డ్ ప్యాలెట్ ఉండడం వల్ల ఆ ఫుడ్ అనేది ఇంకా ప్రాపర్గా స్క్వీజ్ అవ్వడం, ప్రాపర్గా మిక్సప్ అవ్వడం సలైవాతో అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు మౌత్లో మనకు జనరల్గా మనకు మౌత్లో జనరేట్ అయ్యే సలైవా ఏదైతుందో సలైవరీ గ్లాండ్స్ ద్వారా ఈ సలైవాతో మనకు ఫుడ్ అనేది మిక్స్ అవుతుంది. ఈ ఫుడ్ మిక్స్ అవ్వడం వల్ల ఈ మిక్సింగ్ ప్రాసెస్లో భాగంగా ఏం జరుగుతుందంటే, ఈ పండ్ల కిందికి ఆ ఫుడ్ రావడం వల్ల దాని గ్రైండింగ్ జరగడము, యాజ్ వెల్ యాజ్ అది మిక్సింగ్ ప్రాపర్గా సలైవాతో మిక్సింగ్ కావడము. ఈ మిక్సింగ్ అయ్యేటప్పుడు మనకు ఈ కంప్లీట్ మిక్సింగ్ చర్నింగ్ ఏ విధంగా జరుగుతుందంటే, ఒకటికి పండ్లు, ఒకటికి నాలుక అండ్ పైన ప్యాలెట్ ఏదైతుందో ఈ మొత్తం ఈ ప్రాపర్ మిక్సింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ మిక్సింగ్ ప్రాసెస్లో జనరల్గా మనకు దేంతో మిక్స్ అవుతుంది, సలైవాలో మేజర్ పోర్షన్ వచ్చేసి వాటర్. సో ఎప్పుడైతే మనకి ఈ మిక్సింగ్ ప్రాపర్గా జరుగుతుందో ఆ మిక్సింగ్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగి అది ఫామ్ అయిన సెమీ సాలిడ్ రౌండ్ బాల్ లాంటిది ఒక సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది మన నోట్లో. సో అది ఫామ్ అయినాక దెన్ ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు ద లోవర్ పోర్షన్, దాన్ని మనం బోలస్ అంటాం. ఓకే, బోలస్ అంటే ఏంది, ఇట్స్ నథింగ్ బట్ ద ఫుడ్ విచ్ హ్యాస్ బీన్ అండర్గాన్ మాస్టికేషన్ ఆర్ చూయింగ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ మిక్స్డ్ విత్ ద సలైవా. So mixing of the food along with the saliva and forming a ball like structure is called as bolus. ఇలా ఫామ్ అయిన బోలస్ ఏం జరుగుతుందంటే, ఇట్ విల్ పాస్ టు ద pharynx and finally it will pass to the larynx and it will reach the అంటే మనకు జనరల్గా మనకు ఈ pharynx అనేది కామన్ అనమాట. ఈ pharynx ఎప్పుడైతే మనకు రీచ్ అవుతుందో pharynx నుంచి మనకు ఒకటికి విండ్ పైప్, ఒకటికి ఫుడ్ పైప్, రెండు విధాలుగా డివైడ్ అవుతుంది. ఆ విండ్ అండ్ ఫుడ్ పైప్ డివైడ్ అవడం వల్ల మనకు ఈ లారింగ్స్ తర్వాత బేసికల్గా మనకు ఈ లారింగ్స్ అనేది మనకు జనరల్గా విండ్ పైప్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, కానీ ఫారింగ్స్ అనేది కామన్ పాత్వే. ఎక్కడైతే మనకు యూసోఫేగస్ అండ్ ఆల్సో ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్, ఈ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఆల్సో విండ్ సిస్టమ్, ఈ రెండు మనకి ఆపరేట్ అయ్యేది జనరల్గా ఫారింగ్స్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఈ ఫారింగ్స్ నుంచి ఆరిజినేట్ అయినాక ఏం జరుగుతుందంటే, కంప్లీట్గా ఫుడ్ అనేది ఇట్ విల్ బి గోయింగ్ త్రూ ద యూసోఫేగస్. సో మనకు జనరల్గా ఇది జనరల్గా మనం జరిగేది మౌత్ అండ్ బకల్ క్యావిటీలో జరిగేది మాస్టికేషన్ ఆర్ ద చూయింగ్ ప్రాసెస్. అంటే నమలడం అనేది సలైవాతో మిక్సప్ అవ్వడము, ప్రాపర్గా బాల్ ఆఫ్ ఫుడ్ బోలస్ ఫామ్ కావడం, ఫుడ్ మెటీరియల్ ప్రాపర్గా సలైవాతో మిక్స్ అవ్వడం అనేది ప్రాపర్గా కంప్లీట్గా జరిగేది మౌత్, దట్ ఈస్ ఇన్ ద బకల్ క్యావిటీ. నౌ కమింగ్ టు ద టీత్.
సో మనకు జనరల్గా మనకు టీత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే టీత్లో బేసికల్గా మనకు వచ్చేసి టీకోడెంట్ అంటే ఏంటంటే మనకు పనులు ఎప్పుడైనా కూడా మనకు సాకెట్లో క్లియర్ కట్గా గట్టిగా దానికి లోపల ఫిక్స్ అయి ఉంటుంది కనుక దీన్ని టీకోడెంట్ అంటాం. సో ఇక్కడ టీకోడెంట్ అంటే ఏంటంటే టూత్ ఏదైతుందో ఈ టూత్ జార్ అంటే మనకు లోవర్ జార్ కానీ అప్పర్ జార్లో మనకి టీత్ అనేది గట్టిగా ఫిక్స్ అయి ఉండడాన్ని మనము ఫిక్స్ అయిన దాన్ని మనం జనరల్గా టీకోడాంట్ అంటాం. డయేషియస్ ఆర్ డైఫైసోడాంట్ డెంటేషన్ అంటే జనరల్గా ఏంటంటే మనకు మిల్క్ టీత్ అంటే మనం చిన్న ఉన్నప్పుడు మిల్క్ టీత్ ఉంటాయి. సో ఈ మిల్క్ టీత్ రీప్లేస్ అయిపోయి మనకు పర్మనెంట్ టీత్ వస్తుంది. ఓకే, ఈ పర్మనెంట్ టీత్ మిల్క్ టీత్ ఈస్ రీప్లేస్ బై ద పర్మనెంట్ టీత్. ఈ రకమైన రీప్లేస్మెంట్ అంటే మనకు కంప్లీట్ లైఫ్ ప్రాసెస్లో మనకు మిల్క్ టీత్ వెళ్ళిపోయి పర్మనెంట్ టీత్ వస్తుంది. ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ మిల్క్ టీత్ విత్ ద పర్మనెంట్ టీత్ ఈస్ కాల్డ్ డయేషియస్ ఆర్ డైఫైకోడాంట్ డెంటేషన్. సో ఇక్కడ బేసికల్గా మనకు ఇది ఈ విధమైన ప్రొసీజర్ని ఈ విధమైన రీప్లేస్మెంట్ని మనము డయేషియస్ ఆర్ డైఫైకోడాంట్ డెంటేషన్ అంటాం. సో రీప్లేసింగ్ ద మిల్క్ టూత్ విత్ ద పర్మనెంట్ టూత్ అండ్ కమింగ్ టు ద హెట్రోడెంట్ డెంటేషన్ అంటే బేసికల్గా మనకు పనులు చూసుకుంటే మనము అది యొక్క షేప్ వేరేగా ఉంటుంది, దాని యొక్క పొజిషన్ అరేంజ్మెంట్ వేరేగా ఉంటుంది అండ్ ఆల్సో దాని యొక్క ఫంక్షన్ వేరేగా ఉంటుంది. సో మనకు జనరల్గా మనం పనులు తీసుకుంటే మనకు ఫస్ట్ 2 పనులు వచ్చేసి ఇన్సిజర్స్ అంటాము. ఓకే, ఫస్ట్ 2 పనులు వచ్చేసి ఇన్సిజర్స్. ఓకే, ఆ తర్వాత మనకు వచ్చేసి కెనాన్. ఓకే, ఫైనల్గా మనకు వచ్చేసి ప్రీమోలార్. సో మనకి ఇక్కడ ఏంది జనరల్గా మనకు హెటెరోడాంట్ డెంటేషన్ అంటే దాని అర్థము మనకు జనరల్గా మనకు ఈ ఫుడ్ తీసుకొని చూయింగ్ చేసేటప్పుడు మనకు ఆ ఫుడ్ అనేది బేసికల్గా ఇట్ విల్ బి అపియరింగ్ ఇన్ ఆ ఫుడ్ ఆ చూయింగ్ ప్రాసెస్లో మనకు ఈ పనులతో సబ్జెక్షన్ జరిగినప్పుడు మెకానికల్ టేరింగ్ జరిగినప్పుడు ఆ పనులు ఏవైతున్నాయో ఆ పనులు కాస్త మనకు డిఫరెంట్ టూత్ ఉండడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ జరుగుతాయి. సో మనకి ఇనీషియల్గా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇన్సిజర్స్ అండ్ పక్కది వచ్చేసి కెనైన్, ప్రీమోలార్ అండ్ మోలార్. సో మనకు జనరల్గా బేసికల్గా మనం ఏమనుకోవచ్చు 2 1 సో మన డెంటల్ ఫార్ములా వచ్చేసి 2 1 2 3. సో 2 1 2 3 ఎందుకంటామంటే 2 ఇన్సిజర్స్, ఒక కెనైన్, 2 ప్రీమోలార్స్, 2 మోలార్స్. ఇది హాఫ్ ఆఫ్ ద మౌత్ అనమాట. హాఫ్ ఆఫ్ ద అంటే లోవర్ హాఫ్ అంటే అప్పర్ పార్ట్లో ఉన్న అప్పర్ లోవర్ అండ్ అంటే జనరల్గా మనకు ఈ కంప్లీట్ మౌత్ని మనము 2 విధాలుగా డివైడ్ చేసుకుంటే ఒకటి వచ్చేసి లోవర్ జా యొక్క హాఫ్, పైన ఇంకోటి వచ్చేసి అప్పర్ జా యొక్క హాఫ్. సో ఈ ఫార్ములా ఏంది బేసికల్ 2 1 2 3 అనేది ఏంటంటే 2 ఇన్సిజర్స్, ఒక్క కెనైన్, 2 ప్రీమోలార్స్, ఇంకోటి లాస్ట్కి వచ్చేసి మనకు బేసికల్గా 3 మోలార్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములా అనేది ఇట్స్ ఓన్లీ ద హాఫ్ ఆఫ్ అప్పర్ జార్లో మనకు ఒక హాఫ్ అనమాట. కిందిది వచ్చేసి ఇట్స్ అన్ హాఫ్ ఆఫ్ లోవర్ జా. Okay, one is half of the upper jaw and other one is the half of the lower jaw. This is about the diphycodont dentation or heterodont dentation. This is about the formula for the adult. This is about the adult tooth formula. సో ఇక్కడ మనకు చిన్నపిల్లల దాంట్లో వస్తే ఏముంటుంది జనరల్గా 1 2 1 2 1 0 2 ఇది వచ్చేసి చైల్డ్ అనమాట. చైల్డ్లో మనకంటే 6-7 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి మనకు 2 1 0 2 అంటే ఇట్స్ బేసికల్లీ ఇట్స్ అన్ డెంటల్ ఫార్ములా ఫర్ ద చైల్డ్. సో ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ముందు 2 ఉన్న పనులు ఉంటాయి అంటే ఇన్సిజర్స్ ఉంటుంది, కెనైన్ ఒకటి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. మనకి ఇక్కడ ప్రీమోలార్స్ అబ్సెంట్ ఉంది.
ఓకే, ప్రీమోలార్ అనేది మనకు ప్రీమోలార్ వచ్చేసి మనకు 2 ఉన్నాయి, అవి యాబ్సెంట్ ఉన్నాయి. అండ్ మోలార్ వచ్చేసి 3 ఉండకుండా 2 ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ప్రీమోలార్ యాబ్సెంట్ ఉంటుంది, అంటే మనకి ఇక్కడ ఏవైతే 2 ఉన్నాయో అవి లేవు, సో 0. సో మోలార్ వచ్చేసి ఏంది మనకు లాస్ట్ దవడ పండ్లు ఏవైతున్నాయో ఆ దవడ పండ్లు మనకు ముందు జనరల్గా అడల్ట్స్లో 3 ఉంటాయి మనకు ఫైనల్గా మోలార్స్. ఇవి ఏంటంటే బేసికల్గా ఇక్కడ ఈ పిల్లలకు మాత్రం 2 ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ టీత్ యొక్క డిఫరెంట్ ఫంక్షన్ చూసుకుందాం. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో బేసికల్గా దాన్ని పెద్ద పీసెస్కి టేర్ చేసేది ఇన్సిజర్స్. సో ఆ టేర్ అయిన ఫుడ్ మెటీరియల్ ఫస్ట్ ఇన్సిజర్స్ ద్వారా టేర్ అయిపోయి ఆ టేర్ అయింది కాస్త మనకు మోలార్ కిందికి వచ్చి గ్రైండింగ్ జరుగుతుంది. సో ఇది గ్రైండింగ్ ప్రాసెస్కి మనకు మోలార్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఆ గ్రైండింగ్ ప్రాసెస్ జరిగినాక ఫైనల్గా ఏంటంటే ఒకవేళ అది మీట్ అయితే కెనైన్స్ యూజ్ అవుతాయి. మీట్ అయినప్పుడు మనము ఎప్పుడైతే మీట్ టిష్యూని దాన్ని మనం టేర్ చేసేటప్పుడు కెనైన్స్ ఇన్సిజర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో అలా వచ్చిన ఫుడ్ ఏమవుతుంది మనకు మామూలుగా నోట్లో మిక్స్ అవుతూ ఆ టంగు ఇటు అటు మనకు ఆ సలైవాతో మిక్స్ చేసుకుంటూ దాని పైన ప్యాలెట్తో ప్రెస్ చేసుకుంటూ ఫైనల్గా ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనల్గా అది ఏం జరుగుతుంది, ఆ ఫుడ్ అప్పటి వరకు ఉన్న బిగ్ మ్యాక్రో పార్టికల్ కాస్త మనకు సలైవాతో మిక్స్ అయిపోయి ఆ సలైవాతో మిక్స్ అయిపోయినాక దెన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ ఫుడ్ బాల్ ఆర్ ఫుడ్ బాల్యూల్ ఆర్ ఫుడ్ బోలస్. ఈ ఫుడ్ బాల్ ఏదైతుందో దీన్ని బోలస్ అంటాం. ఈ ఫుడ్ బోలస్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటుందంటే అది అటు మనకు కంప్లీట్గా మనకు మ్యాక్రో స్టేట్ ఉండదు, అండ్ ఆల్సో అది కంప్లీట్గా మనకు పూర్తిగా కూడా మనకు బ్రేక్ డౌన్ కాదు. అదొక ఇంటర్మీడియట్ స్టేట్ అన్డైజెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ మిక్స్డ్ విత్ ద సలైవా అండ్ వాటర్. సో ఇది బేసికల్గా మనకు ఒక వాటరీ సబ్స్టెన్స్ కల్లా ఒక ఫుడ్ మెటీరియల్ లాగా మనకు చేంజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద buccal cavity, mouth, buccal cavity and teeth. సో ఇది మాట్లాడుకున్నాక మనం నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటాం అంటే జనరల్గా టీత్ యొక్క స్ట్రక్చర్ మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాము. సో ఈ టీత్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఈ విధంగా రఫ్గా డయాగ్రామ్ చూసుకుందాం. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకు టీత్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మనం టీత్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే బేసికల్గా మనం ఏ టీత్ తీసుకున్నా కూడా మనకు అప్పర్ పోర్షన్ వచ్చేసి క్రౌన్ అంటాము, మధ్యలో వచ్చేసి నెక్, లాస్ట్కి వచ్చేసి రూట్. సో క్రౌన్, నెక్, రూట్. అండ్ మేజర్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకు పైన ఈ షైనీ వైట్ లేయర్ ఏదైతుందో దాన్ని ఎనామిల్ అంటాం. సో దాని కింద ఉన్న దాన్ని ఏమంటాం డెంటైన్ అంటాం. ఎనామిల్ అండ్ డెంటైన్ ఏం బేసికల్గా మనకు జనరల్గా దిస్ ఈజ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్. సో బేసికల్గా టూత్ దేనికి యూజ్ అయితే మనకు ఆ ఫుడ్ మెటీరియల్ని టేర్ చేయడానికి, దాన్ని టేర్ ఆఫ్ చేయడానికి, దాన్ని బ్రేక్ ఆఫ్ చేయడానికి యూజ్ అయ్యేదే టూత్ అనమాట. సో ద టూత్ అనేది బేసికల్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టేరింగ్ ద ఫుడ్ మెటీరియల్ అండ్ క్రషింగ్ ద ఫుడ్ మెటీరియల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హార్డ్ ప్యాలెట్, దట్ ఈస్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద అంటే ఏదైతే మనకు పై కప్ ఏదైతే ఉందో దాని ప్యాలెట్ అంటాం. అంటే బకల్ క్యావిటీ యొక్క పైన పోర్షన్ని మనకు ప్యాలెట్ అంటాం. సో ఈ మిక్సింగ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ విత్ ద సలైవా ఇస్ టేకెన్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్యాలెట్ ఫర్ క్రషింగ్ అండ్ ఆల్సో మనకు టంగ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి మిక్సింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్. దిస్ ఈస్ అబౌట్ ద టూత్. నౌ కమింగ్ టు ద టంగ్. ఓకే, టంగ్ గురించి మాట్లాడుకోవాలంటే బేసికల్గా మనము సింపుల్గా ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఇది ఒక మస్కులార్ టిష్యూ. ఓకే, ఇట్స్ ఏ మస్కులార్ టిష్యూ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మిక్సింగ్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్ అండ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్. దిస్ మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ విల్ బి టేకెన్ ప్లేస్ బై మీన్స్ ఆఫ్ టంగ్.
సో ఈ టంగ్ ఇది మనం టంగ్ గురించి చెప్పుకుంది. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా దీని గురించి చెప్పుకునేటప్పుడు టంగ్ అనేది ఇట్స్ మస్కులర్ టిష్యూ విచ్ ఇస్ మిక్సింగ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద బకల్ క్యావిటీ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద బకల్ క్యావిటీ. దీంట్లో మనకు వచ్చేసి బేసికల్గా మనకు చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి, దీన్ని ప్యాపిలై అంటాం. ఓకే, ఈ ప్యాపిలే అంటే ఏంటి, చిన్న మనం ఏమంటారు నాలుకని క్షుణ్ణంగా మనం ఎవరిదాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు చిన్నగా మనకు డాట్స్ ఉంటాయి, దాన్ని ప్యాపిల్లే అంటాం. ఈ ప్యాపిల్లో ఇలా ఏముంటుంది, మనకు టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్యాపిలేలో ఏముంటాయి, మనకు దే ఆర్ కంటైనింగ్ ద టేస్ట్ బడ్స్. ఈ టేస్ట్ బడ్స్ వల్లనే మనకు అది ఉప్పుగా ఉందా, చప్పగా ఉందా, లేకపోతే కారం ఎక్కువ ఉందా అనేది తెలిసేది. సో టంగ్ అనేది ఇట్స్ ఎ మస్కులర్ టిష్యూ విచ్ ఇస్ బేసికల్లీ ఇట్ ఈస్ బేసికల్లీ మస్కులర్ టిష్యూ విచ్ ఇస్ మేకింగ్ అప్ ఆఫ్ ద ఎంటైర్ బకల్ క్యావిటీ, అండ్ దిస్ టంగ్ ఈస్ బేసికల్లీ కంటైనింగ్ ద structures, small structures which are called as papillae, and these papillae are generally consisting of taste buds. That is about the tongue. సో మనం జనరల్గా ఏమవుతుంది ఇక్కడ, మనకి ఏమవుతుంది ఇక్కడ ఫారింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టూత్ టంగ్ తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకునేది మనము డీటెయిల్గా నేర్చుకునేది ఫారింగ్స్లో మనకు జనరల్గా 3 రకాలు ఉంటాయి. సో మన ఫారింగ్స్లో ఏమేమి ఉంటాయి, నాసో ఫారింగ్స్, ఆర్థో ఫారింగ్స్, లారింగో ఫారింగ్స్. అంటే జనరల్గా మనకు ఫారింగ్స్ అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు ఇట్స్ ఎ కామన్ పాత్వే బిట్వీన్ ద విండ్ పైప్ అండ్ ఆల్సో ఎయిర్ పైప్. ఎక్కడైతే ఈ విండ్ పైప్ ఎయిర్ పైప్ కామన్గా స్టార్ట్ అయితే బిగిన్ అయ్యే ప్లేసెస్ని మనము ఫారింగ్స్ అంటాం. ఈ ఫారింగ్స్ని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి నాసో ఫారింగ్స్, ఆర్థో ఫారింగ్స్, లారింగో ఫారింగ్స్. నాసో ఫారింగ్స్ ఏంటంటే ఇట్స్ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఫారింగ్స్. ఇక్కడ జనరల్గా మనకు డామినేటింగ్ పార్ట్ వచ్చేసి నాసల్ క్యావిటీ. ఆ తర్వాత ఈ నాసల్ క్యావిటీ ఎప్పుడైతే కిందికి వచ్చినప్పుడు ఈ బకల్ క్యావిటీ కూడా మీట్ అవుతుంది. ఇక్కడ మీట్ అయ్యే దాన్ని మనం ఆర్థో ఫారింగ్స్ అంటాం. సో ఆర్థో అంటే ఏంటి, బేసికల్గా మనకు మిడిల్ పార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లారింగో ఫారింగ్స్, అంటే ఇది ఇక్కడ నుంచి మనకు ఫారింగ్స్ అనేది ఎండ్ అయిపోయి మనకు లారింగ్స్ అనేది విండ్ పైప్ యొక్క ఫస్ట్ పార్ట్ అంటే లారింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు నాసో ఫారింగ్స్, ఆర్థో ఫారింగ్స్ అండ్ లారింగో ఫారింగ్స్, ఈ 3 రకాల ఫారింగ్స్ని మనము జనరల్గా టుగెదర్ కాల్ యాజ్ ఫారింగ్స్. ఇక్కడ బేసికల్గా దీని గురించి నేర్చుకోవాలంటే మనకు ఇది ఒక కామన్ క్యావిటీ అన్నమాట. ఓకే, ఇట్స్ ఎ కామన్ పాత్వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేసల్ క్యావిటీ, ఇది బక్కల్ క్యావిటీ కిందిది. ఓకే, కిందిది వచ్చేసి బకల్ క్యావిటీ, పైన వచ్చేసి నేసల్ క్యావిటీ. ఈ బకల్ క్యావిటీ, నేసల్ క్యావిటీ ఏదైతుందో ఈ క్యావిటీ కామన్ పాత్వే ఏదైతుందో ఈ కంప్లీట్ కామన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని మనం ఫారింగ్స్ అంటాం. ఓకే, ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ది కామన్ అంటాం. ఈ కామన్ పార్ట్ని మనము నాసో ఫారింగ్స్, రెండోది వచ్చేసి మనం ఆర్థో ఫారింగ్స్, మూడోది వచ్చేసి లారింగో ఫారింగ్స్. ఈ మూడు కలిపేసి మనము జనరల్గా ఫారింగ్స్ అంటాం. సో ఇక్కడ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్ వచ్చేసి దీనికి ఒక మస్కులర్ టిష్యూ ఉంటుంది. ఓకే, ఈ మస్కులర్ టిష్యూని మనం ఎపిగ్లాటిస్ అంటాం. ఓకే, ఈ మస్కులర్ టిష్యూని ఎపిగ్లాటిస్ అంటాం. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే బేసికల్గా మనం అన్నం తినేటప్పుడు పార్షియల్గా మూవ్ కావడము, అదే అన్నం తిననప్పుడు వెనకకి కంప్లీట్గా బెండ్ అవడం వల్ల గాలి అనేది ముందుకు వెళ్తుంది. సో ఈ ముందుది వచ్చేసి విండ్ పైపు, వెనకది వచ్చేసి యూసోఫేగస్ అన్నమాట. ఓకే, ముందుది వచ్చేసి మనకు విండ్ పైపు, వెనకది వచ్చేసి యూసోఫేగస్. సో ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ మనం తినేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇది పార్షియల్గా మూవ్ అవుతుంది. ఈ పార్షియల్గా మూవ్ అవడం వల్ల మనకు ఫుడ్ అనేది ఖచ్చితంగా యూసోఫేగస్లోకి వెళ్తుంది. సో ఒకవేళ మనం ఫుడ్ తినకపోతే మనం బ్రీతింగ్ టైంలో ఏం జరుగుతుందంటే ఇది కంప్లీట్గా వెనకకే బైండ్ అయి ఉంటుంది.
ఎక్కువగా మనకు ముందుకు రాదు. ముందుకు రానప్పుడు ఆ ముందుకున్న విండ్ పైప్ ఏదైతుందో ఆ విండ్ పైప్లోకి గాలి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా మనకు ఆ స్టేజ్ ఆ పర్టికులర్ పార్ట్ని గ్లాటిస్ అంటాము. ఆ యొక్క మజిల్ని ఎపిగ్లాటిస్ అంటాం. ఈ ఎపిగ్లాటిస్ యొక్క పని ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్ని ఒక పైప్లోకి, అదే మన గాలిని ఇంకో పైప్లోకి డైవర్ట్ చేయడమే దీని పని. ఇది మేజర్గా ఉండేది ఫారింగ్స్. ఎందుకంటే ఫారింగ్స్లో మనకు కామన్ పాత్వే ఉంటుంది. ఆ ఫారింగ్ దాటి కిందికి వెళ్తే ఏంటంటే లారింగ్స్ వస్తుంది. లారింగ్స్ అనేది ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడుకున్నట్టు, అంటే మనకు ఎక్కడైతే ఫారింగ్స్ ఎండ్ అయ్యి లారింగ్ స్టార్ట్ అవుతుందో దాన్ని లారింగో ఫారింగ్స్ అంటాం. తర్వాత వచ్చేసి లారింగ్స్. ఇక్కడ మనకు గాలి అనేది పైకి రావడం వల్ల స్పీచ్ అండ్ సాంగ్స్ అనేది ఏర్పాటు అవుతుంటుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద basically about the entire whatever the pharynx is there. So ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి epiglottis is the major function which is involved in the muscular tissue which is basically involved in the taking about the it is involved అంటే మనకు దాని యొక్క నర్వ్ ఇంపల్స్, నర్వ్ ఇంటెన్షన్స్ ద్వారా మనకు నర్వ్ సిగ్నల్స్ ద్వారా అది డైవర్షన్ అనేది చూసుకుంటుంది అనమాట. ఏది epiglottis. So this is the function of the epiglottis. Basically it's about the diverting the food material and water into food pipe and air into the air pipe. That is the function of the epiglottis, the diversions. Next part వచ్చేసి మనం బేసికల్గా యూసోఫేగస్. సో యూసోఫేగస్ అంటే ఏంది? బేసికల్గా మనకి ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏదైతుందో ఈ యూసోఫేగస్ అనేది ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద ఫారింగ్స్ టు ద స్టమక్. సో ఈ స్టమక్ ఏదైతుందో మనకు జనరల్గా ఈ స్టమక్లో బేసికల్గా మనకి మధ్యలో ఉన్న కనెక్షన్ని మనం యూసోఫేగస్ అంటాం. యూసోఫేగస్ అనేది ఫారింగ్స్ని మన స్టమక్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ థిన్ పైప్. Okay, it's a very thin pipe which is connecting the esophagus, that is pharynx, into the esophagus. This thin pipe is it will be unloading into the stomach. This unloading of the food material into the stomach is done by the splinter. Okay, splinter యొక్క పని ఏంది? బేసికల్గా టు regulate the loading of the food from the esophagus onto the stomach. This kind of unloading is called as controlled by the splinter. ఈ స్ప్లింటర్ ని కార్డియాక్ స్ప్లింటర్ అంటాం. సో మనకేంది బేసికల్గా మనకు స్టమక్లోకి ఫుడ్ రావాలంటే అది కంట్రోల్ చేసేది కార్డియాక్ స్ప్లింటర్. కార్డియాక్ స్ప్లింటర్కి ఇంకో పేరు ఏంది? బేసికల్గా మనం దాని యొక్క ఫంక్షన్ ద్వారా చెప్పొచ్చు, ఈసో గ్యాస్ట్రిక్ స్ప్లింటర్. Okay, gastric splinter ante generally it is involved in regulating the flow of the food material from the esophagus into the stomach. So this is the splinter where the food material will be controlled as a whole. So this kind of controlling is called as done by the cardiac splinter, and this cardiac splinter is generally involved in the controlling the food material movement from the esophagus into the stomach, and this is called as gastric splinter. And దీని తర్వాత ఈ ఫుడ్ ఏదైతే మన లోపలికి ఎంటర్ అవుతుందో ఈ ఫుడ్ జనరల్గా ఇట్ విల్ బి స్టేయింగ్ ఇన్ ద స్టమక్ ఫర్ అబౌట్ 4 to 5 hours. సో ఇట్ విల్ బి స్టేయింగ్ అబౌట్ ఇన్ ద స్టమక్ ఫర్ 4 to 5 hours. సో మనకి ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంది? బేసికల్గా ఫుడ్ మనకు బేసికల్గా ఎట్లా మనకు స్టమక్లోకి వస్తుంది. ఓకే, ఈ ఫుడ్ బేసికల్గా మనకు స్టమక్లోకి ఎంటర్ అయ్యేది మనం ఏం స్ప్లింటర్ అన్నాం? దీన్ని కార్డియాక్ స్ప్లింటర్ అన్నాం. ఓకే, కార్డియాక్ స్ప్లింటర్ ద్వారా మనకి ఏం కంట్రోల్ అవుతుంది? ఫుడ్ ఫ్లో అనేది స్టమక్లోకి కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ స్టమక్లో ఏంటంటే బేసికల్గా మనకు 3 రకాల రీజన్స్ ఉంటాయి. సో ద అప్పర్ పార్ట్ వచ్చేసి కార్డియాక్, రెండోది వచ్చేసి ఫండస్, మూడోది వచ్చేసి పైరోలిక్. సో జనరల్గా మనకి ఏంది? బేసికల్గా స్టమక్ని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి కార్డియాక్ పార్ట్, ఇంకోటి ఫండస్ పార్ట్, ఇంకోటి పైరోలిక్ పార్ట్. సో ఇక్కడ మనం ఫుడ్ వచ్చేసి ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ ఫుడ్ని మనం ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు ద గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ అనేది సింథసైజ్ అవుతుంది అనమాట. ఓకే, గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్తో పాటు పెప్సిన్ కూడా సింథసైజ్ అవుతుంది. ఇది హార్మోన్.
ఓకే, ఈ హార్మోన్ ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ఇక్కడ మనము గ్యాస్ట్రిక్ HCl pH వచ్చేసి మనకు 2. pH of the gastric HCl is the 2 and it is synthesized within the stomach where the mixing of the food అనేది తరోగా జరుగుతుంది. అంటే మనకు ఆ మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కంప్లీట్గా ప్రాపర్గా మిక్సింగ్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆ స్టమక్లో ఉన్న ఫుడ్ మెటీరియల్ అనేది ప్రాపర్గా మిక్సింగ్ అవుతుంటుంది అనమాట. ఈ ప్రాపర్గా మిక్స్ అయ్యేటప్పుడు మనకు జనరల్గా వచ్చేసి మనకు గ్యాస్ట్రిక్ HClతో మిక్స్ అవుతుంది అండ్ దెన్ దేర్ విల్ బి సింథసిస్ ఆఫ్ ఏ హార్మోన్ కాల్డ్ as pepsin. So pepsin and gastric HCl totally they will be mixing with the food material and final గా ఇలా మిక్స్ అయిన ఫుడ్ మెటీరియల్ ఏదైతుందో it will be passing from the cardiac fundus and also pyrolic part and it will be controlled by means of pyrolic splinter. ఓకే, ఇట్ విల్ బి కంట్రోల్ బై ద పైరోలిక్ స్ప్లింటర్. ఈ పైరోలిక్ స్ప్లింటర్ ఏం చేస్తుంది బేసికల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ది స్టమక్ ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, దిస్ విల్ బి నథింగ్ బట్ ద పైరోలిక్ స్ప్లింటర్. ఈ పైరోలిక్ స్ప్లింటర్ ఏంటంటే బేసికల్గా అది ఎప్పుడైతే మనకు ఓపెన్ అవుతుందో ఆ ఫుడ్ స్టమక్లో ఉన్న ఫుడ్ కాస్త మనకు లోవర్ పోర్షన్ ఆఫ్ ద పార్ట్ దట్ ఈస్ ద స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ బేసికలీ ద ఫంక్షన్ ఆఫ్ ద స్టమక్ యొక్క ఫంక్షన్ ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ఒకటి స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్, ఓకే, ఫుడ్ స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి డైజెషన్ ప్రాసెస్. ఏం పర్ఫెక్ట్ చెప్పాలంటే ఏం డైజెషన్ అవుతుంది ఇక్కడ, ప్రోటీన్ డైజెషన్ అనేది జరుగుతుంది. సో స్టమక్లో ఉన్న యాసిడ్ అండ్ ఆల్సో పెప్సిన్ అనే ఎంజైమ్ ఏదైతుందో ఈ పెప్సిన్ అనే ఎంజైము ఇన్ ప్రజెన్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ HClలో మనకు అది యాక్టివేట్ అయ్యి ఆ ఫుడ్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ని డైజెషన్ చేయడం అనేది ప్రారంభమవుతుంది. సో మనకు స్టమక్లో బేసికల్గా జరిగేది ఇట్ ఈస్ ద డైజెషన్ ఆఫ్ ద ప్రోటీన్ మెటీరియల్ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద గ్యాస్ట్రిక్ HCl అండ్ ద పెప్సిన్. సో ఫైనల్గా ఏదైతే ఫుడ్ మనకు బయటకు వస్తుందో ఆ ఫుడ్ కాస్త మనకు జనరల్గా ఇట్ విల్ ఎంటర్ ఇంటూ డియోడినం. సో ఆ ఫుడ్ కాస్త మనకు డియోడినంలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఈ డియోడినంలోకి ఈ స్టార్టింగ్ పార్ట్ మొత్తంని మనం స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. ఓకే, ఈ మొత్తం పార్ట్ని మనం స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. సో ఇక్కడ బేసికల్గా మనం స్టమక్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏంది, మనకి స్టమక్ గురించి చెప్పుకునేటప్పుడు ఆ ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ పైనుంచి కిందికి మనకు స్టమక్లోకి వస్తుంది. ఈ స్టమక్లోకి వచ్చి మనకు అక్కడ మనకు ప్రాపర్గా మిక్సింగ్ జరుగుతుంది. మిక్సింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ లోపలికి రావాలంటే కార్డియాక్ స్ప్లింటర్ ద్వారా మనకు అంటే గ్యాస్ట్రిక్ యూసోఫారింగల్, ఓకే, గ్యాస్ట్రోయూసోఫారింగల్ స్ప్లింటర్ ఆర్ కార్డియాక్ స్ప్లింటర్ అని స్ప్లింటర్ ఇది నాట్ లా ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో ఫుడ్ అనేది బయట నుంచి లోపలికి వస్తుంది. ఈ బయట నుంచి లోపలికి వచ్చిన ఫుడ్ మనకు జనరల్గా మనకు స్టమక్లో డైజెషన్ అని జరుగుతుంది. సో స్టమక్లో 3 పార్ట్లు ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి కార్డియాక్, మధ్యలో వచ్చేసి ఫండస్, కింద వచ్చేసి పైరాలిక్. ఈ ఫుడ్ అనేది ప్రాపర్గా మిక్సింగ్ చర్నింగ్ అయినాక ఫైనల్గా ద ఫుడ్ విల్ బి ఫ్లోయింగ్ టు ద పైరోలిక్ స్ప్లింటర్. ఈ పైరోలిక్ స్ప్లింటర్ ద్వారా మనకు ఫుడ్ ఫ్లో అనేది రెగ్యులేషన్ అయ్యి ఆ ఫుడ్ అనేది ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ డియోడినం. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్టమక్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నాం, స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ బేసికల్గా ఈ స్మాల్ ఇంటెస్టైన్ని మనము 3 డిఫరెంట్ పార్ట్స్లో డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ని బేసికల్గా 3 పార్ట్స్లో డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు జనరల్గా మనకు బేసికల్గా వచ్చేసి డియోడినం అంటాం. సో ఫస్ట్ వచ్చేసి డియోడినం, రెండోది వచ్చేసి జిజినం, ఓకే, అండ్ మూడోది వచ్చేసి ఐలం. సో ఈ ఎంటైర్ స్మాల్ ఇంటెస్టైన్ని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి డియోడినం, ఇంకోటి జిజియం అండ్ మూడోది వచ్చేసి ఐలం. సో ఇక్కడ జనరల్గా మనకు ఎప్పుడైతే మనకు స్ప్లింటర్ ఓపెన్ అవుతుందో ఫుడ్ అనేది మనకు స్మాల్ ఇంటెస్టైన్లకి గ్యాదర్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లోపలికి ఫుడ్ రాగానే ఏం జరుగుతుందంటే డియోడినంలో ఎక్కడైతే మనకు ఈ విధంగా బెండ్ ఉంటుందో ఆ బెండ్ ఉన్న దగ్గర ఏం జరుగుతుందంటే ఈ బెండ్ ఉన్న దగ్గర మనకు ఒక డక్ట్, ఒక ట్యూబ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. సో ఈ ట్యూబ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ ట్యూబ్ని మనం ఏమంటాం, మనము
ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే ట్యూబ్ అన్నట్టు సైంటిఫిక్గా. సో హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఆర్ ట్యూబ్, ఇది కామన్ డక్ట్ అనమాట. ఎందుకు హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం అంటే బేసికల్గా ఇక్కడ నుంచి మనకు ప్యాంక్రియాస్ యొక్క ఎంజైమ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి ప్యాంక్రియాస్ యొక్క ఎంజైమ్స్ వస్తాయి, ఇక్కడ నుంచి మనకు లివర్ నుంచి వచ్చే సెక్రీషన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ నుంచి లివర్ యొక్క సెక్రీషన్స్, ఇక్కడ నుంచి ప్యాంక్రియాసిక్ సెక్రీషన్స్ వచ్చి రెండు వచ్చి మనకు కామన్గా మనకు ఒకటే డక్ట్లోకి జాయిన్ అవుతాయి. ఈ డక్ట్ని బేసికల్గా మనం హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. సో హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది బేసికల్గా ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ అన్లోడింగ్ అన్లోడెడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది బేసికల్లీ ఇట్ డివైడ్ ఇంటూ 3 parts. వన్ ఇస్ ద డియోడినం పార్ట్, అనదర్ వన్ ఇస్ జిజియం పార్ట్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఐలం పార్ట్. ఇక్కడ బేసికల్గా ఇక్కడ మనకు స్మాల్ ఇంటెస్టైన్ ఎందుకు ఇంత లెంతీగా ఉంటుందంటే మనం ఒకటి ఫర్దర్గా డైజెషన్ అనేది ప్రాపర్గా జరగాలన్నప్పుడు, ఓకే, ఇక్కడ ప్రాపర్గా డైజెషన్ ప్రాపర్గా జరగడానికి ఇంకోటి వచ్చేసి అబ్జార్ప్షన్ కూడా పూర్తిగా మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ అనేది జరిగేది ఇక్కడే అనమాట. సో ఇక్కడ మినరల్స్ ప్రాపర్గా అబ్జార్ప్షన్ జరగాలంటే మనకు అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆల్సో స్టిల్ మోర్ డైజెషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఎలాంటి డైజెషన్ జరుగుతుంది ఫర్దర్గా మనకు స్టమక్లో ఆగిపోయిన ప్రోటీన్ డైజెషన్, అంటే మనకు స్టమక్లో ఆగిపోయిన కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది ఇక్కడ బేసికల్గా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డైజెస్టివ్ జ్యూసెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతున్నాయో ఆ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ద్వారా వచ్చే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతున్నాయో దాంట్లో మనకు బైకార్బోనేట్ కూడా ఉంటుంది. సో ఈ బైకార్బోనేట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇంక్రీజ్ ద pH టు ద ఆల్కలీ కండిషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఆ లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూసెస్ బైల్ యాసిడ్స్ ఏవైతున్నాయో బైల్ పిగ్మెంట్స్ బైల్ యాసిడ్స్ ఏవైతున్నాయో అవి కూడా మనకు వచ్చి బైండ్ అవ్వడం వల్ల మనకు pH వచ్చేసి ఆల్కలీ కండిషన్ అంటే నియర్లీ 11.0కి రీచ్ అవుతుంది. సో ఆల్కలీ pH రీచ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం మాట్లాడుకోవాలంటే బేసికల్గా స్మాల్ ఇంటెస్టైన్లోకి మనకి ఎప్పుడైతే ఫుడ్ ఎంటర్ అవుతుందో దాని ఆ యూ షేప్ బెండ్ షేప్ ఏదైతుందో ఆ బెండ్ షేప్లోకి మనకు ఒక డక్ట్ వచ్చి జాయిన్ అవుతుంది. దీన్ని మనం హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. ఈ హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా మనకి ఏమేమి వచ్చి జాయిన్ అయితే మనకు ఫుడ్లోకి ప్యాంక్రియాస్ ద్వారా వచ్చేది ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవేవి వస్తాయి, అమైలైస్ విచ్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద బ్రేకింగ్ డౌన్ ద కార్బోహైడ్రేట్స్, లైపేస్ ఏంది లిపిడ్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. తర్వాత మనకు ట్రిప్సినోజన్ కాస్త ట్రిప్సినోజన్ వచ్చి మనకు కలుస్తుంది ట్రిప్సిన్. సో ఇవన్నీ మనకు ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. అదే లివర్ నుంచి నీకు బైల్ సాల్ట్స్ బైల్ పిగ్మెంట్స్ ఎలాంగ్ మనకు లివర్ నుంచి వచ్చి కామన్ డక్ట్ ద్వారా లోపలికి వచ్చి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ వచ్చేసి 2.5 meters ఉంటుంది. ఇక్కడ బేసికల్గా దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకు ఫర్దర్గా మనకు మధ్యలో ఆగిపోయిన కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇంకోటి రెండోది వచ్చేసి మనకు ఇదే కార్బోహైడ్రేటే కాకుండా మిగతా ఏవైతే కాంపౌండ్స్ ఉన్నాయో ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ ప్రాపర్గా డైజెషన్ జరగాలన్నా అవంతా జరిగేది ఇక్కడే ప్రాపర్గా మన కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అనేది జరుగుతుంది. జరిగి ఫైనల్గా మనకి ఏం లిబరేట్ అవుతుంది, ఫైనల్గా మనకు లిబరేట్ అయ్యేది ఒకవేళ కార్బోహైడ్రేట్స్ అయితే మనకు లిబరేట్ అయ్యేది మనకు గ్లూకోజ్ మాల్టోస్. సో గ్లూకోజ్ మాల్టోస్ అదే ప్రోటీన్ కంప్లీట్గా డిగ్రేడ్ అవుతూ మనకు స్మాల్ ఇంటెస్టైన్ ఎండింగ్ వచ్చే వరకు మనకు అమినో యాసిడ్స్ లిబరేట్ అవుతాయి. ఓకే, ఫైనల్గా లాస్ట్కి వచ్చేసి లిపిడ్స్ వచ్చేసి ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. So these are the elements which are formed as a result of breaking down of the biomolecules. ఈ biomolecules ని మనం ఏమంటాము, మ్యాక్రో బయోమాలిక్యూల్స్ అంటాం. ఓకే, వీటిని మ్యాక్రో బయోమాలిక్యూల్స్ అంటాం. ఇవి ఫర్దర్గా మనకు ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్లకు ఎంటర్ అయినప్పుడే దాని యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఈ కంప్లీట్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు కార్బోహైడ్రేట్స్ కాస్త గ్లూకోజ్, ప్రోటీన్స్ కాస్త అమినో యాసిడ్స్, లిపిడ్స్ కాస్త ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ లాగా బ్రేక్ డౌన్ అయ్యి మనకు కంప్లీట్గా దాని యొక్క అబ్జార్ప్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ ఏ విధంగా జరుగుతుంది, మైక్రోవిల్లై
ఓకే, మైక్రోవిల్లై ఏం చేస్తుంది? మైక్రోవిల్లై అది ఇంటెస్టైన్లో ఉన్న స్మాల్ ప్రొజెక్షన్స్, ఎప్పుడైతే ఈ స్మాల్ ప్రొజెక్షన్ ఇంటెస్టైన్లోకి నుంచి మనకు లూమన్లకి ఉంటాయో, ఆ స్మాల్ అంటే మనకి ఇంటర్నల్ వాల్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఏంటంటే మల్టిపుల్ ఫోల్డింగ్స్ జరుగుతుంది. ఈ మల్టిపుల్ ఫోల్డింగ్స్ జరగడం వల్ల మనకు ఆ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న మైక్రోవిల్లై ఏదైతుందో ఆ మైక్రోవిల్లై జనరల్గా మైక్రోవిల్లై యొక్క నంబర్ ఎక్కువ ఉండడం వల్ల అది జనరల్గా మనకు దాని యొక్క అబ్జార్ప్షన్ యొక్క సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో దిస్ మైక్రోవిల్లై యొక్క వర్క్ ఏంటంటే బేసికల్గా అది ప్రొజెక్షన్స్ అనమాట. అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మనకు ఈ ట్యూబ్ లాగా ఉంటుంది. ట్యూబ్ లాగా ఉండే స్మాల్ ఇంటెస్టైన్లో బేసికల్గా మనకు చిన్నగా చాలా హైలీ ఫోల్డెడ్ మెంబ్రెయిన్ కానీ హైలీ ఫోల్డెడ్ స్ట్రక్చర్ టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ మీద ఫర్దర్గా మనకి ఇట్లా చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈ చిన్న ప్రొజెక్షన్స్ని మనం మైక్రోవిల్లై అంటాం. ఈ మైక్రోవిల్లై ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అబ్జార్బింగ్ ద మెటీరియల్ దట్ ఈస్ ద గ్లూకోజ్, మాల్టోస్ అండ్ ద షుగరే కాకుండా అమినో యాసిడ్స్ని, ఫ్యాటీ యాసిడ్స్ని, గ్లిజరాల్ని ఇవన్నిటిని అబ్జార్బ్ చేసుకొని బ్లడ్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఈ బ్లడ్లోకి ఇవన్నీ అబ్జార్బ్ అయిపోయి బ్లడ్లోకి కలుస్తాయి. ఆ బ్లడ్లోకి కలవడం వల్ల జనరల్గా మనకి ఏం జరుగుతుంది? ఫర్దర్గా మనకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో బేసికల్గా ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటాము? జనరల్గా మనకు ఎప్పుడైతే ఈ ఫుడ్ ఎప్పుడైతే మన స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుందో, ఆ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన ఫుడ్ కాస్త ఇట్ విల్ బి టోటల్లీ బ్రోకెన్ డౌన్ బై ద ప్యాంక్రియాటిక్ అండ్ ద లివర్ ఎంజైమ్స్. లివర్లో ఉన్న బైల్ సాల్ట్స్, ప్యాంక్రియాటిక్లో ఉన్న ఎంజైమ్స్ కాస్త ఈ ఫుడ్ని సబ్జెక్ట్ చేసి ఫైనల్గా దే విల్ బి బ్రోకెన్ డౌన్ ఇన్ ద లూమెన్. ఆ లూమెన్లో మధ్యలో అంటే పైప్ మనం ఎప్పుడైనా అర్థం చేసుకుంటాం, ఈ మధ్యలో ఉన్నది లూమెన్. సో ఈ లూమెన్లకి మనకు ఈ మైక్రోవిల్లై అనేది ప్రొజెక్షన్స్ అన్ని స్మాల్ ఇంటెస్టైన్లో బేసికల్గా బయటికి ఇట్లా లోపలికి చొచ్చుకొని వస్తాయి అనమాట. ఇది కాస్త ఏం జరుగుతుంది? ఆ కంటెంట్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంటుంది ఎప్పుడైతే ట్రావెలింగ్ జరుగుతుంటుందో. సో ఇక్కడ pH వచ్చేసి 11.0 అప్రాక్సిమేట్లీ ఆల్కలైన్ pH. సో ఇక్కడ డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది. అప్పటి వరకు ఆగిపోయిన కార్బోహైడ్రేట్ డైజెషన్ ప్రాపర్గా జరుగుతుంది. అండ్ అన్ని మెటీరియల్స్ కూడా ప్రాపర్గా జరుగుకుంటూ ఫైనల్ పార్ట్ ఎప్పుడైతే మనం ఈ సెకండ్ జుజియం అండ్ ఐలంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు పర్ఫెక్ట్ కండిషన్ ఫర్ ద అబ్జార్ప్షన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వరకు ఏవైతే వస్తున్నాయో కాంపౌండ్ అది కొంచెం అది మనకు పార్షియల్గా బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ మెటీరియల్ మాత్రమే. అంటే మనకు మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ వరకు మనకు ఫుడ్ అనేది పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్. సో పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ కాస్త ఫర్దర్గా మనకు ఈ ఫస్ట్ పార్ట్లో బాగా విగరస్గా పార్షియల్లీ డైజెస్టెడ్ కాస్త మనకు బ్రేక్ డౌన్ అయిపోయి బేసికల్గా ఇట్ విల్ బి టేకెన్ బై ద జిజియం అండ్ ద ఐలం. ఈ జిజియం అండ్ ఐలంలో బేసికల్గా మనకు అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ అనేది బేసికల్గా ఇంకా ప్రాపర్గా జరుగుతుంది, ఎందుకంటే ఆల్కలీ కండిషన్ ద్వారా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన లార్జ్ ఇంటెస్టైన్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతుందో ఈ స్మాల్ ఇంటెస్టైన్ కాస్త మనకు లార్జ్ ఇంటెస్టైన్లకి ఓపెన్ అవుతుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్లకు ఓపెన్ అయ్యేది బేసికల్గా ఏంటంటే సో ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చే ఫుడ్ మెటీరియల్ ఏదైతుందో ఇప్పటి వరకు ఉన్న మినరల్స్ ఏదైతే మనకు డైజెషన్ ప్రాపర్గా జరిగినాక వచ్చిన ఎలిమెంట్స్ ఏంది? గ్లూకోజ్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్ ఏవైతే మనకు డైజెషన్ ప్రాసెస్ ద్వారా లిబరేట్ అయిన మాలిక్యూల్స్ ఏవైతున్నాయో అవన్నీ ప్రాపర్గా అబ్జార్ప్షన్ జరిగిపోతుంటుంది. ఈ అబ్జార్ప్షన్ జరిగినాక ఈ ఫైనల్గా మనకి ఒక స్ప్లింటర్ వస్తుంది అనమాట. ఓకే, ఈ స్ప్లింటర్ ఏదైతుందో ఈ స్ప్లింటర్ని మనము ఐలం సీకమ్ స్ప్లింటర్ అంటాం. ఈ ఐలం సీకమ్ స్ప్లింటర్ ఏదైతుందో సీకమ్ స్ప్లింటర్ ఏదైతుందో ఈ స్ప్లింటర్ ఈ ఫుడ్ మెటీరియల్ని బేసికల్గా మనకు ఈ ఫుడ్ మెటీరియల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆ విధంగా కంట్రోల్ చేసుకుంటూ మనకు లార్జ్ ఇంటెస్టైన్లోకి అలౌ చేస్తుంది. సో ఈ ఫైనల్ పార్ట్ని మనం ఐలం అంటాము. ఐలం ఈజ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఐలంలో జనరల్గా మనకి ఏం జరుగుతుంది? ఐలంలో జనరల్గా మనకు అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ మనకు ఫర్దర్గా మనకు ఎప్పుడైతే గ్యాదర్ అవుతుంది అండ్ ఆల్సో అబ్జార్ప్షన్ పూర్తిగా జరిగిపోయి మనకు లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిన అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అనేది ఐలం నుంచి మనకు సీకంలోకి వస్తుంది. ఈ ఐలం నుంచి సీకంలోకి వచ్చిన ఫుడ్ కంట్రోలింగ్ ఎవరు చేస్తారు? ఇక్కడ ఐలం సీకమ్ స్ప్లింటర్ ఉంటుంది. ఈ ఫుడ్ మెటీరియల్ ఏదైతే కంట్రోల్ అవుతుందో
ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఇక్కడ ఎంటర్ అవుతుందో ఆ ఫుడ్ మెటీరియల్ కాస్త ఇట్ విల్ బి ట్రావెలింగ్ త్రూ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. సో ఇక్కడ ఇది వచ్చేసి అసెండింగ్ ఫామ్, ఇది ఒకటి ట్రాన్స్ఫర్స్ ఫామ్, ఇది ఒకటి డిసెండింగ్ ఫామ్. సో అసెండింగ్ ఫామ్, ట్రాన్స్ఫర్స్ ఫామ్ అండ్ డిసెండింగ్ ఫామ్ అంటే మనకు మూడు సిగ్మెంట్స్ అనేది బేసికల్గా మనకు ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకు జనరల్గా మనకు ఫుడ్ మెటీరియల్ అనేది బేసికల్గా ఆ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా మూవ్ అవుతూ మనకు బేసికల్గా ఇట్ విల్ బి ఎంటరింగ్ ఫ్రమ్ ద అసెండింగ్, ట్రాన్స్ఫర్ అండ్ డిసెండింగ్ పార్ట్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఇక్కడ బేసికల్గా దీని ఫంక్షన్ వచ్చేసి ఏంది, మనకు ఇక్కడ వాటర్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఏది, లార్జ్ ఇంటెస్టైన్. ఇదే కాకుండా మనకి ఇంకోటి వచ్చేసి ఏంది బేసికల్గా, ఇదే కాకుండా మినరల్స్. ఓకే, ఇక్కడ బేసికల్గా మనకు వచ్చేసి మినరల్స్. సో మినరల్స్ ఏవైతున్నాయో, మినరల్స్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఇవి ఏవైతున్నాయో ఇవి అబ్జార్ప్షన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో ప్రాపర్గా జరుగుతుంది. ప్రాపర్గా జరిగి మనకు ఫైనల్గా ఏదైతే మనకి ఇక్కడికి వచ్చే వరకు ఏం జరుగుతుంది, undigested food material and also which cannot be properly digested. Undigested food material, అదే కాకుండా మనం బ్యాక్టీరియల్ ఎక్స్క్రీషన్ లేకపోతే ఫర్దర్గా డ్రగ్స్, పాయిజన్స్ అంటే విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏబుల్ టు అబ్జార్ప్షన్, అవన్నీ జరిగేటివంతా మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా వచ్చేసి ఇక్కడ గ్యాదర్ అవుతుంది. ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇది రెక్టమ్. సో ఎప్పుడైతే ఈ రెక్టంలో గ్యాదర్ అవుతుందో, ఈ రెక్టంలో గ్యాదర్ అయినప్పుడు ప్రెజర్ పెరుగుతుంది. ప్రెజర్ పెరిగినప్పుడు మనకి ఏం జరుగుతుంది, వీ విల్ హ్యావ్ ద అర్జ్ టు ఎక్స్క్రీట్ ద మాలిక్యూల్, అంటే ఎక్స్క్రీట్ ద ఫీకస్. అంటే ఈ ప్రాసెస్ మొత్తం జరిగేటప్పుడు ఈ మెటీరియల్ ఏదైతుందో దీంట్లో మనకు బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి, అంటే బైల్స్ ఉంటాయి, ప్లస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉంటుంది. ఈ కంప్లీట్ మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే వాటరు, మినరల్స్ తీసేయబడుతుందో దీన్ని మనం ఫీకల్ మ్యాటర్ అంటాం. ఓకే, దీన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం. అంటే ఏదైతే మనము ఎక్స్క్రీట్ చేస్తామో డైలీ బేసిస్ మీద దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం. ఈ ఫీకల్ మ్యాటర్ వచ్చేసి మనం రెక్టంలో జాయిన్ అవుతుంది. ఎప్పుడైతే రెక్టంలో ప్రెజర్ వేగినప్పుడు మనకు జనరల్గా ఇది యానస్ అనమాట, విచ్ ఇస్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఎక్కడైతే ఈ యానస్లో మనకు ఇన్నర్ అండ్ అవుటర్ రెండు ఉంటాయి, ఇన్నర్ పార్ట్ అండ్ అవుటర్ పార్ట్. ఇన్నర్ కూడా మనకు స్మూత్ మజిల్స్ విచ్ ఆర్ గైడెడ్ బై ద వాలంటరీ యాక్షన్ అండ్ ద ఎక్స్టర్నల్, విచ్ ఇస్ ద ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద యానస్. ఇక్కడ ఈ యానస్ ఎప్పుడైతే మనకు లూజన్ అయినప్పుడు ఆ ఫుడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. సో ఇక్కడ మనం బేసికల్గా మనం మాట్లాడుకునేది అంటే లార్జ్ ఇంటెస్టైన్లో జరిగేది వాటర్ అబ్జార్ప్షన్ అండ్ మినరల్స్. ఫైనల్గా అబ్జార్బ్ అయిపోయాక మిగిలిపోయిన ఫుడ్, డైజెషన్ అన్ఏబుల్ టు అబ్జార్బ్డ్ ఫుడ్, అంటే ఫుడ్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు అబ్జార్బ్, అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అండ్ బైల్ యాసిడ్స్, బైల్ పిగ్మెంట్స్ అంతా కలిపి మనకు ఆ ఫీకల్ మ్యాటర్ అనేది జనరేట్ అయ్యి దాని యొక్క ఎల్లో కలర్ అనేది మనకు ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్గా మనకు ఈ డైజెస్ట్ జ్యూసెస్లో సెలైవరీ గ్లాండ్స్లో బేసికల్గా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇవి మనకు మాల్టోస్ బ్రేక్ డౌన్ కావడం, స్టార్చ్ బ్రేక్ డౌన్ కావడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, దీంట్లో బేసికల్గా మనం చదువుకునేది ఏంటంటే బేసికల్గా మనకు ఏ విధంగా ఏ సెల్స్ అయితే మన గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ని సింథసైజ్ చేస్తుంది, ప్రోఎంజైమ్ సింథసైజ్ చేస్తుంది, అండ్ ఫైనల్గా మనకు ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్, ఇవన్నిటి రోల్ మనం ఇన్డెప్త్గా మనం గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో నేర్చుకుందాం. అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో బేసికల్గా మనం ఇంటెస్టైనల్ జ్యూసెస్ అంటే బేసికల్గా ఓవరాల్ సర్కస్ ఎంట్రికస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవరాల్ బ్రేక్ డౌన్ అనేది క్లియర్ కట్గా మనకి ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో జనరేట్ అయ్యే ప్రతి ఎంజైమ్స్ ఏవైతున్నాయో ఈ ఎంజైమ్స్ని బేసికల్గా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటే లేయర్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ అనేది సింథసైజ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు లివర్, బేసికల్లీ ఈ లివర్లో బేసికల్గా మనకు వచ్చేసి ఫైనల్గా మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివర్ ఏంటంటే హిపాటిక్ కార్డ్స్. ఇవి హిపాటిక్ కార్డ్ అనమాట. ఓకే, హిపాటిక్ కార్డ్ ఆర్ హిపాటిక్ లోబ్యూల్ ఇవంతా కాన్సన్ట్రేట్ అయ్యి మనకి బైల్ అనేది ఇక్కడ మనకు అక్యుములేట్ అవుతుంది. సో ఇది ఫైనల్గా గాల్ బ్లాడర్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఫైనల్గా ఈ గాల్ బ్లాడర్ వచ్చేసి కామన్ బైల్ డక్ట్ లాగా ఫామ్ అయ్యి అది కంప్లీట్గా వచ్చేసి మన ప్యాంక్రియాటిక్ డక్ట్తో ఫ్యూజ్ అయ్యి అది స్ప్లింటర్ ఆఫ్ ఓడి ద్వారా సర్క్యులేషన్ అవుతుంది అనమాట, అంటే డైజెస్టివ్ సిస్టమ్. అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ ఫంక్షన్ ఆఫ్ ద లివర్. అండ్ కమింగ్ టు ప్యాంక్రియాస్, బేసికల్గా ప్యాంక్రియాస్ అనేది స్వీట్ డక్ట్ అంటాం. అండ్ దీని యొక్క సెక్రీషన్స్ వచ్చేసి బేసికల్గా ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అంటాం. దట్ ఈస్ కంటైనింగ్ ద ఎంజైమ్స్ అండ్ ఆల్సో
This enzyme is in turn it is consisting of all kind of pancreatic enzymes అంటే ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, లైపేసెస్ ఇవన్నీ కాకుండా న్యూక్లియోటైడేస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ద సోడియం బైకార్బోనేట్. ఓకే, నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చేసి డైజెస్టివ్ గ్లాండ్స్. సో వాట్ ఈస్ డైజెస్టివ్ గ్లాండ్స్? ఇందులో మనకు బేసికల్గా అన్ని రకాలుగా అంటే ఎలిమెంటరీ కెనాల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ గ్లాండ్స్ మనం కవర్ చేస్తామో అవన్నిటిని ఏవైతే డైజెషన్ ప్రాసెస్లో యూస్ఫుల్ అవుతుందో ఆ గ్లాండ్స్ అన్నిటిని మనం డైజెస్టివ్ గ్లాండ్స్ అంటాం. సో బేసికల్గా ఇక్కడ వచ్చేసి మనం సెలవరీ గ్లాండ్స్ ఒకటి, రెండోది వచ్చేసి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ స్టమక్లో ఉండేటివి, అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంటెస్టైనల్ గ్లాండ్స్. సో బేసికల్గా ఇవన్నీ మనము కవర్ చేస్తాం. ఇదే కాకుండా మనకు ఒకటి లార్జెస్ట్ గ్లాండ్ దట్ ఈస్ ద లివర్, అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ప్యాంక్రియాస్. సో ఇవన్నీ మనము క్లియర్ కట్గా మనం ఏ గ్లాండ్ ఏమేమి కాంట్రిబ్యూట్ చేస్తుందని డీటెయిల్గా చూసుకుందాం. సో బేసికల్గా ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే సెల్వరీ గ్లాండ్స్ ఏదైతుందో ఈ సెల్వరీ గ్లాండ్స్ బేసికల్గా 3 పేర్స్లో ఉంటుందన్నమాట. సో ఒకటి పెరాటిడ్ గ్లాండ్, సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్ అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్. పెరాటిడ్ గ్లాండ్ అంటే మన చీక్ బోన్ దగ్గర మనకి చెవు కింద ఉండేది పెరోటిడ్ గ్లాండ్. అదే కాకుండా మన దవడ కింద ఉండేది సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్. మన నాలుక కింద మనకు అవుట్లెట్స్ క్లియర్ కట్గా మనం చూసుకోవచ్చు, మనం నాలుక లేవడితే అది సబ్లింగ్వల్ గ్లాండ్. సో బేసికల్గా మనకు 3 పేర్స్ ఉంటాయి అనమాట. 3 పేర్స్ ఆఫ్ సెల్వరీ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి వచ్చే కాంపోనెంట్, డైజెస్టివ్ కాంపోనెంట్ పేరు ఏంటంటే సలైవా. సో సలైవాలో జనరల్గా మనకు ఉండే ఎంజైమ్ ఏంది మామూలుగా దాన్ని ఏమంటామంటే టెక్నికల్ నేమ్ వచ్చేసి సెలవరీ ఆల్ఫా అమైలేస్ కాల్ యాస్ టైలిన్. సో బేసికల్గా టైలిన్ యొక్క ఫంక్షన్ ఏంది? టైలిన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే బేసికల్గా టు బ్రేక్ డౌన్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ టు లిబరేట్ ద మోనోమెరిక్ మాలిక్యూల్స్. ఇక్కడ మనకు డైజెషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ మెటీరియల్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఫస్ట్ అన్ని బయోమాలిక్యూల్స్, మ్యాక్రో బయోమాలిక్యూల్స్ అంటే లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్, ప్రోటీన్స్తో పోల్చుకుంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. డైజెషన్ మనకు మౌత్ నుంచే, ఓరల్ క్యావిటీ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేసికల్గా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ డైజెషన్ ప్రాసెస్ అనేది బేసికల్గా మన మౌత్లోనే స్టార్ట్ అవుతుంది కనుక ఇక్కడ జనరల్గా మనకు కార్బోహైడ్రేట్స్ అనేది డైజెషన్ ఇనిషియేషన్ అవుతుంది. దేనివల్ల అంటే ఆల్ఫా అమైలేస్ వల్ల. సో సల్వరీ ఆల్ఫా అమైలేస్ వల్ల మనకు డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఆల్ఫా అమైలేస్ గురించి చెప్పాలంటే దాని యొక్క టెక్నికల్ టర్మ్ వచ్చేసి ఆల్ఫా అమైలేస్, దాని మామూలుగా మన మెడికల్ టర్మ్ వచ్చేసి టైలిన్. సో బేసికల్గా ఇక్కడ pH వచ్చేసి 6.8. ఇదే కాకుండా ఆల్ఫా అమైలేసే కాకుండా మనకు సెలవరీ గ్లాండ్స్ నుంచి వచ్చే సెలైవాలో ఈ అమైలైసే కాకుండా మనకు వేరే ఎలిమెంట్స్, వేరే కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైసోజైమ్ యొక్క మెయిన్ వర్క్ ఫంక్షన్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయడం అనమాట. సో ఇక్కడ pH వచ్చేసి 6.8. అండ్ కమింగ్ టు బేసికల్లీ ద సెల్వరీ గ్లాండ్స్లో మన కాంపోనెంట్ చూసుకుంటే వాటర్, మినరల్స్, అయాన్స్ ఇవన్నీ తీసుకెళ్ళి బేసికల్గా మనం ఇవన్నీ కాంపోనెంట్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సలైవా, దట్ ఈస్ ద salivary glands. So basically the first one we are going to discuss ఏంటంటే salivary glands. ఇది 3 పేర్స్ లో ఉంటుంది. దీని యొక్క మెయిన్ సెక్రీషన్ వచ్చేసి సలైవా అంటాము. నోట్లో ఉండే లాలాజలం అని కూడా అనొచ్చు దీన్ని. ఇది ఏంటంటే బేసికల్గా ఫుడ్ మన చూయింగ్ చేసేటప్పుడు మనకు ఎప్పుడైతే మాస్టికేషన్ చూయింగ్ అయ్యేటప్పుడు ఆ ఫుడ్ మెటీరియల్ అనేది తరోగా ఈ సలైవాతో మిక్స్ అయిపోయి ఒక సెమీ సాలిడ్ బాల్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. దీంట్లో ఈ సలైవా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ని ప్రాపర్గా చేయడం, అండ్ ఆల్సో సలైవాలో ఉండే మ్యూకస్ సెక్రీషన్ వల్ల ఆ ఫుడ్ అనేది సాఫ్ట్ అయిపోవడము, వాటర్ కంటెంట్ వల్ల సాఫ్ట్ కావడము, అండ్ ఆల్సో అది నార్మల్గా ఉండే డ్రై మెటీరియల్ కాకుండా అది కొంచెం సాఫ్ట్ అండ్ అయిపోయి గొంతు నుంచి దిగుతుంది అనమాట. సో ఇట్స్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద సలైవా. సో దట్ ఇట్ క్యాన్ మాయిస్చర్ ద ఫుడ్ అండ్ ఆల్సో ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ విల్ ఆల్సో బి గోయింగ్ టు స్టార్ట్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద సెల్వరీ గ్లాండ్స్. బేసికల్లీ ఆఫ్టర్ ద సెల్వరీ గ్లాండ్స్ తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకునేది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో జనరల్గా మనం స్టమక్ గురించి చూసుకుంటే ఏదైతే ఫుడ్ మెటీరియల్ మనకు పైనుంచి కిందికి వస్తుందో ఒక రౌండ్ గుండ్రటి ఆకారం ఏదైతే మనము నమిలి కొంతవరకు మనము దాని యొక్క పార్టికులేట్ మ్యాటర్ని కొంతవరకు దాన్ని గ్రైండింగ్ చేసి చర్నింగ్ చేసి ఆ సలైవాతో మిక్స్ అయ్యే దాన్ని ఏదైతుందో అది కాస్త మనము మింగుతాం కదా, ఆ మింగేదాన్ని మనము ఆ రౌండ్ మనం గొంతులోకి వచ్చేదాన్ని మనము బోలస్ అంటాం. సో ఆ పెరిస్టాలిక్
సిస్టాలిక్ మూమెంట్ ద్వారా అంటే కంటిన్యూస్ రిథమ్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ కాంట్రాక్షన్ వల్ల మనకు ఆ ఫుడ్ మెటీరియల్ అనేది నోటి నుంచి స్టమక్లోకి వస్తుంది అనమాట. దాన్ని బోలస్ అంటాం. సో బేసికల్గా బోలస్ అంటే ఏంటంటే అది పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ విత్ ద సలైవా అండ్ వాటర్ కంటెంట్తో మిక్స్ అయిందని బోలస్ అంటాం. సో ఈ బోలస్ మనకు జనరల్గా ఎప్పుడైతే స్టమక్లోకి వస్తుందో ఆ స్టమక్లోకి వచ్చినప్పుడు ఏంటంటే బేసికల్గా స్ప్లింటర్ని దాటుకొని రావాలి. ఆ స్ప్లింటర్ ఏంది బేసికల్గా దాని పేరు కార్డియాక్ స్ప్లింటర్ అనమాట. సో ఆ ఫుడ్ మెల్లగా స్టమక్లోకి వచ్చేదానికి కంట్రోల్ చేసేది కార్డియాక్ స్ప్లింటర్. ఆ కార్డియాక్ స్ప్లింటర్ ఏంది బేసికల్గా కార్డియాక్ స్ప్లింటర్ అది జనరల్గా ఇట్ విల్ అలౌ ద మూమెంట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ టు ద స్టమక్. సో ఇక్కడ జనరల్గా మనం ఆ స్టమక్ని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి కార్డియాక్ పార్ట్, ఇంకోటి పైరోలిక్ పార్ట్, లాస్ట్ వచ్చేసి ఫండిక్ పార్ట్. సో ఈ 3 పార్ట్స్లో మనకు మెయిన్గా మనకు ఆ మ్యూకస్ లేయర్ ఏదైతుందో మనం మాట్లాడుకున్న మనకు జనరల్గా మనకు ఏముంటుంది సిరోసా ఉంటుంది, అది లేయర్ ఇట్స్ కవరేజ్ లేయర్. అదే కాకుండా మనకు దాని తర్వాత మనకు మస్కులార్ లేయర్, సబ్మ్యూకస్ లేయర్ అండ్ మ్యూకస్ లేయర్. ఈ సబ్మ్యూకస్ లేయర్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే ఈ గ్యాస్ట్రిక్ పార్ట్ ఏదైతుందో స్టమక్ యొక్క మ్యూకస్ లేయర్లో మనకు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బేసికల్గా అవి మొత్తం కంప్లీట్గా స్టమక్ మొత్తం ఉంటాయి అనమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గ్యాస్ట్రిక్ HCl అండ్ పెప్సినోజన్ని సింథసైజ్ చేయడం అనమాట. సో బేసికల్గా అందులో మళ్ళీ ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి మ్యూకస్ నెక్ సెల్స్. ఈ మ్యూకస్ నెక్ సెల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మ్యూకస్ని జనరేట్ చేయడం. ఎందుకంటే మనకు ఏమైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా వచ్చినా కూడా దాన్ని అవాయిడ్ చేయడానికి అండ్ ఆల్సో డైజెషన్ ప్రాపర్గా అవడానికి ఫుడ్ అంతా ఒక దగ్గర మనకు నార్మల్గా ఒక లంప్ లాగా ప్రజెంట్ అడెహర్ అయి ఉండాలనుకుంటే మనకు మ్యూకస్ జనరేటెడ్ బై ద మ్యూకస్ నెక్ సెల్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇదే కాకుండా 2వ రకమైన సెల్స్ ఏదైతే చాలా ఇంపార్టెంట్ సెల్స్ ఏంటంటే మనకు పెప్టికోస్ షీఫ్ సెల్స్. ఈ సెల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు సింథసైజ్ ద HCl. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే మనం HCl యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకు గ్యాస్ట్రిక్ ఎంజైమ్ అంటే పెప్సినోజన్ జనరేట్ అవుతుందో ఆ పెప్సినోజన్ ఎప్పుడైతే మన ఈ మ్యూకస్ లేయర్లో ఉన్న గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే పెప్సినోజన్ని సింథసైజ్ చేస్తుందో ఆ పెప్సినోజన్ ఆ ప్రో ఎంజైమ్ని కాస్త బ్రేక్ డౌన్ చేసి పెప్సిన్ లాగా ఫామ్ చేయడం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో బేసికల్గా మనం గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ గురించి ఏం నేర్చుకుంటాము, మనకు ఎప్పుడైతే స్టమక్లోకి ఫుడ్ మన యూసోఫేగస్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అక్కడ జనరల్గా మనకు సబ్మ్యూకస్ లేయర్ కింద ఉండే మ్యూకస్ లేయర్ ఈ గ్లాండ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ గ్లాండ్స్ అంటే ఏంటంటే బేసికల్ గా మ్యూకస్ నెక్ సెల్స్ ఆర్ ద పెప్టిక్ ఆర్ చీఫ్ సెల్స్. ఈ సెల్స్ ఏదైతున్నాయో ఇది ఒక బేసిక్ ఫంక్షన్ ఏంటంటే దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సింథసైజింగ్ ద HCl అండ్ ఆల్సో దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సింథసైజింగ్ మ్యూకస్. సో బేసికల్ గా ఇక్కడ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సెల్స్ ఏవైతున్నాయో ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతున్నాయో ఇవి కార్డియాక్, పైరోలిక్ అండ్ ఫండిక్ ఇవంతా మనకు ఒక లెవెల్లో మరి అరేంజ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కార్డియాక్, 2వది వచ్చేసి ఫండిక్ ద బాడీ ఆఫ్ ద స్టమక్, 3వది వచ్చేసి పైరోలిక్. ఈ మొత్తం ఫంక్షన్ అనేది ఇది ఒక బ్యాగ్ లా ఉంటుంది. ఇక్కడ జనరల్గా మిక్సింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, స్టోరేజ్ జరుగుతుంది అండ్ డైజెషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఎస్పెషల్గా ప్రోటీన్ డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనమాట. సో ప్రో ఎంజైమ్ ఏదైతుందో పెప్సినోజన్ సింథసైజ్ బై ద గ్యాస్ట్రిక్ గ్లాండ్ దట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ పెప్సిన్. సో ఈ బ్రేక్ డౌన్ జరగాలంటే బేసికల్గా ఎవరు యూస్ఫుల్ అవుతారు, గ్యాస్ట్రిక్ HCl అనేది యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇక్కడ యాసిడ్ అనేది ఇట్ విల్ బ్రేక్ డౌన్ ద ప్రో పెప్సినోజన్ ఇంటూ పెప్సినోజన్. సో నథింగ్ బట్ ద ప్రో ఎంజైమ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ యాక్టివ్ ఫామ్. ఇక్కడ pH వచ్చేసి 0.9 to 1.8 pH అనమాట. సో ఇట్స్ అబౌట్ ద గ్యాస్ట్రిక్ HCl విచ్ ఇస్ బేసికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద breaking down of the digestive enzymes, that is the conversion of pepsinogen into pepsin. ఇదే కాకుండా మనము స్టమక్లో మనకి ఇంకో ఫ్యాక్టర్ కూడా సింథసైజ్ అయితే దాని పేరు ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ కాల్ ఎస్ IF. ఈ IF యొక్క పని ఏంటంటే బేసికల్గా విటమిన్ B12 ఏదైతే మనం బాడీలో సింథసైజ్ చేసుకోలేమో అది ఎప్పుడైతే మనకు మినిమల్ అమౌంట్లో జనరల్గా ఎప్పుడైతే మనకు ఫుడ్ ద్వారా రీచ్ అవుతుందో బిఫోర్ ద యాసిడ్ దాన్ని డైజెషన్ చేసే ముందు ఈ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ పోయి దాన్ని బైండ్ అయ్యి దాన్ని ప్రొటెక్ట్ చేసి దాని అబ్జార్ప్షన్ ప్రాసెస్లో హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. సో బేసికల్గా ఏంటంటే బైండింగ్ పర్పస్ కి అండ్ అబ్జార్ప్షన్ లో యూస్ఫుల్ అయ్యే ఫ్యాక్టర్ ని ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే విటమిన్ B12 కి బైండ్ అయిపోయి దేర్ ఆఫ్టర్ దాని యొక్క అబ్జార్ప్షన్ లో యూస్ఫుల్ కావడం అనేది ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్.
సో బేసికల్గా ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఎందుకు చేస్తుందంటే టు అవాయిడ్ ద డైజెషన్ ఫ్రమ్ ద గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్. ఇదే కాకుండా మనకు ఇంకో ఫంక్షన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ యొక్క మనం పిహెచ్ ఆల్రెడీ నేర్చుకున్నాం. దాన్ని ఎంత ఉంటుంది మా అంటే 0.7 0.8 నుంచి 1.9 మధ్యలోనే ఉంటుంది. ఈ కండిషన్లో ఎలాంటి బ్యాక్టీరియా అంటే పిహెచ్ 2 లోపల ఎలాంటి బ్యాక్టీరియా పెరగదనమాట. సో అది ఏంటంటే అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల మనకు లోపల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది జరగకపోవడము, బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ప్రాపర్గా జరగకుండా మనకు ఆ ఫుడ్ ద్వారా వచ్చే కంటామినేషన్ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ దట్ ఈస్ విటమిన్ B12. అండ్ కమింగ్ టు ఇంటెస్టైనల్ గ్లాండ్స్, బేసికల్గా మనం ఇంటెస్టైనల్ గ్లాండ్స్ చూసుకుంటే ఏంటంటే బేసికల్గా మనము ఇంటెస్టైనల్ గ్లాండ్స్ని మనం పూర్తిగా మనము 2 విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒక బర్నెస్ గ్లాండ్స్ అనొచ్చు, లేకపోతే మనం ఇంకో కేటగిరీ వచ్చేసి క్రిప్స్ ఆఫ్ లిబర్గన్. ఈ 2 ఏంటంటే బేసికల్గా వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ కంప్లీట్గా క్యూములేటివ్గా ఇవి కంప్లీట్గా అన్ని రకాల ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ని సింథసైజ్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ మ్యూకసే కాకుండా అన్ని రకాల ఇంటెస్టైనల్ జ్యూసెస్ని సింథసైజ్ చేయడం యొక్క పని ఏంటంటే బేసికల్గా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ యొక్క పని. సో బర్నెస్ గ్లాండ్ కానీ లేకపోతే క్రిప్స్ ఆఫ్ లింబర్గన్ అనే ఈ సెట్ ఆఫ్ గ్లాండ్స్ ఏవైతున్నాయో దే ఆర్ యూస్ఫుల్ ఇన్ సింథసైజింగ్ ద ఆల్ కైండ్ ఆఫ్ ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఫార్మ్ సెక్రీషన్స్ ఇంక్లూడింగ్ ద బైకార్బోనేట్ కానీ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ ద మ్యూకస్ అండ్ ఆల్సో ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద డైజెషన్ అండ్ ఆల్సో కండిషన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద డైజెస్టర్ మెటీరియల్ అంతా జరిగేది ఈ ఇంటెస్టైనల్ గ్లాండ్ సెక్రీషన్ వల్లనే, అది కూడా స్మాల్ ఇంటెస్టైన్స్ లో. సో బేసికల్గా ఇక్కడ వచ్చేసి మనం ఏంది ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేది జనరల్గా మనం చదువుకున్నట్టు మనకు సిరోసా, తర్వాత మస్కులార్ లేయర్, తర్వాత వచ్చేసి మనకు జనరల్గా ఉండేది సబ్మ్యూకసా అండ్ మ్యూకోసా. సబ్మ్యూకోసా లేయర్లో మనకు ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఈ 2 రకాల గ్లాండ్స్ ఉంటాయి. సో వీటి యొక్క పని ఏంది ఇంటెస్టైనల్ జ్యూసెస్ని జనరేట్ చేయడము అండ్ మ్యూకస్ని ఫామ్ చేయడం. సో ఇక్కడ పిహెచ్ వచ్చేసి జనరల్గా 7.5 to 8 ఉంటుంది. అంటే బియాండ్ ద న్యాచురల్ ఆర్ ద న్యూట్రల్ పిహెచ్ బియాండ్ మనకు దీని యొక్క పిహెచ్ ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఇక్కడ ఏంది ఎందుకు ఈ పిహెచ్ ఇంత మెయింటైన్ చేయగలుగుతున్నారంటే బేసికల్గా బికాస్ ఆఫ్ ద సోడియం కార్బోనేట్. సో సోడియం కార్బోనేట్ వల్ల బేసికల్గా మనకు ఆ పిహెచ్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది ఇట్ విల్ బి ఫ్రమ్ 7.8 to 8.0. దట్ ఈస్ ద పిహెచ్ ఆఫ్ ద సొల్యూషన్. అండ్ కమింగ్ టు ద కంప్లీట్ ఇంటెస్టైనల్ జ్యూసెస్ ఏదైతున్నాయో కంప్లీట్ ఇంటెస్టైనల్ జ్యూసెస్ ఇట్స్ నథింగ్ బట్ కాల్డ్ సక్కస్ ఇంట్రికస్ ఆర్ ఇంటెస్టైనల్ జ్యూస్ ఏదైతుందో ఈ మొత్తం ప్రోడక్ట్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద ఇంటెస్టైనల్ జ్యూసెస్ విచ్ ఆర్ టేకింగ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ ఇంటెస్టైనల్ జ్యూసెస్ ఆర్ సక్కస్ ఇంట్రికస్. సో బేసికల్గా ఇక్కడ మనం చూసుకుంటే మేజర్గా మనం ఉండే ఎంజైమ్స్ ఏంటంటే మేజర్ ఎంజైమ్ వచ్చేసి ఎంటెరోకైనేస్ ఏంది బేసికల్గా ఎంటెరోకైనేస్ ఈ సింథసైజ్ బై ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్. కానీ దాని యొక్క ఫంక్షన్ ఏంది బేసికల్గా ఏంటంటే బేసికల్గా అది మన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని ఎవరు యాక్టివేట్ చేస్తారు ఎంటెరోకైనస్ ఎవరు సింథసైజ్ చేస్తారు ఇంటెస్టైనల్ గ్లాండ్స్. సో ఇంటెస్టైనల్ గ్లాండ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు యాక్టివేట్ ద ఎంజైమ్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. సో యాక్టివేషన్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ విల్ బి డన్ బై ద ఎంటెరోకైనస్ విచ్ ఈస్ సింథసైజ్డ్ బై ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్. అదే కాకుండా మనకు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఏంది పెప్టిడేస్ ఒకటి, డైసాకరైడేస్ ఒకటి. డైసాకరైడేస్ యొక్క పని ఏంటంటే బేసికల్గా టు బ్రేక్ డౌన్ ద పెప్టైడ్ మాలిక్యూల్ ఇంటూ డైఅమినో యాసిడ్స్. సో అండ్ ఆల్సో టు బ్రేక్ డౌన్ ద డైసాకరైడ్స్ ఇంటూ మోనోమెరిక్ షుగర్స్. సో బేసికల్గా పెప్టిడేస్ డైసాకరైడేస్ యొక్క పని ఏంటంటే బేసికల్గా ఇవి లాస్ట్ ఎండింగ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద ప్రోటీన్ మాలిక్యూల్ ఏవైతున్నాయో పెప్టోన్స్, పెప్టిన్స్ అవన్నిటిని బ్రేక్ డౌన్ చేసేది పెప్టిడేస్. సో ఈ పెప్టిడేస్ కూడా ఇంటెస్టైనల్ ఎంజైమే. అండ్ డైసాకరైడేస్ యొక్క పని ఏంటంటే 2 షుగర్ యూనిట్స్ ఏవైతే ఇప్పటివరకు మనకు జరిగిన డైజెషన్ వల్ల 2 షుగర్ యూనిట్స్ వరకు మనకు ఆ డైజెషన్ పూర్తిగా జరుగుతుంది. ఈ 2 షుగర్ యూనిట్స్ని బ్రేక్ డౌన్ చేసేదే డైసాకరైడేస్. సో దట్ ఇట్ విల్ లిబరేట్ ద monomeric form of the sugar. So basically disaccharides అనేది ఏంది జనరల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద డైసాకరైడ్స్ లైక్ మాల్టోస్ కానీ లాక్టోస్ కానీ అండ్ సూక్రోస్ కానీ ఇవన్నిటిని బ్రేక్ డౌన్ చేసి మనకి ఇండిపెండెంట్ షుగర్ మాలిక్యూల్స్ వచ్చేలా చేసేదే డైసాకరైడ్స్. ఈ డైసాకరైడేస్ అనే ఎంజైమ్
పెప్టిడేస్ అనే ఎంజైమ్ కూడా బేసికల్గా మనకు అప్పటి వరకు ఫామ్ అయిన ప్రోటీన్స్ రెండు అమినో యాసిడ్స్ ఉండొచ్చు, లేకపోతే 3 అమినో యాసిడ్స్ మనకి ఇట్లా బైండ్ అయి ఉండొచ్చు, లేకపోతే 5 అమినో యాసిడ్స్ మనకి ఇట్లా బైండ్ అయి ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటంటే బేసికల్గా పెప్టిడేస్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ బ్రేక్ డౌన్ దిస్ పెప్టైడ్ మాలిక్యూల్ ఇంటూ ఇండిపెండెంట్ అమినో యాసిడ్స్. So basically it's about the independent amino acid which are liberated after the breakdown of the peptide bond. So basically మనకి ఏంటంటే ఈ పెప్టిడేస్ కానీ డైసాకరైడేస్ కానీ ఎంజైమ్స్ కానీ బేసికల్లీ దే విల్ బి జనరేటెడ్ బై ద స్టమక్, దే విల్ బి జనరేటెడ్ విత్ ఇన్ ద స్టమక్ అండ్ దే విల్ బి జనరేటెడ్ విత్ ఇన్ ద న్యూక్లియోటైడ్. సో ఈ ఎంజైమ్స్ అన్ని బేసికల్గా దే ఆర్ సింథసైజ్డ్ బై ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్, అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్లో ఎస్పెషల్గా ఇంటెస్టైన్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేది ఈ ఎంజైమ్స్ని సింథసైజ్ చేస్తుంది అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎలిమెంటరీ కెనాల్. అంటే ఎలిమెంటరీ కెనాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి మోర్ ప్రోన్ టు ప్రాసెస్. సో బేసికలీ ఇవి అదే డైజెస్టివ్ ప్రాసెస్తో పాటు మిగతా వేరే ఎంజైమ్స్ ప్రాసెస్ కూడా పర్ఫామ్ చేస్తాయి అనమాట. బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద లివర్ అంటే ఏంటి, జనరల్గా లార్జెస్ట్ గ్లాండ్ విచ్ ఈస్ హ్యావింగ్ 1.2 to 1.5 kgs ఆఫ్ వెయిట్. జనరల్గా ఇది వచ్చేసి దీని నుంచి మనకు బేసికల్గా ఏం సింథసైజ్ అవుతుంది, మనకు బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. సో బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ అనే ఈ 2 కాంపోనెంట్స్ మనకు లివర్ నుంచి వస్తాయి. ఇవి దేనికి యూస్ఫుల్ అంటే మనకు ఆయిల్స్, ఫ్యాట్స్ ఏవైతే మనం ఫుడ్ మెటీరియల్ తీసుకుంటామో అవిట్లని బ్రేక్ డౌన్ చేయడానికి ఆ ప్రాసెస్లో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. ద బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద ఫ్యాట్స్ అండ్ ఆయిల్. సో బేసికల్లీ మనకు ఏదైతే మనకు ఈ బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ఏవైతున్నాయో అవి జనరల్గా దే ఆర్ సింథసైజ్డ్ బై ద లివర్. సో బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద సింథసిస్ ఆఫ్ ద బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ విచ్ ఆర్ సింథసైజ్డ్ బై ద లివర్. ఇవి మనకు వచ్చేసి ఇంటెస్టైనల్ సెక్రీషన్స్లో కలిసి మనకు దాని యొక్క అబ్జార్ప్షన్, దాని యొక్క బ్రేక్ డౌన్, ఫ్యాట్స్ బ్రేక్ డౌన్, ఆయిల్స్ బ్రేక్ డౌన్స్లో యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ బేసికల్గా వచ్చేసి గాల్ బ్లాడర్. ఇంకోటి మనకి ఏంటంటే జనరల్గా మనకు లివర్ నుంచి వచ్చే ఈ 2 డక్ట్స్ ఏవైతున్నాయో ఈ హిపాటిక్ డక్ట్స్ బేసికల్గా దే విల్ బి కమింగ్ ఫ్రమ్ ద లివర్ అండ్ ఆల్సో ఇట్స్ అబౌట్ ద పార్ట్ ఆఫ్ ద గాల్ బ్లాడర్. సో గాల్ బ్లాడర్ నుంచి మనకు ఏదైతే లివర్ నుంచి వచ్చే ఆ బైల్ సాల్ట్స్ మనకు లోపల కాన్సన్ట్రేట్ అయ్యి అట్ ద సేమ్ టైం మనకు జ్యూసెస్ ఏవైతే మనం లివర్ నుంచి వస్తాయో అవన్నీ కలిసి మనకు కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఫ్రమ్ ద గాల్ బ్లాడర్. అదే కాకుండా ఇంకా వేరే జ్యూసెస్ కూడా మనకు లివర్ నుంచి వచ్చి బేసికల్గా అవంతా మనకు కామన్ బైల్ డక్ట్ లో జాయిన్ అవుతాయి. ఈ కామన్ బైల్ డక్ట్ లో మనకి ఏముంటుంది, బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. సో ఈ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఇక్కడ నుంచి మనకు వచ్చి ఫైనల్గా మనకి ఈ డక్ట్ ఏంటంటే మనకు ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది అనమాట. సో ఇదేమో ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది, ఇదేమో బైల్ నుంచి వస్తుంది. సో ఈ బైల్ డక్ట్ ఏదైతుందో మన బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ క్యారీ చేసే బైల్ డక్ట్ ఏదైతుందో ఇట్ విల్ బి ఫ్యూజింగ్ విత్ ద ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఇక్కడ ప్యాంక్రియాటిక్ డక్ట్ దేని నుంచి వస్తుంది, ఇట్ విల్ బి కమింగ్ బికాస్ ఇట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఈ ప్యాంక్రియాస్ ని మనం ఏ విధంగా పిలవచ్చు, మనం దీన్ని మిక్స్డ్ గ్లాండ్ కూడా అనుకోవచ్చు. సో బేసికల్గా మనకు ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్ట్ ఏదైతుందో ప్యాంక్రియాటిక్ డక్ట్, ఓకే, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్ట్, ఇక్కడ లివర్ నుంచి వచ్చే డక్ట్, ఈ 2 డక్ట్స్ మనకు ఫ్యూజ్ అయిపోయి మనకు ఫైనల్గా మనకు ఈ డక్ట్ ని మనం కామన్ హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఈ డక్ట్ ఏదైతుందో మనకు అటు నుంచి లివర్ నుంచి వచ్చే డక్ట్, ఇక్కడ మన ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్ట్, ఈ 2 డక్ట్ ఫ్యూజ్ అయ్యి మనకు ఫామ్ అయ్యే డక్ట్ ని కామన్ హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. సో బేసికల్గా కామన్ హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే ఏ డక్ట్ అయితే మనకు అక్కడ లివర్ నుంచి వచ్చే డక్ట్, ఇక ప్యాంక్రియాస్ నుంచి వచ్చే డక్ట్ ఫ్యూజ్ అయిపోయి మనకి ఇంటెస్టైనల్ డియోడినమ్లకి అన్లోడ్ అవుతుందో దాన్ని మనము కామన్ హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. సో బేసికల్గా ఇక్కడ ఏంది, మనము ప్యాంక్రియాస్ గురించి చదువుకోవాలనుకుంటే దాన్ని మనం మిక్స్డ్ గ్లాండ్ అనొచ్చు, లేకపోతే హెటెరో గ్లాండ్ అని కూడా అనొచ్చు, లేకపోతే స్వీట్ గ్లాండ్ కూడా అనొచ్చు.
ఎందుకు ఈ 3 పేర్లు అంటే మిక్స్డ్ గ్లాండ్ ఎందుకన్నామంటే అది డైజెస్టివ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ హార్మోనల్ సింథసిస్లో కూడా పాల్గొంటుంది. ఇంకోటి హెటరో గ్లాండ్ ఎందుకన్నామంటే అది ఇట్ విల్ పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అదర్ దన్ డైజెషన్ ప్రాసెస్. అండ్ ఇంకోటి స్వీట్ గ్లాండ్ ఎందుకంటామంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంట్రోలింగ్ ద షుగర్ లెవెల్స్ ఆఫ్ ద బాడీ. సో జనరల్గా ప్యాంక్రియాస్ని మనం మిక్స్డ్ గ్లాండ్, హెటరో గ్లాండ్, స్వీట్ గ్లాండ్ కూడా అనుకోవచ్చు. సో బేసికల్గా ఇక్కడ ఈ మిక్స్డ్ గ్లాండ్ అంటే ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ ఏవేవి బల్క్ ఆఫ్ ఎంజైమ్స్ ఏమేమి ఉంటే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ బేసికల్గా మనము ఈ ఏవైతే మనకు జనరల్గా మనకు ఈ ప్యాంక్రియాస్ యొక్క పిహెచ్ వచ్చేసి 7.5 నుంచి 8.4 ఆర్ 8 బియాండ్ 8 ఉంటుంది. అంటే పిహెచ్ ఈస్ అబౌట్ 8 అబోవ్ ద 8. సో బేసికల్గా ఇక్కడ వచ్చేసి మనకు ఏంది జనరల్గా మనము ఈ పర్టికులర్ ప్యాంక్రియాస్లో ఉండేది ఏదంటే పిహెచ్ 8 ఆర్ అబోవ్ 8 ఎందుకు ఉంటుందంటే బేసికల్గా మనకు ఎందుకు ఇలా ఉంటుందంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద బైకార్బోనేట్. సో అపార్ట్ ఫ్రమ్ ద ఎంజైమ్స్ ఇట్ ఆల్సో సింథసైజ్ ద బైకార్బోనేట్. ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే బేసికల్గా మనకు పైన నుంచి వచ్చే ఫుడ్ కంటెంట్ ఏదైనా కూడా అసిడిక్ ఎన్వాల్వ్మెంట్లో ఉంటుంది సార్. సో అసిడిక్ ఎన్వాల్వ్మెంట్ నుంచి మన కింద ఇంటెస్టైనల్ సెల్స్ని కాపాడాలనుకున్న అసిడిక్ ఎన్వాల్వ్మెంట్ని న్యూట్రలైజ్ చేస్తే కానీ మన కింద అబ్జార్ప్షన్ జరగదు. సో ఈ ప్రాసెస్ అంతా ప్రాపర్గా జరగాలన్నప్పుడు బైకార్బోనేట్ అనేది సింథసైజ్ కావాలన్నమాట ప్యాంక్రియాస్ నుంచి. సో బేసికల్గా మనము ఈ బైకార్బోనేట్ అనేది ఒకటి పక్కకు పెడితే మనకి ఎన్నో ఎంజైమ్స్ ఉంటాయి. బేసికల్గా ఒకటి మనం అన్ని ఇన్యాక్టివ్ ఫార్మ్లో సింథసైజ్ అవుతుంది. ఒకటి ఫస్ట్ వచ్చేసి ట్రిప్సినోజన్ విచ్ విల్ బి కన్వర్ట్ ఇంటూ ట్రిప్సిన్. ఓకే, రెండోది వచ్చేసి కైమోట్రిప్సినోజన్ విచ్ విల్ బి కన్వర్ట్ ఇంటూ కైమోట్రిప్సిన్. మూడోది వచ్చేసి ప్రో కార్బోక్సీ పెప్టిడేస్. సో ప్రో కార్బాక్సీ పెప్టిడేస్ ఏమైతుంది, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సీ పెప్టిడేస్. ఇవన్నీ ప్రోటీన్ డైజెషన్కి యూస్ఫుల్ అనమాట. సో కానీ ఇది ఎవరు సింథసైజ్ చేస్తారు, దిస్ ఈజ్ సింథసైజ్ బై మీన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. సో మన ఇంకోటి వచ్చేసి ఏంది బేసికల్గా లైపేసెస్ ఏం చేస్తుంది, లైపేసెస్ వచ్చేసి మనకు లిపిడ్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే, అమైలైస్ వచ్చేసి మనకి ఏం బ్రేక్ డౌన్ చేస్తుంది, కార్బోహైడ్రేట్స్. సో అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి న్యూక్లియసెస్ యొక్క పని ఏంది, టు బ్రేక్ డౌన్ ద డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, దట్ ఈస్ ద న్యూక్లిక్ యాసిడ్. సో బేసికల్గా ఈ స్క్రీన్ మీద చూస్తున్న ప్రతి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జనరల్గా దే ఆర్ సింథసైజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. సో బేసికల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనం డయాగ్రామ్ మీద చూసుకుంటే మనకు ఎక్కడైతే మనకు లివర్ నుంచి వచ్చే డక్ట్ మనకి దీంతో ఫ్యూజ్ అయిపోయి ఈ కామన్ డక్ట్ ఏదైతే ఫామ్ అవుతుందో దీన్ని కామన్ హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. సో బేసికల్గా ప్యాంక్రియాస్లో మనకు నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్స్ అంతా క్లబ్ అప్ అయిపోయి, అంటే ఒక దిక్కు మనకు లివర్ నుంచి వచ్చే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్తో పాటు ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ అన్ని కలిసి మనం కామన్ హిపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా అవి డియోడినోమ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ ఎంట్రెన్స్ ఏదైతుందో ఈ ఎంట్రెన్స్ అనేది ఇట్ ఈస్ కంట్రోల్ బై ద డక్ట్ ఆఫ్ ఓడి. ఓకే, డక్ట్ ఆఫ్ ఓడి అంటే మన స్ప్లింటర్ ఆఫ్ ఓడి అని అంటాం. సో ఈ మొత్తం ఈ డక్ట్ని కంట్రోల్ చేసే స్ప్లింటర్ పేరు ఓడి అనమాట, నథింగ్ బట్ కాల్ యాజ్ స్ప్లింటర్ ఆఫ్ ఓడి. ద స్ప్లింటర్ ఆఫ్ ఓడి ఈస్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ కంట్రోలింగ్ the capability of controlling the process, that is the inlet of the enzymes, bile salts and bile pigments from the common duct into the intestinal part. So మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం, ఈ ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రో కార్బాక్సీ పెప్టిడేస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఎంజైమ్స్ జనరల్గా మనకి ఇన్యాక్టివ్ ఫామ్లో సింథసైజ్ అవుతాయి. ఈ ఇన్యాక్టివ్ ఫామ్లో సింథసైజ్ అయిన ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ కావాలంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఏంది బేసికల్గా మనకు అవి ఏంది ఎవరి ద్వారా కన్వర్ట్ అవుతుంది యాక్టివ్ ఫామ్లోకి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ this intestinal juices which is generally called as enterokinase. So enterokinase is the one, basically it is involved in converting the ఓకే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ అంతా దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాక్టివ్ ఫామ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ ఎంటెరోకైనస్. ఈ ఎంటెరోకైనస్ ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఎప్పుడైతే మనకు ఆ ఎంజైమ్స్ యాజ్ సూన్ యాజ్ ఆ ప్యాంక్రియాస్ లివర్ నుంచి వచ్చి మనకు ఇంటెస్టైన్ డియోడినం పార్ట్లోకి ఎంటర్ అవుతుందో, ఆ సి షేప్ ఆర్గన్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ ఉన్న ఎంటెరోకైనస్ ఆ పర్టికులర్ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ని కాస్త యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద digestive juices or the enzymes which are involved in a major
ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్. సో బేసికల్గా మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాము, మనం సలవరీ గ్లాండ్స్ నుంచి వచ్చే ఆల్ఫా అమైలేస్ ఏం ఫంక్షన్ ఏంది, తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో ఉన్న గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ యొక్క ఫంక్షన్ ఏంది, అండ్ దేర్ ఆఫ్టర్ మన ప్యాంక్రియాస్ లివర్ యొక్క ఫంక్షన్, దాని యొక్క సెక్రీషన్స్ ఏం సెక్రీట్ అయితే, ఎలా సెక్రీట్ అయితే, ఆ సెక్రీట్ అయినాయి ఎక్కడ యాక్టివేషన్ అయితే, యాక్టివేషన్ ఎక్కడ ఏ ఇంటెస్టైన్లో జరుగుతుంది, ఆ ఇంటెస్టైనల్ ప్రాసెస్ ఏంది, ఇంటెస్టైనల్ ఇంటెస్టైనల్లో భాగంగా ఏ ఎంజైమ్స్ మనకు జనరల్గా ఏ రోల్ ప్లే చేస్తాయి, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ మొత్తం సెక్రీషన్ మేము సక్కస్ ఎంట్రికస్ అని ఎందుకంటాము, అది ఒకటి మెడికల్ టర్మ్. సో ఫర్ ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్ we will use word called as succus entericus. So basically it's about entirely discussing about the basic process which are the physiological part where all the enzymatic process will be involved. Finally మనకి alkaline pH ఎందుకు మెయింటైన్ చేస్తామంటే to enhance the absorption process. absorption process అనేది స్మాల్ ఇంటెస్టైన్ పూర్తిగా మనకు అందులోనే ఇన్వాల్వ్ అవుతుంది కనుక ఒకదికి డైజెషన్ జరుగుతూ ఆ డైజెషన్ జరిగినాక వచ్చే ప్రోడక్ట్స్ మోనోమెరిక్ షుగర్స్, అమైనో యాసిడ్స్ అండ్ ఆల్సో మనకు నైట్రోజన్ బేసెస్ అండ్ ఆల్సో షుగర్స్, ఇంకోటి మనకు ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్, ఇవన్నీ ఏవైతే లిబరేట్ అవుతున్నాయో మైక్రో బయోమాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ వల్ల ఈ లిబరేట్ అయిన కాంపోనెంట్స్ అంతా అబ్జార్ప్షన్ జరగాలంటే మనకు ఆల్కలైన్ pH అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, కమింగ్ టు ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. బేసికల్గా మనము బకల్ క్యావిటీ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పినాం. సో ఈ మనం చూయింగ్ని మాస్టికేషన్ అంటాము, స్వాలింగ్ అనేది డీగల్జింగ్ అంటాం. సో ఇదంతా జరగడం మనకు మౌత్లో జరుగుతుంది, మిక్సింగ్ అప్ సలైవా అండ్ కమింగ్ టు లైసోజోమ్. అండ్ కమింగ్ టు ద డైజెషన్ ఇన్ ద స్టమక్, బేసికల్గా మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఇవన్నీ ఇన్యాక్టివ్ ఈ పర్టికులర్ మనకి ఇవంతా కాంపోనెంట్ అనమాట. సో ఈ కాంపోనెంట్స్ అంతా ఎవరి ద్వారా యాక్ట్ అవుతుంది, పెప్సిన్ will act on all these protein components to convert into the active component that is the final part of the digestion in the small intestine. బేసికల్గా ఏంది మనకు ఇక్కడ జనరల్గా ఈ మనకు ఎంటెరోకైనేస్ అనేది ఇంటెస్టైనల్ ఎంజైమ్. ఇది ఏం చేస్తుంది, మన స్టమక్లో సింథసైజ్ ట్రిప్సినోజన్ని ట్రిప్సిన్లా కన్వర్ట్ చేస్తుంది. దేర్ ఆఫ్టర్ ఈ ట్రిప్సిన్ మొత్తం ఈ అన్ని ఎంజైమ్స్ని యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఇలా యాక్టివ్ అయిన ఎంజైమ్స్ అన్ని మనకు ప్రోటీన్ మీద యాక్ట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్లో మనకు స్మాల్ మిసలీస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఫైనల్గా డిఫ్యూజన్ ద్వారా మనకు విల్లై యొక్క సెల్స్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. కమింగ్ టు కార్బోహైడ్రేట్, బేసికలీ they are broken down by means of these enzymes into individual sugar units. And finally this is the one which is involved in the digestion of the nucleic acid lo vachesi nucleosidase. సో నెక్స్ట్ వచ్చే టాపిక్లో బేసికల్గా మనం ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ గురించి నేర్చుకుందాం. ఇంతవరకు చదువుకుంది ఏంటంటే డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి. ఇప్పుడు ఫిజియాలజీ గురించి నేర్చుకుంటే అంటే ఇంటర్నల్గా ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది, ఇంటర్నల్ యాక్టివిటీ స్టడీని మనం ఫిజియాలజీ అంటాం. సో ఇక్కడ డైజెషన్ ప్రాసెస్ యొక్క ఫిజియాలజీని నేర్చుకోవడాన్ని మనము బేసికల్గా ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ అంటాం. సో ఇక్కడ జనరల్గా ఏంది, బేసికల్గా మనం వచ్చేసి చూయింగ్ అనేది మాస్టికేషన్ అంటాము. ఆ ఫుడ్ మనం ఎప్పుడైతే చూ చేస్తామో ఆ చూ చేసిన ప్రాసెస్ని మనం మాస్టికేషన్ అంటాం. దీంట్లో భాగంగా సలైవాని మనం ఫుడ్ మెటీరియల్తో బాగా మిక్సప్ అయిపోయి దాని గ్రైండింగ్ ప్రాసెస్ ప్రాపర్గా మనకు టంగ్ అండ్ టీత్ ఇన్వాల్వ్ అయిపోయి ప్యాలెట్, బకల్ క్యావిటీ అంతా మనం మిక్సప్ చేయడం ప్రాసెస్ని మనం మాస్టికేషన్ అంటాం. సో అదంతా మనకు మౌత్లో జరుగుతుంది. అదంతా జరిగినాక మనం ఎప్పుడైతే మింగుతామో ఆ మింగే ప్రాసెస్ని డీగల్జింగ్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ద ఫుడ్ taking the food into the esophagus అన్నమాట. సో బేసికల్గా మనకు ఇక్కడ మనం ఫిజియాలజీ గురించి నేర్చుకోవాలంటే ఇప్పుడు మౌత్లో మిక్సింగ్ జరుగుతుంది అన్నాం. సో మౌత్లో ఏం యాక్టివిటీ జరుగుతుందో ఒకసారి చూద్దాం. మామూలుగా మనం తీసుకునే ఫుడ్ కార్బోహైడ్రేట్ స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఆ స్టార్చ్ రూపం ఉన్న ఫుడ్ ఏది, దట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ మాల్టోస్ బై మీన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ అమైలేస్. సో సెలవరీ అమైలేస్ యొక్క పని ఏంటంటే బేసికల్గా టు కన్వర్ట్ ద స్టార్చ్ ఇంటూ మాల్టోస్. దట్ ఈస్ అంటే జనరల్గా మనకు ఈ సలైవరీ అమైలేస్ యొక్క పని ఏంది, పాలిమర్ని కాస్త బేసికల్గా మనకు 2 షుగర్ యూనిట్స్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. దట్ 2 షుగర్ యూనిట్స్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాస్ మాల్టోస్. సో ఈ మాల్టోస్ని కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఏంది, సలైవరీ అమైలేస్. సో బేసికల్గా సలైవరీ ఆల్ఫా అమైలేస్ యొక్క వర్క్ ఏంటంటే టు కన్వర్ట్ దిస్ పాలిమెరిక్ స్టార్చ్ ఇంటూ మాల్టోస్. అండ్ ద pH of the sugar is nothing but the pH of the enzymatic process is 6.8. So basically it is the process where it is involved in the
where it is involved in the conversion of starch, that is the polymer is converted into maltose by the action of alpha amylase, that is cell-very alpha amylase, and the pH is 6.8. So basically it's about the totally the activity అనేది, the digestion activity అనేది బేసికల్ గా అందరూ ఏమనుకుంటారంటే స్టమక్ ఇంటెస్టైన్ లో జరుగుతుందని, కానీ ఇనిషియేషన్ ఆఫ్ ద డైజెషన్ అనే ప్రాసెస్ అంటే స్టార్టింగ్ అయ్యేది మౌత్ అంటే బకల్ క్యావిటీలోనే మనకి ప్రాసెస్ అనేది ఇనిషియల్ గా స్టార్ట్అప్ అవుతుంది అనమాట. సో కమింగ్ టు స్టమక్ యొక్క ఫిజియాలజీ గురించి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనకు స్టమక్ లో ఉండే యాసిడ్ ఏదైతుందో, మన గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ ఏదైతుందో దాని యొక్క మెయిన్ పని ఏంటంటే టు కన్వర్ట్ ద ప్రోరెనిన్. ఓకే, ప్రోరెనిన్ అనేది ఒక ఇన్యాక్టివ్ ఫామ్ అండ్ ఆల్సో పెప్సినోజన్. సో ఈ పెప్సినోజన్ ప్రోరెనిన్ కాస్త రెనిన్ అండ్ పెప్సిన్ లాగా కన్వర్ట్ చేయడం అనమాట. ఇది ఎవరు కన్వర్ట్ చేస్తాడు? గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్. సో గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ యొక్క పని ఏంది? టు కన్వర్ట్ ద ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఇంటూ యాక్టివ్ ఫామ్. So to convert the inactive enzymes into active form, that is the prorenin into renin, pepsinogen into pepsin. So basically గా ఈ వీటి యొక్క పని ఏంటంటే బేసికల్ గా మన స్టమక్ లో జరిగే ఈక్వేషన్ ప్రాసెస్ ఏంటంటే బేసికల్ గా అది అసిడిక్ డైజెషన్ ఆఫ్ ద ప్రోటీన్. ఓకే, అసిడిక్ డైజెషన్ అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అసిడిక్ ఎన్విరాన్మెంట్ మనకు ప్రోటీన్స్ అనేది డైజెషన్ అవుతుంది అనమాట. సో అసిడిక్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ యాస్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద స్టమక్. సో ఈ స్టమక్ లో ఉండే యాసిడ్ వల్ల మనకు ప్రో ఎంజైమ్స్ కాస్త మనకు ఎంజైమెటిక్ ఫామ్ లోకి కన్వర్ట్ అయ్యి ఆ ఎంజైమెటిక్ ఫామ్ లో అంటే యాక్టివ్ ఎంజైమ్ లోకి ఫామ్ అవుతాయి. యాక్టివ్ ఎంజైమ్స్ ఏవైతున్నాయో ఆ యాక్టివ్ ఎంజైమ్ కాస్త మనకు స్టమక్ లో బేసికల్ గా మనకు దాని యొక్క యాక్టివిటీస్ మీద బేస్ అయి ఉండి జనరల్ గా ప్రోటీన్స్ నుంచి పెప్టోన్స్ అండ్ ప్రోటీయేసెస్ లకి కన్వర్ట్ అవుతుంది. సో బేసికల్ గా మనకు ఈ రెనిన్ కానీ పెప్సిన్ కానీ యొక్క మెయిన్ పని ఏంటంటే బేసికల్ గా మనకు ఆ ప్రోటీన్ ని బ్రేక్ డౌన్ చేయడం అనమాట. ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ కావాలంటే వీటికి కావాల్సిన పిహెచ్, ఐడియల్ పిహెచ్ వచ్చేసి 0.8 to 1.9 పిహెచ్ ఉండాలి. సో ఈ పిహెచ్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు? ద యాసిడ్ గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ ద్వారా. అదే గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ ద్వారా అవి కన్వర్జన్ ఇంటూ యాక్టివ్ ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అదే కాకుండా ఆ స్టమక్ లో బేసికల్ గా ఈ యాక్టివ్ ఫామ్ ఆఫ్ ఎంజైమ్స్ ఏవైతున్నాయో అవి ప్రోటీన్స్ ని కాస్త ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ప్రోటియోన్స్ అండ్ ప్రోటియోసెస్ అండ్ పెప్టోన్స్. సో బేసికల్ గా ఇవి స్మాలర్ సెగ్మెంట్ ఆఫ్ ద ప్రోటీన్స్. Okay, smaller segment of proteins are nothing but called as proteases and the peptones. సో బేసికల్ గా ఏంది ఇక్కడ మనం స్టమక్ లో ఏం జరుగుతుందంటే ఈ ప్రోటీన్స్ ఏవైతున్నాయో ఈ ప్రోటీన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు రెనిన్ అండ్ పెప్సిన్ అండ్ ఫైనల్ గా ఈ ప్రోటీన్ కాస్త ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ ప్రోటియోసెస్ అండ్ పెప్టోన్స్. అండ్ ఈ ప్రోటియోసెస్ ఆర్ పెప్టోన్స్ అంటే ఏంటంటే బేసికల్ గా మన కాంప్లెక్స్ ప్రోటీన్ మాలిక్యూల్ కాస్త బ్రేక్ డౌన్ అయ్యి స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఫామ్ కావడం అనమాట. సో ఇదంతా ప్రాసెస్ అంతా స్టమక్ లో జరుగుతుంది. అండ్ స్టమక్ లో బేసికల్ గా గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ తో పాటు మనకు రెనిన్ అండ్ పెప్సిన్ అనే ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవి యొక్క పని ఏంటంటే ప్రోటీన్ ని కాస్త చాలా మేనేజబుల్ స్మాలర్ ఫార్మ్స్ లోకి కన్వర్ట్ చేయడం, అదే పెప్టోన్స్ అండ్ ప్రోటీయేసెస్ అనే ప్రాసెస్ లోకి కన్వర్ట్ చేయడం అనమాట. సో ఇక్కడ రెనిన్ గురించి మాట్లాడుకోవాలంటే ఏంటంటే బేసికల్ గా ఇది చిన్నపిల్లల్లో అంటే 3 years 4 years లోపు ఉన్న చిన్నపిల్లల్లో మనకి సింథసైజ్ అవుతుంది. బేసికల్ గా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన మిల్క్ ప్రోటీన్ అంటే మిల్క్ లో ఉండే కెసిన్ ప్రోటీన్ అరిగించుకోవడం అనమాట. సో మనకు అడల్ట్స్ లో రెనిన్ అనేది మనము చూడము. సో రెనిన్ అనేది బేసికల్ గా చిన్నపిల్లల్లో మన కెసిన్ ఆఫ్ ద మిల్క్ ప్రోటీన్ అంటే కెసిన్ ఆఫ్ ద మిల్క్ డైజెషన్ ప్రాసెస్ లో చాలా యూస్ఫుల్ గా రోల్ ప్లే చేస్తారు. సో ఇది కూడా మనకు స్టమక్ లోనే సింథసైజ్ అవుతుంది. సో మనం పిల్లలు ఎప్పుడైతే తీసుకున్న 10-15 నిమిషాల్లోనే డైజెషన్ స్టార్ట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద పవర్ఫుల్ యాక్టివిటీ ఆఫ్ ద రెనిన్. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళు తాగినాక అరగకపోయినా వాళ్ళు కక్కినప్పుడు మనం చూస్తే ఏంటంటే బేసికల్ గా మనకు స్టమక్ లో నుంచి వచ్చే ఆ మిల్క్ ఏంటంటే అది ఆల్రెడీ మనకు బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట విత్ ఇన్ మినిట్స్ లో. సో దట్ ఈస్ ద పవర్ఫుల్ యాక్టివిటీ ఆఫ్ ద రెనిన్. సో బేసికల్లీ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద స్టమక్. సో మనకు నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సో మనకు స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుందంటే బేసికల్ గా మనకు ఇప్పటి వరకు ఏవైతే మనకు పైనుంచి వచ్చే ఫుడ్ ఏదైతుందో మనకు జనరల్ గా మనకు యూసోఫేగస్ నుంచి మనకు ఫుడ్ స్టమక్ లోకి వస్తుంది. ఆ స్టమక్ లోకి నుంచి మన ఫుడ్ సి షేప్ ఆర్గన్ లోకి వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చేసి బోలస్ అంటాం మనము.
ఇక్కడ నుంచి వచ్చే ఫుడ్ మెటీరియల్ని కైమ్ అంటాం. సో ఎప్పుడైతే స్టమక్ నుంచి వచ్చే ఫుడ్ మెటీరియల్ని మనం కైమ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే చాలా సెమీ సాలిడ్ లిక్విడ్ సబ్స్టెన్స్ లాగా ఉండేదాన్ని కైమ్ అంటాం. సో బేసికల్గా మనకి ఇక్కడ ఒక స్ప్లింటర్ అంటే మస్కులర్ స్ప్లింటర్ ఉంటుంది. ఇదేమో కార్డియాక్ స్ప్లింటర్, ఇది వచ్చేసి మనకు బేసికల్గా పైరోలిక్ స్ప్లింటర్ అంటాం. సో ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫుడ్ మనకి ఈ సి షేప్ స్ట్రక్చర్లోకి వస్తుందో ఆ ఫుడ్ని మనం కైమ్ అంటాం. సో ఇక్కడ మనకు జనరల్గా మనకు ఏంది స్మాల్ ఇంటెస్టైన్ యొక్క పని ఏంటంటే జనరల్గా మనకు రెండు రకాలుగా డక్ట్స్ ఉంటాయి అన్నమాట బేసికల్లీ. ఓకే, ఒక డక్ట్ ఏంటంటే బేసికల్గా ఒక డక్ట్ ఏంది బేసికల్గా అంటే మనకు లివర్ నుంచి వస్తుంది, ఇంకో డక్ట్ ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. సో ఒక డక్ట్ లివర్ నుంచి ఒక డక్ట్ ప్యాంక్రియాస్ నుంచి వచ్చి మనకు డియోడినం సి సెక్షన్లోకి జాయిన్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్గా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్ తీసుకుంటే మనము దాని యొక్క కండిషన్ వచ్చేసి 7 to 8 మధ్యలో ఉంటుంది, అంటే 7.8 ఉంటుంది. బికాస్ ఈ ఆల్కలీ కండిషన్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ బైకార్బోనేట్. ఈ బైకార్బోనేట్ ఎవరు సింథసైజ్ చేస్తారు? ఇట్ ఈస్ సింథసైజ్ బై మీన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. సో బేసికల్గా ఏంది ఇక్కడ మనం ఏం చదువుకుంటాము? ప్యాంక్రియాస్ అంటే ఏంటంటే ఇది ఒక ఆర్గన్. సో ఇప్పటివరకు మనం చదువుకున్నాం ఆల్రెడీ, ఇది ఒక ఆర్గన్. దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ సెక్రీట్ చేసేది ఏంటంటే బైకార్బోనేట్. సో బైకార్బోనేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ మెయింటైనింగ్ ద pH ఆఫ్ ద pH that is 7.8. సో బేసికలీ ద బైకార్బోనేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ సింథసైజ్డ్ బై ద ప్యాంక్రియాస్. సో మనకి ఇక్కడ ఇదే కాకుండా మనం ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క సెక్రీషన్స్ ఏవైతున్నాయో ఈ సెక్రీషన్స్ మొత్తాన్ని కలుపుకొని మనం బేసికల్గా ఎంటెరోకైనస్ ఆర్ సక్సెస్ ఎంట్రికస్ అని అంటాం. సో సక్సెస్ ఎంట్రికస్ అంటే ఏంది? బేసికల్గా సక్సెస్ ఎంట్రికస్ అనేది ఇది మొత్తం ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ ఏవైతున్నాయో ఓకే, ఇంటెస్టైనల్ గ్లాండ్ సెక్రీషన్స్ పూర్తిగా జరిగేదాన్ని మనం సక్సెస్ ఎంట్రికస్ అంటాం. సో ఈ సక్సెస్ ఎంట్రికస్ యొక్క మెయిన్ అంటే దాని యొక్క వర్డ్ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్లీ వాట్ ఎవర్ ద సెక్రీషన్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద ఇంటెస్టైన్ దట్ ఈస్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ as సక్సెస్ ఎంట్రికస్. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఎంటెరోకైనస్. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇన్ డీటెయిల్. దీని యొక్క పని ఏంటంటే మన ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ ఏవైతున్నాయో పెప్సినోజన్, పెప్సినోజన్, కార్బాక్సీ పెప్టిడేస్, ఈ మూడింటిని మనకు యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ చేయడం అనమాట. అది ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అండ్ ఫైనల్ వన్ ఇస్ ద కార్బాక్సీ పెప్టిడేస్. సో ఇలా మనకు యాక్టివేట్ అయిన ఎంజైమ్స్ ఏవైతున్నాయో ఈ మూడు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏవైతున్నాయో ఈ మూడు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ బేసికల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద ప్రోటీన్. సో బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద ఎంటెరోకైనస్ విచ్ ఈస్ కన్వర్టింగ్ the trypsinogen, chymotrypsinogen and carboxypeptidase into the trypsin, chymotrypsin and also carboxypeptidase. So basically it's about the conversion. So ఈ కన్వర్జన్ ఏంది? బేసికల్గా ఈ కన్వర్జన్ ఎవరు చేస్తారు అంటే ఎంటెరోకైనస్. సో ఎంటెరోకైనస్ ఈజ్ సింథసైజ్డ్ బై ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్వర్టింగ్ ద ఇన్యాక్టివ్ ఫామ్ ఇంటూ యాక్టివ్ ఫామ్. సో ఇక్కడ ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బేసికల్గా ప్రోటీయోసెస్ అండ్ పెప్టోన్స్ ఇవన్నిటిని కలుపుకొని బేసికల్గా ఇవన్నిటిని కన్వర్ట్ చేయడం అనమాట. ఇవన్నిటిని ఎందులో కన్వర్ట్ చేయడము? ట్రైపెప్టిడేస్ అంటే 3 అమినో యాసిడ్ జాయిన్ ఉండడాన్ని ట్రైపెప్టిడేస్ అంటాం. డైపెప్టిడేస్ అంటే 2 అమినో యాసిడ్ జాయిన్ ఉండడాన్ని డైపెప్టిడేస్ అంటాం. సో బేసికల్గా మనకు ప్రోటీన్స్, ప్రోటీయోసెస్ అండ్ పెప్టోన్స్ ఆర్ బేసికల్లీ దే ఆర్ కన్వర్ట్ ఇంటూ ట్రైపెప్టిడేస్ అండ్ ద డైపెప్టిడేస్ బికాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ అండ్ కార్బాక్సీ పెప్టిడేస్. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే బేసికల్గా టు కన్వర్ట్ ద మచ్ more complicated biomolecule into manageable and minute form. So final గా ఇక్కడ వరకు మనకు ఈ ఎంజైమ్స్ అంతా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అన్నమాట. సో ఇక్కడ వరకు జరిగేదంతా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్. ఫైనల్గా మనకు ఈ ట్రైపెప్టైడ్, డైపెప్టైడ్స్ ఫామ్ అయినాక మనకు ఈ ఇంటెస్టైనల్ ఇవి రెండు వచ్చేసి ఇంటెస్టైనల్ ఎంజైమ్స్. సో మనకి ఈ యాక్టివిటీ అంతా ఈవెన్ దో ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ వచ్చినా కూడా వచ్చేసి పడేది డియోడినోమ్లే అంటే స్మాల్ ఇంటెస్టైన్లోనే కనుక ఈ యాక్టివిటీ అంతా ఇంటెస్టైన్లలో జరుగుతుంది, కానీ దాని ఎంజైమ్ యొక్క ఆరిజిన్ వచ్చేసి ప్యాంక్రియాస్. సో మనకు ఇక్కడ జనరల్గా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ యొక్క మెయిన్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి వచ్చేది ఎంజైమ్ ఏంది? ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే బేసికల్గా దీస్ ఆర్ సబ్జెక్టెడ్ టు జనరేట్ ద
ప్రోడక్ట్స్. అంటే ట్రైపెప్టైడ్స్ అంటే 3 యూనిట్స్ అనమాట, డైపెప్టైడ్స్ అంటే 2 యూనిట్స్. ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి ట్రైపెప్టిడేస్, ఇక్కడ ఇంకో ఎంజైమ్ వచ్చేసి డైపెప్టిడేస్. ట్రైపెప్టిడేస్ యొక్క ఉద్దేశం ఏంది, ఇక్కడ 3 యూనిట్స్ని కాస్త ఇక్కడ 2 యూనిట్స్ అంటే డైపెప్టైడ్స్ లా కన్వర్ట్ చేసి ఒక యూనిట్ ని లిబరేట్ చేయడం, అదే అమినో యాసిడ్. సో ఇక్కడ డైపెప్టిడేస్ యొక్క ఉద్దేశం ఏంది, డైపెప్టిడేస్ యొక్క ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఏంది, టు యాక్ట్ ఆన్ ద డైపెప్టైడ్స్ అండ్ ఫైనల్లీ కన్వర్ట్ ఇంటూ అమినో యాసిడ్ విచ్ ఆర్ 2 యూనిట్స్. సో ఇక్కడ ఏంది, జనరల్ గా ట్రైపెప్టిడేస్ అండ్ డైపెప్టిడేస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రేకింగ్ డౌన్ ద ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్ ఇంటూ, అంటే ట్రైపెప్టైడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డైపెప్టైడ్ విత్ 1 amino acid and dipeptides are converted into 2 units of amino acid. So basically it's about the tripeptidase and the dipeptidase which are acting upon the process. ఇది జనరల్ గా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ యొక్క అవుట్పుట్ అన్నమాట. సో బేసికల్గా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకు ఫ్యాట్స్. సో బేసికల్గా ఫ్యాట్ డైజెషన్ ఎట్లా జరుగుతుంది, ఫ్యాట్ డైజెషన్ అనేది మనం బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఏవైతే లివర్ సింథసైజ్ చేస్తుందో ఆ సింథసైజ్ చేసిన లివర్ బేసికల్గా మనకు ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ ఇంటూ, దే విల్ బ్రేక్ డౌన్ ద ఫ్యాట్స్ ఇంటూ 2 different కాంపోనెంట్స్ అనమాట. అంటే ఏంది, బేసికల్గా మనకు ఈ లివర్ నుంచి వచ్చే బైల్ సాల్ట్స్ బైల్ పిగ్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆ ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ కావాలనుకుంటే ఆ ఫ్యాట్స్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలంటే అది మనకు ఆ ఎంజైమ్కి రీచబుల్ కండిషన్లో ఉండాలి. ఆ రీచబుల్ కండిషన్ ఎలా మనకి ఏర్పడుతుంది, బికాస్ ఆఫ్ ద ఎమల్సిఫైడ్ ఆఫ్ ద ఫ్యాట్స్. సో బికాస్ ఆఫ్ ద ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఆర్ ద ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చే ఫ్యాట్ అండ్ ఆయిల్ ని బేసికలీ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ ని ఎవరు పర్ఫామ్ చేస్తారు, బికాస్ ఆఫ్ ద సాల్ట్ బైల్ సాల్ట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బేసికల్ గా ఆ పెద్ద పెద్ద ఫ్యాట్ అండ్ ఆయిల్ డ్రాప్లెట్స్ లంప్ ఏదైతుందో దట్ విల్ బి కన్వర్టెడ్ ఆర్ ఇట్ విల్ బి opening up of the fats and oils is nothing but called as emulsification. So ఇలా ఎమల్సిఫై అయిన ఫ్యాట్స్ జనరల్ గా మనకి లైపేస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లైపేస్ వచ్చేసి ప్యాంక్రియాస్ నుంచి అన్నమాట. సో ప్యాంక్రియాస్ నుంచి వచ్చేది ఈ లైపేస్. సో ఈ లైపేస్ ఏంటి, బేసికల్గా ఈ విధంగా డైల్యూట్ అయిన ఓపెన్ అప్ అయిన ఫ్యాట్లోకి మనకు లైపేస్ ఎంటర్ అయ్యి ఆ ఫ్యాట్ని బ్రేక్ డౌన్, ఇట్ విల్ బి బ్రోకింగ్ డౌన్ ఇంటూ డైగ్లిజరైడ్స్. డైగ్లిజరైడ్స్ ఏంది, జనరల్గా ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ, ఇక్కడ మనకు జనరల్గా మనకు ఇక్కడ కూడా ప్యాంక్రియాస్ యాక్ట్ చేసి, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే లైపేస్ యాక్ట్ చేసి ఈ డైగ్లిజరైడ్స్ ఏవైతున్నాయో, ఓకే, ఇది ఈ విధంగా గ్లిజరాల్ మాలిక్యూల్, ఇది వచ్చేసి డైగ్లిజరైడ్. ఇది ఎట్లయితే మనం డైగ్లిజరైడ్ ఫామ్ అవుతుందో ఫ్యాట్స్ నుంచి, అది కాస్త ఇట్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ మోనోగ్లిజరైడ్స్. ఓకే, ఈ విధంగా ఇది ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫామ్ అయింది మోనోగ్లిజరైడ్స్. ఇట్లా ఫామ్ కావడానికి మెయిన్గా యూస్ఫుల్ అయిన ఎంజైమ్ లైపేస్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. సో బేసికల్లీ మోనోగ్లిజరైడ్స్ ఏదైతుందో, మోనోగ్లిజరైడ్స్ ఆర్ ద వన్ విచ్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ద గ్లిజరాల్. సో బేసికల్గా మనకి ఏంది ఇక్కడ జనరల్గా లిపిడ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ వెరీ లార్జ్ అండ్ బల్క్ మాలిక్యూల్ విచ్ హ్యావ్ నో యాక్సెస్ ఫర్ ద ఎంజైమ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చి లివర్ యొక్క బైల్ సాల్ట్స్ బైల్ పిగ్మెంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అవి ఈ ఫ్యాట్స్ ని ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ ని కొంచెం లూజన్ అప్ చేయడం అనమాట. దాన్ని ఎమల్సిఫికేషన్ అంటే దాన్ని కొంచెం డిజాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత లైపేస్ ఎంజైమ్ వచ్చి ఏం చేస్తుంది అంటే, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ని కాస్త డైగ్లిజరైడ్స్ లాగా కన్వర్ట్ చేయడము, ఆ డైగ్లిజరైడ్స్ నుంచి మోనోగ్లిజరైడ్స్ ఫామ్ కావడం అదే లైపేస్ ఎంజైమ్ ద్వారా. ఫైనల్ గా ఈ మోనోగ్లిజరైడ్స్ నుంచి మనకు కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోయి మనకి ఇక్కడ గ్లిజరాల్ యూనిట్ అండ్ ఆల్సో ఒక ఫ్యాటీ యాసిడ్ యూనిట్ అనేది లిబరేట్ అవుతుంది. ఇదంతా మనకు ఇంటెస్టైనల్ ప్రాసెస్ ద్వారా ఇంటెస్టైన్లోకి అబ్జార్ప్షన్ జరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ బేసికల్గా మనకి ఏంది, బేసికల్గా కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రాసెస్ చూసుకుంటే, మనము అమైలేస్ ఏదైతుందో మనం ఆల్రెడీ మనకు 30% ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ అనేది మౌత్లోనే జరిగిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద 70% ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఇంటెస్టైన్లోకి వచ్చినాక, మధ్యలో స్టమక్లో ఏం జరగదు అనమాట. సో ఈ ఇంటెస్టైన్లోకి వచ్చిన ఈ మెటీరియల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మీద మనకు అమైలేస్ ఎంజైమ్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే అమైలేస్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే, మనకు ఆ కార్బోహైడ్రేట్స్ని కాస్త
మనకు 2 షుగర్ యూనిట్స్ లాగా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఒక షుగర్ యూనిట్ వచ్చేసి మాల్టోస్, రెండో రకమైన షుగర్ యూనిట్ అది కూడా డైసాకరేటే కానీ సూక్రోస్, ఇక్కడ మూడోది వచ్చేసి లాక్టోస్. సో ఇవన్నీ డైసాకరేట్స్, ఇవన్నీ 2 యూనిట్స్ ఉన్న టూ షుగర్ యూనిట్స్ ఉన్న మాలిక్యూల్సే. కానీ బేసికల్ గా మనకు డిఫరెన్స్ ఇన్ ద బాండింగ్ వల్ల మనం దీన్ని మాల్టోస్ అంటాము, సూక్రోస్ అంటాము, లాక్టోస్ అంటాం. సో స్టార్చ్ నుంచి వచ్చేది లాక్టోస్, మనకు హనీ లాంటి ఫుడ్ మెటీరియల్ నుంచి వచ్చేది సూక్రోస్, ఫుడ్ మెటీరియల్ మన మిల్క్ ప్రోడక్ట్ నుంచి వచ్చేది లాక్టోస్, మిల్క్ కర్డ్ ఇవన్నిట్లో వచ్చేది లాక్టోస్. సో ఇవన్నీ డైసాకరేట్స్ అంటే 2 షుగర్ యూనిట్సే. కానీ బేసికల్ గా మనకి ఏంటంటే మనకు డిఫరెంట్ సోర్స్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రేక్ డౌన్ వల్ల అదే సేమ్ ఎంజైమ్ కానీ సోర్స్ డిఫరెంట్ ఉండడం వల్ల మన ప్రోడక్ట్ చేంజ్ ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఇక్కడ వరకు వచ్చింది ఏంది, జనరల్ గా ఈ ప్యాంక్రియాస్ ఏంది, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే అమైలేస్ ఏదైతుందో అమైలేస్ ఈ కార్బోహైడ్రేట్ ని కాస్త మనకు ఈ 2 షుగర్ యూనిట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది, అంటే మాల్టోస్, సూక్రోస్ అండ్ లాక్టోస్. కానీ ఫైనల్ గా ఏంది, బేసికల్ గా ఏంటంటే మనకు ఈ టూ షుగర్ యూనిట్ కాస్త ఇట్ షుడ్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ మచ్ మోర్ సింపులర్ అండ్ అబ్జార్ప్షన్ ఫామ్ లోకి మనకు ఇది బ్రేక్ డౌన్ జరగాలన్నమాట. ఈ బ్రేక్ డౌన్ ఎందువల్ల జరుగుతుంది, ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ వల్ల. సో ఇప్పటివరకు ఫామ్ అయిన డైసాకరేట్స్ ఏదైతుందో డైసాకరేట్స్ కాస్త మనకి ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ సబ్జెక్షన్ జరిగినాక ఆ డైసాకరేట్ కాస్త మోనోసాకరేట్ లాగా మనకు కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఇక్కడ మాల్టోస్ ఇస్ యాక్టెడ్ అపాన్ బై ద మాల్టేస్. సో ఈ మాల్టేస్ అనే ఎంజైమ్ ఎవరిది, ఇంటెస్టైనల్ ఎంజైమ్, అంటే ఇంటెస్టైన్ ద్వారా సింథసైజ్ అవుతుంది. సో ఈ మాల్టోస్ కాస్త ఇట్ ఈస్ కన్వర్టెడ్ బై ద మాల్టేస్ ఇంటూ జనరలీ ఇట్ ఈస్ ఇంటూ 2 glucose units అన్నమాట. సో it is like 2 glucose units are formed by the subjection of maltose by the maltase into 2 sugar unit. అలానే ఇంకో ఇంటెస్టైనల్ ఎంజైమ్ ఏంది, బేసికల్ గా సూక్రేస్. ఈ సూక్రేస్ యొక్క పని ఏంది, టు కన్వర్ట్ ద సూక్రోస్ దట్ ఈస్ ద 2 sugar unit is subjected by the sucrase to convert into 1 glucose and 1 fructose. సో దిస్ ఇస్ అబౌట్ ద సూక్రేస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాక్టేస్. లాక్టేస్ యొక్క పని ఏంది, బేసికల్ గా టు కన్వర్ట్ ద లాక్టోస్. The lactose is the enzyme which will convert the lactose. Lactase is the enzyme which is converting the lactose into 2 sugar units. ఓకే, ఇక్కడ ఏంది 2 షుగర్ యూనిట్, అంటే 2 షుగర్ యూనిట్ లో ఒకటి గ్లూకోజ్ ఉంటుంది, ఒకటి గ్యాలక్టోస్ ఉంటుంది. సో జనరల్ గా గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. సో బేసికల్గా ఏంది, మనకు మాల్టోస్ అనేది ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ బై ద మాల్టేస్ ఇంటూ 2 షుగర్ యూనిట్స్. సూక్రోస్ ఈస్ బ్రేకెన్ డౌన్ ఇంటూ సూక్రేస్ బై ద సూక్రేస్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్, అండ్ లాక్టోస్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ 1 గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. సో బేసికల్లీ ఇట్ ఈస్ అబౌట్ ద ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ which are nothing but which are involved in the conversion of the disaccharides into monosaccharide. That is the conversion of maltose into 2 sugar units, sucrose into 1 glucose and fructose, and 1 lactose unit into 1 glucose and 1 galactose. This is about the intestinal enzymes. And finally nucleic acid. Basically nucleic acid lo endi general ga manaku ee nucleic acid ante DNA RNA molecule edaitundo dani nucleic acid antam. So ee nucleic acid nucleases ki సబ్జెక్ట్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే వచ్చే మన ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతుందో అది న్యూక్లియోటైడ్స్ అంటాం. సో ఈ న్యూక్లియోటైడ్స్ విల్ బ్రోక్ డౌన్ ద న్యూక్లియోటిడేస్ ఇంటూ న్యూక్లియోసైడ్ అండ్ ద ఫాస్ఫేట్. ఇది ఫైనల్ గా ఈ న్యూక్లియోసిడేస్ ఏదైతుందో ఈ న్యూక్లియోసైడ్ ఏదైతుందో ఇట్ విల్ బి ఫర్దర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ షుగర్ అండ్ ద బేసెస్. సో బేసికల్లీ మనకి ఏంది, ఫైనల్ గా మన డిఎన్ఏ ఆర్ఎన్ఏ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల న్యూక్లియోటైడ్స్ నుంచి న్యూక్లియోసైడ్ నుంచి షుగర్ అండ్ ద బేసెస్. సో ఈ కంప్లీట్ ఎంజైమ్స్ ఏవైతున్నాయి ఎస్పెషల్ గా ఇక్కడ రోల్ ప్లే చేసేది న్యూక్లియసెస్ 1, రెండోది వచ్చేసి న్యూక్లియోటిడేస్, ఓకే, మూడోది వచ్చేసి న్యూక్లియోసిడేస్. సో 1, 2, 3 ఇవన్నీ ఏంటంటే న్యూక్లియసెస్ కేటగిరీ కిందకి వస్తాయి. అండ్ దీస్ ఆర్ ద అండర్ ద ఇంటెస్టైనల్ ఎంజైమ్స్. సో జనరల్ గా మనకి ఏంది, ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ లో బేసికల్ గా న్యూక్లియసెస్, న్యూక్లియోటిడేస్ అండ్ న్యూక్లియోసిడేస్ ఇవి కంప్లీట్ గా న్యూక్లిక్ యాసిడ్ దట్ ఈస్ ద డిఎన్ఏ ఆర్ఎన్ఏ నుంచి న్యూక్లియోటైడ్ నుంచి న్యూక్లియోసైడ్ నుంచి షుగర్ అండ్ బేసెస్ ని కంప్లీట్ కన్వర్జన్ అనేది చేసేది న్యూక్లిక్ యాసిడ్ అనమాట. దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ఇంటెస్టైనల్ ఎంజైమ్. సో బేసికల్ గా మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే జనరల్ గా
బేసికల్గా మనం ఏం చేసుకున్నామంటే బేసికల్గా ఇక్కడ మనకు డిఫరెంట్ ఎంజైమ్స్ యొక్క ప్రాసెస్ ఏంది, జనరల్గా మనకు మాస్టికేషన్, స్వాలోయింగ్ అంటే ఏంది, డీగల్జింగ్ అంటే ఏంది, అండ్ మనకు స్టమక్లో ఏం జరుగుతుంది, సలైవాలో మనకు నోట్లో ఏం జరుగుతుంది, కడుపులో ఏం జరుగుతుంది, దాని తర్వాత ప్రేగుల్లో మనకి ఎలా అబ్జార్ప్షన్ డైజెషన్ జరుగుతుంది, ఏవేవి ఎంజైమ్స్ ఎక్కడి నుంచి ఆరిజిన్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాసెస్ పర్ఫామ్ చేస్తాయి, ఫైనల్గా మనకు ఎన్ని రకాల బయోమాలిక్యూల్స్ ఉన్నాయి, ఆ బయోమాలిక్యూల్స్ ఏ విధంగా ఏ ఎంజైమ్స్ ద్వారా మనకు మ్యాక్రో బయోమాలిక్యూల్స్ అనేది బ్రేక్ డౌన్ జరిగి మనకు ఫైనల్గా మనకు మోనోమెరిక్ యూనిట్స్ లిబరేట్ అవుతాయి అనేది మనము ఈ టాపిక్లో మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం అనమాట. ఓకే, పెరిస్టాలిసిస్ మూమెంట్ అంటే బోలస్ ఆఫ్ ద ఫుడ్ మూమెంట్ బై మీన్స్ ఆఫ్ మస్కులర్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్సేషన్ ఈస్ కాల్డ్ యాజ్ పెరిస్టాలిసిస్. సో ఇదంతా మనం ఇన్ డెప్త్ అనాలిసిస్లో మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనది పెరిస్టాలిక్ మూమెంట్. సో వాట్ ఈస్ పెరిస్టాలిక్ మూమెంట్? బేసికల్గా మన పెరిస్టాలిక్ మూమెంట్లో ఏంటంటే మనకు ఫుడ్ ఏదైతుందో ఆ ఫుడ్ మనకి నోట్లో నుంచి మనకి కడుపులోకి రావాలన్నా, కడుపు నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అంటిల్ యానస్ అండ్ రెక్టమ్ వరకు రీచ్ కావాలన్నా కూడా మనకి ఏదైతే ఈ కెనాల్ అంటే మనకు ఈ పైప్ సిస్టమ్ ఏదైతుందో, కెనాల్ అండ్ నథింగ్ బట్ పైప్ సిస్టమ్. సో ఈ కెనాల్ ఏదైతుందో దీని మొత్తం మస్కులర్ యాక్టివిటీ రిలాక్సేషన్ ప్రాపర్గా జరిగినప్పుడే ఇక్కడ ఉన్న ఫుడ్ మెటీరియల్ ఏదైతుందో ఇక్కడ ఫుడ్ మెటీరియల్ ఇక్కడికి జరుగుతుంది, అక్కడ నుంచి ఫుడ్ మెటీరియల్ కాస్త ఇక్కడ జరుగుతుంది. సో ఈ కంప్లీట్ మూమెంట్ ఏదైతుందో ఈ కంప్లీట్ మూమెంట్ జరగాలంటే మనకు పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఈ పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా మనకు ఫుడ్ మెటీరియల్ నోట్లో నుంచి మన గొంతు ద్వారా మనకు స్టమక్లోకి వచ్చి ఆ స్టమక్లోకి నుంచి యానస్ అండ్ రెక్టమ్ ద్వారా మనకు రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా మన ఫుడ్ మెటీరియల్ వచ్చేసి కైమ్ అనేది ఏంటంటే మనకు స్టమక్ యొక్క అవుట్పుట్. ఈ స్టమక్ యొక్క అవుట్పుట్ ఏదైతుందో ఈ స్టమక్ బేసికల్గా ఈ ఫుడ్ మెటీరియల్ ఏదైతుందో దట్ విల్ బి జనరేటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద స్టమక్ బోత్ చర్నింగ్ అండ్ మిక్సింగ్. సో బేసికలీ ద ఫుడ్ విల్ బి మూవింగ్ బై మీన్స్ ఆఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బోలస్ బై మీన్స్ ఆఫ్ పెరిస్టాలిక్ మూమెంట్, మస్కులర్ మూమెంట్ ద్వారా అది జనరల్గా పై నుంచి కింది నుంచి స్టమక్లోకి నుంచి మనకు మళ్ళీ ఇంటెస్టైన్ నుంచి మొత్తం ట్రావెలింగ్ అనేది జరగాలి అంటే పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారానే జరుగుతుందన్నమాట. అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు 3 విధాలుగా జరుగుతుంది, డిపెండింగ్ అపాన్ ద కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షుగర్స్ కానీ లేకపోతే అమైనో యాసిడ్స్ కానీ ఇవన్నీ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. అదే లిపిడ్స్ అయితే మిసెలీస్, వాటర్ అయితే ఆస్మోటిక్ గ్రేడియంట్. Coming to assimilation, అంటే using of the substance into the tissue, forming the tissue is called as assimilation. Defecation అంటే ఏంది? బేసికల్గా removal of the expelling of the temporarily stored unused substance by means of anus is called defecation. సో మనం నెక్స్ట్ టాపిక్లో బేసికల్గా అబ్జార్ప్షన్ ఆఫ్ ద డైజెస్టర్ మెటీరియల్ అనేది దాని గురించి నేర్చుకుందాం. దీంట్లో బేసికల్గా మనకు అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టర్ మెటీరియల్లో మనం ఈ కంప్లీట్ డయాగ్రామ్ ఏదైతుందో ఈ పైంది మనకి ఇది ఇంటెస్టైనల్ లేయర్. సో ఇది మొత్తం మనకు ఈ విధంగా మనకు ఇది ఇంటెస్టైనల్ క్యావిటీ అంటే లోపల ఈ మొత్తం ఖాళీ స్థలాన్ని లూమెన్ అంటాం. సో ఈ లూమన్ అనేది ఏంటంటే బేసికల్గా మనకు ఈ డైజెషన్ అనేది బయట జరుగుతుంటుంది. సో ఈ మొత్తం లేయర్స్ ఏవైతున్నాయో ఇంటెస్టైనల్ లేయర్స్ అనమాట. ఈ ఇంటెస్టైనల్ లేయర్స్ ఏవైతున్నాయో ఇవంతా నథింగ్ బట్ ఇది. Okay, these are the intestinal layer which are leading to the process of the absorption of digester material. So basically గా మనకి intestine లో జరిగే digestion process అంతా nothing but the absorption of the food material. సో బేసికల్గా ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు మనము? ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు ఆ అబ్జార్ప్షన్ ప్రాసెస్లో బేసికల్గా మనకు 3 రకాలు ఉంటుంది. ఒకటి డైజెస్టివ్, ఒకటి ప్యాసివ్, ఇంకోటి యాక్టివ్, మూడోది వచ్చేసి ఫ్యాకల్టేటివ్. ఇవంతా దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ప్రాసెస్. సో మనం ఒక్కొక్క ఎలిమెంట్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇక్కడ అబ్జార్ప్షన్లో మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నాము. ఈ అబ్జార్ప్షన్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యేది ఏంది? మనకు ఈ పర్టికులర్ మైక్రోవిల్లే అనమాట. దీని మైక్రోవిల్లే అంటాము. ఓకే, దీని మైక్రోవిల్లే అంటాం. ఈ మైక్రోవిల్లే యొక్క మెయిన్ ఏంటంటే మనకు ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తున్నాం. బేసికల్గా మనకు జనరల్గా మనకు ఆ బయటికి ఆ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే లూమన్లోకి వచ్చినాయో దానివల్ల మనకు సర్ఫేస్ ఏరియా పెరగడం, అబ్జార్ప్షన్ యొక్క సర్ఫేస్ ఏరియా పెరగడం యాజ్ వెల్ యాజ్ మనకు అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఆ ఒక్కదాన్ని మనం మ్యాగ్నిఫై చేసి చూస్తే బేసికల్గా మనకు ఈ స్ట్రక్చర్ కనబడుతుంది అనమాట. ఈ స్ట్రక్చర్లో ఏంది? మనకు ఇంటెస్టైనల్ సెల్స్ లోపల మనకు ఒక వెయిన్, ఒక ఆర్టరీ అండ్ ఆల్సో లాక్టైల్ నెట్వర్క్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ వేసుకొని చూద్దాం.
సో మైక్రోవిల్లే అనేది ఏంది, జనరల్గా మైక్రోవిల్లే అనే దగ్గర ఓకే మనకు ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఈ లూమెన్లోకి మనకి స్మాల్ ఇంటెస్టైన్ లూమెన్లోకి బేసికల్గా మనకు మైక్రోవిల్లే అనేది ప్రొజెక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దిస్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ ఆర్టరీ అండ్ ద వెయిన్. సో మనకు ఆర్టరీ అండ్ వెయిన్ యొక్క మనకు జనరల్గా వెయిన్స్ ఆర్టరీస్ యొక్క మెయిన్గా ఓకే మనకి బ్లడ్ సప్లై గురించి చూసుకుంటే మైక్రోవిల్లే యొక్క బ్లడ్ సప్లై బేసికల్గా మనకు ఆర్టరీ లోపలికి వస్తుంది, వెయిన్ కూడా వస్తుంది. వెయిన్ మనకు కంప్లీట్గా అక్కడ నెట్వర్క్ అనే మెష్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ నెట్వర్క్ ఏదైతుందో ఈ నెట్వర్క్ బేసికల్గా మనకు ఆర్టరీ ఎంటర్ అయ్యి అక్కడ మనకు జనరల్గా నెట్వర్క్ ఫామ్ అయ్యి ఆ నెట్వర్క్ నుంచి మనకు వెయిన్స్ అనేది బయటకు వస్తాయి. సో ఇదే కాకుండా మనం కంప్లీట్గా ఇండిపెండెంట్ నెట్వర్క్ కూడా ఉంది. ఈ ఇండిపెండెంట్ నెట్వర్క్ ఏదైతుందో దీన్ని లాక్టేల్ అంటాం. ఓకే ఇండిపెండెంట్ నెట్వర్క్ ఏదైతుందో దీన్ని లాక్టేల్ అంటాం. సో బేసికల్గా మనకు ఆర్టరీ లోపలికి ఎంటర్ అయ్యి మనకు ఆ నెట్వర్క్ ఫామ్ అయ్యి బయటికి ఒక నెట్వర్క్ వచ్చేయడం అండ్ ఆల్సో మనకు లోపల మనకు లింఫాటిక్ సిస్టమ్ ద్వారా మనకు ఒక లాక్టేల్ అనే స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో బేసికలీ ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఏదైతుందో దీన్ని మైక్రోవిల్లే అంటాము. అండ్ ఈ మైక్రోవిల్లే ఏంటంటే this is the walls of the stomach. So this is the walls of the intestine. ఇది ఇంటెస్టైనల్ వాల్. ఈ పై నుంచి కూడా ఒక ఇంటెస్టైనల్ వాల్ ఉంటుంది. సో ఇంటెస్టైనల్ వాల్ మధ్యలో ఈ లూమెన్లో మనకు డైజెషన్ అనేది జరుగుతుంటుంది. సో ఈ ప్రొజెక్షన్ ద్వారా మనకు అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఏదైతే మనకు ఈ స్ట్రక్చర్ చూసినామో ఈ స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మైక్రోవిల్లే. సో బేసికలీ ద మైక్రోవిల్లే ఇస్ ద వన్ విచ్ ఈస్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఇక్కడ మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి డిఫరెంట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి షుగర్ అండ్ అమైనో యాసిడ్స్. సో బేసికల్గా షుగర్ అండ్ అమైనో యాసిడ్స్ ఏవైతున్నాయో ఈ షుగర్ అండ్ అమైనో యాసిడ్స్ బేసికల్లీ దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ద బ్లడ్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు ఏంటంటే బేసికల్గా మనకు ఇనీషియల్గా మనకు రెండు రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అంటే ఈ షుగర్ కానీ అమైనో యాసిడ్స్ కానీ మనకు అగెనిస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ద్వారా మనకు జరుగుతుంది కనుక మనకి ఇనీషియల్గా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా షుగర్ లూమెన్ అమైనో యాసిడ్స్ షుగర్స్ అవి లూమెన్ అంటే అవుట్ సైడ్ నుంచి సెల్లోకి రావాలంటే సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరగాలి. అదే ఈ సెల్లులో మనకు ఏంది మనకు షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్ కాన్సన్ట్రేషన్ సెల్లులో ఎక్కువ ఉంటుంది, ఇంటెస్టైనల్ సెల్స్లో ఎక్కువ ఉంటుంది కనుక ఎప్పుడైతే అవి మనకు ఇంటెస్టైనల్ సెల్స్లో నుంచి ఆర్టరీస్ అంటే ఈ వెయిన్స్లోకి ఆర్టరీస్లోకి బ్లడ్ సప్లైలోకి డంప్ కావాలనుకున్నప్పుడు అది డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. సో మనకు ఫస్ట్ స్టెప్ ఏమో సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది అండ్ సెకండ్ ట్రాన్స్పోర్ట్ మనకు డిఫ్యూజన్ ద్వారా మనకు ఆ ఇంటెస్టైనల్ సెల్స్లోకి మనకు బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇట్స్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్. అండ్ కమింగ్ టు ద ఆస్మోటిక్ గ్రేడియంట్. జనరల్గా ఆస్మోటిక్ గ్రేడియంట్ అంటే ఏంది? ఈ ఆస్మోటిక్ గ్రేడియంట్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బేసిస్ మీద మనకు మూవ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ జరగడం. సో ఇక్కడ జనరల్గా మనకు వాటర్ అండ్ ఆల్సో సోడియం. సో బేసికల్గా సోడియం అయాన్స్ అండ్ ద వాటర్ యొక్క మూమెంట్ జనరల్గా ఆస్మోటిక్ గ్రేడియంట్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే ఇదే కాకుండా మనం ఇంకోటి ఏం నేర్చుకోవచ్చు? సో ఇంకోటి మనము ఎప్పుడైతే ఫ్యాట్స్ యొక్క కండిషన్ ఏంటంటే బేసికల్గా ఒక టిపికల్ కండిషన్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకు ఈ లూమెన్లో ఎప్పుడైతే ఫుడ్ మనకు ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ అవుతాయో అవి ఇండిపెండెంట్గా లిపిడ్ మాలిక్యూల్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన లిపిడ్ మాలిక్యూల్ మనం సెల్లులోకి తీసుకురాలేము,
తెచ్చినా కూడా మనకు బ్లడ్లో సర్క్యులేషన్ కాదు. సో బేసికల్ ఇవి ఏమైతాయి అంటే దే విల్ ఫార్మ్ ఏ మిసలి అంటే ఒక రౌండ్ లిపిడ్ కంటెంట్ అనేది సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయ్యి అది సెల్లులోకి ఎంటర్ అయ్యి ఆ సెల్లులో నుంచి అది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ ఎంటర్ అయ్యే ప్రాసెస్లో ఎప్పుడైతే ఇది ఈ విధంగా ఇళ్ళకి వచ్చి ఇళ్ళ నుంచి బ్లడ్లోకి వస్తుంటుందో ఆ టైంలో ఆ క్రమంలో అది ప్రోటీన్స్ కూడా పికప్ చేసుకొని ఒక లిపోప్రోటీన్ లాగా ఫామ్ అవుతుంది. ఈ లిపోప్రోటీన్ ఏంటంటే బేసికల్గా దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద బ్లడ్ అండ్ ఫైనల్లీ దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద బ్లడ్. సో వైల్ ట్రాన్స్పోర్టింగ్ ద బ్లడ్ బేసికల్గా మనకు ఈ లిపిడ్స్ ఇండిపెండెంట్గా ట్రాన్స్పోర్ట్ కావు బ్లడ్లో, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక. సో ఇవంతా అగ్రిగేట్ అయ్యి మిసలి ఫామ్ అయ్యి ఆ మిసలి కాస్త ఫైనల్గా దే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద బ్లడ్. సో దిస్ ఈస్ అబౌట్ ద మిసలి. సో ఈ పర్టికులర్ లిపోప్రోటీన్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని కైలోమైక్రాన్ అంటాం. కానీ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది, ఈ విధంగా ఒక ప్యారలల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మెయింటైన్ చేయడం. సో మనకు జనరల్గా ఈ మిసలి ఏంటంటే మనకు ఎప్పుడైతే బయట లూమెన్లో ఫామ్ అవుతారో డైజెషన్ ప్రాసెస్ తర్వాత అది ఈజీగా డిఫ్యూజ్ అయిపోయి సెల్లును క్రాస్ చేసి బ్లడ్లో కూడా ఈజీగా దానంతలో అదే ట్రాన్స్పోర్ట్ అవుతూ వెళ్ళిపోతుంది అనమాట, ఎందుకంటే అవి అగ్రిగేట్ లాగా ఫామ్ అవుతాయి. సో దీని యొక్క మెయిన్ ప్రాబ్లం దీని యొక్క మెయిన్ కండిషన్ ఏంటంటే మనకు గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ని మనకు టిష్యూకి అందియడం అనమాట. సో టిష్యూ ఏదైతే టార్గెట్ టిష్యూ ఉందో ఆ టార్గెట్ టిష్యూ నుంచి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఆ గ్లిజరాల్ని ఫ్యాటీ యాసిడ్స్ని లిపిడ్స్ని టేక్ ఓవర్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద మైక్రోవిల్లే. సో మనము జనరల్గా మనం ఏం నేర్చుకున్నాం, మనము ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్టరీస్ వచ్చేసి క్యాపిలరీ సిస్టమ్ ఫామ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ లాక్టేల్ సప్లై కూడా ఉంటుంది. ఈ లాక్టేల్ సప్లై ఏదైతుందో ఈ సప్లై జనరల్గా మనకు మిసలి ట్రాన్స్పోర్టేషన్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ లాక్టేల్ మూమెంట్ అంటే ఈ లింఫాటిక్ టిష్యూ లింఫాటిక్ సర్క్యులేషన్ ఏదైతుందో లింఫాటిక్ సర్క్యులేషన్ కాస్త ఖచ్చితంగా అది మిక్సప్ అయిపోయి మనకు లింఫాటిక్ సిస్టంలోకి కలిసిపోతుంది అనమాట. సో ఇట్స్ అబౌట్ ద లింఫాటిక్ వన్. అండ్ కమింగ్ టు అజిమ్లేషన్ అంటే ఏంది బేసికల్గా, అజిమ్లేషన్ అంటే ఏవైతే ఇప్పటివరకు మనం చదువుకున్న అమైనో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్, నైట్రోజన్ బేసెస్ అండ్ ఆల్సో మనకు జనరల్గా మనకి ఈ ఎలిమెంట్స్ అంతా ఏవైతున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని మనకు జనరల్గా మనకు టిష్యూ యూజ్ చేసేసుకోవడము, టిష్యూను వాడుకొని ఆ ఆర్గానిజం గ్రోత్లో ఇన్వాల్వ్ అవ్వడం దాన్ని అజిమ్లేషన్ ప్రాసెస్ అంటాం. ఫైనల్ డీఫికేషన్ అంటే ఏంది, జనరల్గా మనకు ఈ అబ్జార్ప్షన్ అంతా జరిగినాక మనకి ఎప్పుడైతే ఇవి లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుందో ఫుడ్ మెటీరియల్, లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుందో ఈ లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బేసికల్గా ఆ లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్స్, మినరల్స్, వాటర్ మాలిక్యూల్స్ అండ్ మినరల్స్ వాటర్ మాలిక్యూల్స్ మినరల్స్ ఏవైతున్నాయో ఈ వాటర్ మాలిక్యూల్స్ మినరల్స్ అంతా అబ్జార్ప్షన్ అయిపోయినాక ఆ డ్రై మ్యాటర్ ఏదైతుందో దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం. అది ఫీకల్ మ్యాటర్ అంటాం. సో ఈ డ్రై మ్యాటర్ ఏదైతుందో దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం. ఎక్కడైతే వాటర్ మినరల్స్ అన్ని అబ్జార్బ్ అయిపోయినాక వచ్చింది దాన్ని డ్రై మ్యాటర్ ఆర్ ద డ్రై ఫీకల్ మ్యాటర్. ఈ డ్రై ఫీకల్ మ్యాటర్ జనరల్గా రెక్టంలో నుంచి దే విల్ బి పాస్డ్ ఆన్ టు ద యానస్. So basically they will be passing on from the fecal matter is passed on from the large intestine from the rectum to the anus, and it will be expelled out of the body. This process of removal of the feces is not known as defecation. And gastrointestinal hormone, basically it is called as gastrin. సో గ్యాస్ట్రిన్ ఇవన్నీ ఈ గ్యాస్ట్రిన్ సెక్రెటిన్ అండ్ కోలిసిస్టోకైనిన్ అంతే ఏంటంటే సెక్రీషన్ మీద పాజిటివ్ ఫంక్షన్ ఉంటుంది. వేరే గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఏదైతే ఉందో గిప్ అని ఇది జనరల్గా ఇట్ విల్ షో ద నెగిటివ్ ఎఫెక్ట్. సో జనరల్గా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్. బేసికల్గా మనము ఏంటంటే ఇప్పటివరకు మాట్లాడుకున్న డైజెస్టివ్ ఎంజైమ్స్ అవన్నీ ఏంటంటే సెక్రీషన్ జరుగుతుంది, డైజెషన్ జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది అని అనుకుంటాం. కానీ దీన్ని కంట్రోల్ చేసే ఒక హార్మోనల్ సిస్టమ్ ఉంది, దీన్ని కంట్రోల్ చేసే ఒక నర్వస్ సిస్టమ్ కూడా ఉంది. సో బేసికల్గా మనం ఇక్కడ ఏం చదువుకుంటాము, ఇక్కడ ఏంటంటే బేసికల్గా గ్యాస్ట్రిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, దాని యొక్క టార్గెట్ వచ్చేసి ఎపిథీలియం ఆఫ్ ద స్టమక్. ఇక్కడ సెక్రీషన్ ఏం జరుగుతుంది, స్టిమ్యులేషన్ ఆఫ్ ద స్టమక్ టు సింథసైజ్ ద గ్యాస్ట్రిక్
సో గ్యాస్ట్రిక్ ఇంటెస్టైనల్ హార్మోన్స్ యొక్క పని ఏంటంటే మనం ఒక కాలం చూసుకున్నాం, ఇంకో కాలం దాని యొక్క టార్గెట్, దాని తర్వాత వచ్చేసి దాని రెగ్యులేషన్. సో ఫస్ట్ కాలంలో ఏంది గ్యాస్ట్రిన్ యొక్క టార్గెట్ వచ్చేసి ఎపిథీలియం ఆఫ్ ద స్టమక్, అంటే సర్ఫేస్ ఆఫ్ ద స్టమక్, సర్ఫేస్ వాల్ ఆఫ్ ద స్టమక్. అండ్ దాని యొక్క రెగ్యులేషన్, దాని యొక్క సెక్రీషన్స్ ఏంది గ్యాస్ట్రిక్ HCl ప్లస్ పెప్సినోజన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంది గ్యాస్ట్రిక్ ఇనిబిటర్ పెప్టైడ్. దాని యొక్క యాక్టివిటీ దేని మీద చూపిస్తుంది, ఎపిథీలియం ఆఫ్ ద డియోడినం. ఇనిబిటరీ పెప్టైడ్ అన్నప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏదై ఉండొచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ యొక్క సెక్రీషను, గ్యాస్ట్రిక్ అసిడిటీ, ఈ రెండిటి గ్యాస్ట్రిక్ అసిడిటీ అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్ ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ని తక్కువ చేయడాన్ని మనం గ్యాస్ట్రిక్ ఇంటెస్టైనల్ పెప్టైడ్స్ యొక్క రెగ్యులేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్రిటిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ బి యాక్టింగ్ అపాన్ ద టార్గెట్ ఆఫ్ ద ఎస్పెషల్లీ ద స్టమక్ అండ్ ఆల్సో ఇట్ ఆన్ ద ఇంటెస్టైన్. అండ్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ప్యాంక్రియాటిక్ యాక్నే అండ్ ద సెక్రీషన్, అంటే ప్యాంక్రియాటిక్ సెక్రీషన్ ని కంట్రోల్ చేసేది సెక్రిటిన్. సో బేసికల్గా ఇట్స్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ ద సెక్రీషన్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. ఇంకోటి కోలిసిస్టోకైనిన్ యొక్క మెయిన్, కోలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది, ఇట్స్ టార్గెట్ ఆర్గానిజం ఈస్ జనరల్లీ ఇట్ ఈస్ అబౌట్ ద కంట్రోలింగ్ ద సెక్రీషన్ ఆఫ్ ద బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఫ్రమ్ ద లివర్ అండ్ ఆల్సో pancreatic enzymes from the pancreas. So basically గా మన cholecystokinin ఏదైతుందో, సో cholecystokinin it is involved in regulating the pancreas and the liver in order for controlling the secretion of the hormones or controlling the secretion of the enzymes from the pancreas and the liver. So basically గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ ఏవైతున్నాయో, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ జనరల్గా మనం గ్యాస్ట్రిక్ ఇనిబిటరీ పెప్టైడ్, సెక్రిటిన్ and cholecystokinin. These are the different hormones which are regulating which is acting upon the stomach and the intestine, and basically they are involved in stimulating they are involved in targeting this epithelium of the stomach and also intestine. And final ga avi em chestunayi ante they are controlling the secretion of all the activities, that is especially the gastric glands and the intestinal glands yokka secretion anedi control chestuntayi anamata. So caloric value వచ్చేసి 4.0 కిలో క్యాలరీస్ అనేది ఇట్స్ అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ బ్రేక్డౌన్ ద్వారా వచ్చేది 4.0, వేరస్ 9.0 కిలో క్యాలరీస్ అనేది ఫ్యాట్స్లో. సో ఇప్పుడు చదువుకుందంటే బేసికల్గా మనం ఇన్డెప్త్ అనాలిసిస్లో, ఎక్స్ప్లెనేషన్లో చాలా డీటెయిల్గా డెప్త్లో అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. ఓకే, సో ఇక్కడ కెలరిక్ వాల్యూ గురించి ఏంటంటే మనకి ఎంత ఎనర్జీ ఒక గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ సింథసైజ్ అవుతుంది అనేది కెలరిక్ వాల్యూ అంటాం. సో బేసికల్గా మనం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ 1 గ్రామ్ తీసుకుంటే మనకు 4.0 కిలో క్యాలరీస్ ఎనర్జీ మనకు ప్రొడ్యూస్ అవుతుంది బర్న్ అయినప్పుడు. అదే 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే 8.0 to 9.0 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో వాట్ ఈస్ కిలో క్యాలరీస్ అన్న క్యాలరిక్ వాల్యూ అన్న దిస్ ఈస్ అబౌట్ ద వాల్యూ విచ్ వాస్ ఆబ్టైన్డ్ because of the burning of the biomolecules. And coming to this are the different kind of disorders of the digestive system where because of uneasiness in the or unwillingness of excess of taking the food and unwillingness, anxiety ఇవన్నిటి వల్ల ఇంప్రాపర్ ఆర్ అన్హైజీనిక్ ఫుడ్ వల్ల మనకు ప్రాపర్ జనరల్గా జాండీస్ అంటే మనకు ఇంక్రీజ్ ఇన్ ద బైల్ పిగ్మెంట్, వామిటింగ్ అంటే ఎక్స్పెల్లింగ్ ఆఫ్ ద కంటెంట్, డయేరియా అనేది బేసికల్గా మనకు రిమూవల్ ఆఫ్ ద కంటెంట్ దట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ బౌల్ మూమెంట్, అండ్ కాన్స్టిపేషన్ అంటే మనకు జనరల్గా మనకు వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల ఫీకస్ ఆగిపోవడం, ఇండైజెషన్ అంటే ప్రాపర్గా డైజెషన్ జరగకపోవడం అనేది ఇండైజెషన్ అనమాట. సో కమింగ్ టు డిజార్డర్స్ ఆఫ్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్, బేసికల్గా మన డిజార్డర్స్ వచ్చేసి జాండీస్, వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్ అండ్ ఇండైజెషన్. బేసికల్గా జాండీస్ అనేది ఏంది, మనకు ఇంక్రీజ్ ఇన్ ద బైల్ పిగ్మెంట్స్. ఓకే, బైల్ పిగ్మెంట్స్లో మనకు శాతం పెరగడం, దాన్ని మనం జాండీస్ అంటాం. సో బ్లడ్ సర్క్యులేషన్లో అంటే లివర్ యొక్క డిజార్డర్ అంటే లివర్ యొక్క ఫంక్షన్ ప్రాపర్గా జరగనప్పుడు మనకు జాండీస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్, ఎప్పుడైతే అండైజెషన్ ప్రాసెస్ ప్రాబ్లం ఉంటే, అండైజెషన్ ప్రాసెస్ లేకపోతే మనకు ప్రాపర్గా డైజెషన్ జరగకపోవడాన్ని అండైజెషన్ అంటాం ఆర్ ఇండైజెషన్ అంటాం. సో ఇదే కాకుండా మనకు ఫుడ్ కంటామినేషన్ వల్ల జరిగేది మనకు వామిటింగ్. అండ్ కమింగ్ టు డయేరియా అంటే లూజ్ స్టూల్, అంటే మనకు స్టూల్ అంటే ఏంది,
fecal matter, loose stool formation because of infection, that is enteric infections కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నిటి వల్ల మనకు లూజ్ స్టూల్ ఎక్స్క్రీషన్ జరుగుతుంటే అండ్ ఎక్సెస్ ఆఫ్ బౌల్ బౌల్ సెక్రీషన్స్ ఏవైతున్నాయో దాన్ని డయేరియా అంటాం. అండ్ ఫైనల్ వచ్చేసి కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే ఏంటంటే జనరల్గా దీంట్లో ఏంటంటే మనకు ఫుడ్ అనేది మూమెంట్ సరిగ్గా జరగదు. మనకు చాలా డీహైడ్రేట్ అయిపోయి అది జనరల్గా మనకు రెక్టంలోనే ఉండిపోతుంది అనమాట. సో ఈ రెక్టంలో ఉండిపోయేదాన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. సో ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఇండైజెషన్, అంటే జనరల్గా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం లేకపోతే ఫ్యాట్ అండ్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం వల్ల దానివల్ల మనకు ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్గా జరగదు. ఈ ప్రాపర్గా జరగకపోవడం వల్ల మనకు అది ఇండైజెషన్ అనే ప్రాసెస్కి దారి తీస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద డిజార్డర్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్ which leads to the problem in the digestion of the process, that is the digestive disorders. సో మనము మరోసారి రఫ్గా పూర్తిగా దాని కంప్లీట్ చాప్టర్ని సమరైజ్ చేసుకుందాం సో దట్ వీ క్యాన్ హ్యావ్ ఏ క్విక్ రివ్యూ అండ్ టేక్ హోమ్ పాయింట్స్ ఉంటాయి మనకు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్లో మన బేసికల్గా డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది ఫ్రమ్ ద మౌత్, దట్ ఈస్ ద యాంటీరియర్ పార్ట్, టు ద యానస్ విచ్ ఈస్ ద పోస్టీరియర్ పార్ట్. సో ఇది కంప్లీట్గా ఇన్వాల్వ్ చేసేది మెకానికల్ అండ్ బయోకెమికల్ కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, బేసికల్గా మనం ఏం మాట్లాడుకున్నాం సెకండ్ దాంట్లో కంప్లీట్ ప్రాసెస్ అంటే మనకి ఇంటెస్టైనల్ ప్రాసెస్లో బేసికల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బకల్ క్యావిటీ, రోల్ ఆఫ్ ద ఫ్యారింగ్స్ అండ్ ఆల్సో ద రోల్ ఆఫ్ ద ఈసోఫేగస్, స్టమక్ ఎస్పెషల్గా దాంట్లో యాసిడ్ ప్రొడ్యూస్ కావడం కానీ లేకపోతే తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ జనరేటింగ్ ద ఎంజైమ్స్ రిక్వైర్డ్ ఫర్ ద యాక్టివేషన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అండ్ ఆల్సో దానికి ప్రత్యేకంగా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అదే కాకుండా యాక్టివేటింగ్ ఎంజైమ్స్ ఉంటాయి, ఇది కాకుండా హార్మోన్స్ కూడా సింథసైజ్ చేస్తుంది. సో ఫైనల్గా హౌ దే ఆర్ క్రాసింగ్ టు ద స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఫైనలీ టు ద యానస్ అనమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే చూయింగ్ కానీ లేకపోతే స్వాలోయింగ్ కానీ ఏ విధంగా జరుగుతుంది, టెక్నికల్ టర్మ్స్ ఏంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద జా, దట్ ఈస్ 2123 ఫార్ములా అండ్ 2102 ఫార్ములా ఫర్ ద స్మాల్ చిల్డ్రన్స్. దిస్ ఈస్ ద డెంటల్ ఫార్ములా అనమాట బేసికల్లీ. సో ఇదంతా మనం క్లియర్ కట్గా మన స్టమక్ ఎన్ని విధాలుగా మనకు డివైడ్ చేసుకోవచ్చు, స్టమక్లో ఏం జరుగుతుంది, ఏ కాంపౌండ్ బ్రేక్ డౌన్ అవుతుంది, నోట్లో ఏ కాంపౌండ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్, స్టమక్లో వచ్చేసి ప్రోటీన్స్, స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చేసి మనకు అన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, లిపిడ్స్, ఇవన్నీ మనకు స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అండ్ ఫైనల్గా మన లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చేసి మనకు బేసికల్గా మనకు అబ్జార్ప్షన్ ఆఫ్ వాటరు అండ్ ఆల్సో ఫీకల్ మ్యాటర్, అన్వాంటెడ్ మెటీరియల్, అన్వాంటెడ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ అంతా మనకు ఫైనల్గా ఇక్కడ జమ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము డైజెస్టివ్ గ్లాండ్స్లో బేసికల్గా ఏం నేర్చుకుంటాము, సలైవాలో ఉన్న ఎంజైమ్స్ ఏంది, టైలిన్ అని, లేకపోతే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే గ్యాస్ట్రిక్ సిస్టమ్ అంటే స్టమక్లో ఉండే గ్లాండ్స్ని గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాము. సో బేసికల్గా ఇక్కడ మనకు HCl జనరేట్ చేసేది పెప్టిక్ ఆర్ చీఫ్ సెల్స్, మ్యూకస్ నెక్ సెల్స్ ఏంటంటే మ్యూకస్ సింథసైజ్ చేసి ఆ స్టమక్స్ వాల్స్ని బాగా ప్రాపర్గా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము జనరల్గా మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంటెస్టైనల్ గ్లాండ్స్, దాని యొక్క ఎంజైమ్స్, దాని యొక్క కంప్లీట్ కంటెంట్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ ఎంజైమ్స్ ఏ పార్ట్ నుంచి సింథసైజ్ అవుతాయి, ఏ ఎంజైమ్స్ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ యాక్టివేట్ అవుతాయి, దేని ద్వారా యాక్టివేట్ అవుతుంది అనేది ప్రాపర్గా మనం ఈ కాన్సెప్ట్స్లో నేర్చుకుంటాం. సో బేసికల్గా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఇన్యాక్టివ్ ఫామ్లో సింథసైజ్ అవ్వడము, అవి దాని మీద ఇంటెస్టైనల్ ఎంజైమ్స్ యాక్ట్ అయ్యి దానికి యాక్టివేషన్ చేసి ఫైనల్గా యాక్టివేటెడ్ ఎంజైమ్స్ సింథసైజ్ చేయడము. ఇదే కాకుండా బేసికల్గా మనకు స్టమక్లో మనకు ఇన్యాక్టివేటెడ్ ఎంజైమ్ యాసిడ్ ద్వారా బ్రేక్ డౌన్ అయ్యి యాక్టివేషన్ ఫామ్ కావడము, యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ ఫామ్ కావడము. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ వీఆర్ అండర్స్టాండింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం బేసికల్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ ఏందో క్లియర్ కట్గా మనం చూసుకుంటాము. సో కమింగ్ టు ద ఫిజియాలజీ, బేసికల్గా నమ్లేదాన్ని మాస్టికేషన్ అంటాము, స్వాలోయింగ్. సో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ, రెనిన్ కానీ లేకపోతే పెప్సినోజన్ ఎక్కడ సింథసైజ్ అయితే దేని మీద యాక్ట్
ఇంటరాక్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా మనకు ఇంటెస్టైన్లో చాలా కాంప్లికేటెడ్ పాత్వే ఉంది. సో ఇక్కడ జనరల్గా మనకు ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ట్రిప్సినోజెన్, కైమోట్రిప్సినోజెన్, కార్బాక్సీపెప్టిడేస్ ఇవన్నీ జనరల్గా దే విల్ బి యాక్టెడ్ అపాన్ బై ద ట్రిప్సిన్. సో ఈ ట్రిప్సిన్ కూడా యాక్టివేట్ కావాలంటే ఏంది బేసికల్గా అంటే ట్రిప్సినోజెన్, కైమోట్రిప్సినోజెన్, కార్బాక్సీపెప్టిడేస్ ఇవన్నీ ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఎంజైమ్స్ అనమాట. అదే సో ఇవి ప్యాంక్రియాస్ నుంచి వచ్చినప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ట్రిగర్ పాయింట్ ఎవరు జనరేట్ చేస్తారు? ఎంటరోకైనస్. ఇది ఇంటెస్టైనల్ ఎంజైమ్. ఇది ట్రిప్సినోజెన్ని ట్రిప్సిన్లా కన్వర్ట్ చేసి ఫైనల్గా ఆ ట్రిగర్ పాయింట్ ద్వారా అన్ని ఎంజైమ్స్ యాక్టివేట్ అయ్యి ప్రోటీన్స్ మిగిలిపోయిన ప్రోటీన్ సెగ్మెంట్ కానీ పార్షియల్లీ ఫార్మ్ ద ప్రోటీన్ కంటెంట్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్ ఇవన్నీ డిఫరెంట్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ ద్వారా యాక్టివేట్ అయ్యి వర్క్ పర్ఫామ్ చేసి కంప్లీట్గా మనకు బ్రేక్ డౌన్ చేసి మనకు లిబరేట్ అవుతుంది అనమాట మాలిక్యూల్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫైనల్లీ అబౌట్ ద ఫిజియాలజీ ఆఫ్ ద డైజెషన్. అండ్ కమింగ్ టు ద పెరిస్టాలిక్ మూమెంట్ అంటే ఫుడ్ మనం తింటున్నాం కానీ ఆ ఫుడ్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ మనకు బోలర్స్ అంటే ఫుడ్ మనకు స్టమక్లోకి ఎంటర్ కావడం, స్టమక్ నుంచి ఇంటెస్టైన్కి రావడం ఇదంతా ప్రాసెస్ అంటే పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా జరుగుతుంది. సో ముందు మనకు బోలర్స్ అంటాము, స్టమక్ నుంచి వచ్చేదాన్ని కైమ్ అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ద పెరిస్టాలిక్ మూమెంట్. సో ఫైనల్గా మనం ఏంది బేసికల్గా మనం అబ్జార్ప్షన్ గురించి నేర్చుకుందాం. అబ్జార్ప్షన్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్, బేస్డ్ ఆన్ ద మాలిక్యూల్ టు బి ట్రాన్స్పోర్టెడ్, బేస్డ్ ఆన్ ద కండిషన్ మనకు అన్ని రకాల ప్రాసెస్ ఆపరేట్ అవుతాయి. అంటే 3 రకాల ప్రాసెస్ బేసికల్గా ఉండేది, ప్యాసివ్, ఫ్యాకల్టేటెడ్ అండ్ యాక్టివ్. సో ఈ 3 ప్రాసెస్ ఒకటే మాలిక్యూల్ ఒకటే దాని మీద యాక్టివేట్ కావాలనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ అండ్ అమినో యాసిడ్స్ ఏంటి ఇనీషియల్గా మనకు లూమెన్లో నుంచి అంటే మన పైప్లోకి నుంచి మనకు సెల్స్లోకి రావాలంటే సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలి. సో అక్కడ నుంచి మనకు ఫ్యాకల్టేటెడ్ డిఫ్యూజన్ అంటే వన్ కైండ్ ఆఫ్ డిఫ్యూజన్ ద్వారా బ్లడ్లోకి వెళ్తాయి. సో ఇక్కడ అమినో యాసిడ్స్ అండ్ ఆల్సో షుగర్స్ మనకు బేసికల్గా రెండు రకాలైన ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసుకుంటున్నాయి. సో మనకు ఫ్యాట్స్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాట్స్ వాటర్లో సాల్యుబుల్ కావు కనుక మిసలీ సింథసైజ్ అయ్యి లూమన్లోకి వెళ్ళి అదంతా కలెక్ట్ తీసుకొని లోపలికి వచ్చేసి బ్లడ్ ద్వారా కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ లోపలికి మనకు ఎప్పుడైతే మనకు బయటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని మనకు లోపలికి వచ్చేసి ఆ తర్వాత ఎగ్జోసైటోసిస్ ద్వారా ఈ మొత్తం ఈ లిపిడ్ గ్లోబ్యూల్ ఆయిల్ డ్రాప్లెట్ ఏదైతుందో అది బ్లడ్లోకి వచ్చేస్తుంది. ఆ బ్లడ్లోకి వచ్చేసి ఆ కంటెంట్ అంతా క్యారీ చేసుకొని వెళ్తుంది. ఈ క్యారీ చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం ఏంటంటే మనకు ఎగ్జోసైటోసిస్ ద్వారా డిఫ్యూజన్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ఈ ఫ్యాట్ క్యారింగ్ మెసిలీ కూడా లూమన్ నుంచి మనకు సెల్లులోకి వచ్చేస్తుంది అనమాట. సో కమింగ్ టు ద ఇంటెస్టైనల్ హార్మోన్ బేసికల్గా మనకు డిఫరెంట్ ఇవన్నీ ఫస్ట్ రో వచ్చేసి మనకి హార్మోనల్ నేమ్స్, మధ్యలో వచ్చేసి ద ఎంజైమ్ విచ్ ఆర్ సింథసైజ్ బై ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. అండ్ ఫైనల్గా వచ్చేసి ఫైనల్ కాలంలో బేసికల్గా మనకు అన్ని విధాలుగా ఫైనల్ కాలంలో మనకు ఏ విధంగా ఏ ఎంజైమ్స్ యాక్టివేట్ అయితే ఎక్కడ దాని యొక్క పని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్సిన్ ఇన్హిబిటరీ పెప్టైడ్ ఈ సింథసైజ్ చేసేది ఎవరు? ఎపిథీలియం ఆఫ్ ద డియోడినం. కానీ బేసికల్గా మనకు ఫైనల్గా అది దాని యొక్క ప్రాసెస్, దాని యొక్క టార్గెట్ ఏంది? దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్యాస్ట్రిక్ వాల్స్ అంటే స్టమక్ వాల్స్ అండ్ ఇంటెస్టైనల్ వాల్స్. సో దే విల్ బి కంట్రోలింగ్ ద peristaltic movement of the entire system. So this is about the entire hormones and their role. So coming to other concept, basically it's about the caloric value. So 1 gram of carbohydrates and proteins are having 4 and fat is synthesizing 8 or 9 kilocalories of energy. కమింగ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్ యొక్క డిజార్డర్స్ గురించి చూసుకుంటే జాండీస్, వామిటింగ్, డయేరియా అండ్ కాన్స్టిపేషన్ indigestion. So these are the different processes which are involved basically to show that there is a dissimilarity or this is disorderness in the digestive system which are having the trouble in digestion or during the digestion or because of the intake of improper cook or unhygienic food material. This is about the disordered
disorderliness of the digestive system. So thank you for watching the video, and try to analyze the every part of the alimentary canal, both anatomical form, that is analytical form, and also physiological form, and also complete process can be ఈజీగా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈజీగా అబ్జర్వ్ చేసి చదువుకోవచ్చు when you are watching this particular video. So thank you for the watching.